హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల రాజుగారి బంగళా. డి వైజయంతి గారు రచించారు. ఇది సస్పెన్స్ నవల అండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. నేషనల్ హైవేకి రెండు వైపులా విస్తరించున్న చిన్న పల్లెటూరు పెద్దిరాజుపాలెం. ఆ పేరుకి ఆ ఊరికి ఓ చరిత్ర ఉంది. ఊరికి దూరంగా విసిరేసినట్లుగా ఉంటుంది ఓ కోటలాంటి బంగళా. అదే రాజుగారి బంగళా. హైవే మించి కనిపిస్తూ ఉంటుంది. అందులో నివసించిన రాజుల గురించి జనాలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు ఇప్పటికీ. కాలక్రమంలో రాజులు సిటీల బాట పట్టడంతో ప్రస్తుతం చాలా ఏళ్లుగా ఖాళీగా ఉంది ఆ బంగ్లా. విలాసవంతమైన పెద్ద బంగ్లా అది. టెర్రస్ మీద నిలబడి ఫోన్లో మాట్లాడుతున్నాడు నారాయణరాజు. తనతో పాటుగా ఇంకొక వ్యక్తిని తీసుకుని అతని వద్దకొచ్చాడు వెంకట్రాజు. అన్నయ్య పిలిచాడు. నారాయణరాజు వీరి వైపు తిరిగి చూసి కూర్చోమని సైగ చేసి తిరిగి ఫోన్ మాట్లాడడంలో మునిగిపోయాడు. ఓ 5 నిమిషాలు గడిచాక అతను మాట్లాడడం పూర్తయింది. వచ్చి వీళ్ళకి ఎదురుగా కూర్చుంటూ చెప్పు అన్నాడు వెంకట్రాజును చూస్తూ. అన్నయ్య, ఇతను బ్రహ్మం అని ఈవెంట్ మేనేజర్ అన్నాడు తనతో వచ్చినతని చూపిస్తూ. అతను నమస్కారం పెట్టాడు. నారాయణరాజు తలూపి వివరాలన్నీ చెప్పావా అడిగాడు వెంకట్రాజుతో. అతను తలూపి వీళ్ళొకసారి బంగ్లా చూస్తారట అన్నాడు. సరే, నీకెప్పుడు వీలవుతుందో చూసి నువ్వే దగ్గరుండి తీసుకెళ్ళు అన్నాడు నారాయణరాజు. ఇంతలో అతని ఫోన్ మోగింది. నెంబరు చూసుకుని మిగతా విషయాలు నువ్వు మాట్లాడు అంటూ లేచి వెళ్లిపోయాడు నారాయణరాజు. వెంకట్రాజు బ్రహ్మం వైపు తిరిగి, చూడండి బ్రహ్మంగారు, మీ సంస్థకున్న పేరును చూసి ఈ కాంట్రాక్ట్ మీకు ఇస్తున్నాను. ఎక్కడా తేడా రావడానికి వీల్లేదు. అర్థమైందా? పెద్ద పెద్ద వాళ్లంతా వస్తారు. పైగా మా బంధువులే చాలా మంది ఉన్నారు. ఇంతమంది కోసం ఏర్పాట్లు చేయాలి. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అన్నాడు. సరే, ఇంతకు ముందు కూడా ఇలాంటివి చాలా చేశాం. అందరూ బాగా చేశామని మెచ్చుకున్నారు. మీ పని అంతకంటే ఇంకా బాగా చేసేందుకు ప్రయత్నిస్తాం. అయితే ఇంతకు ముందువన్నీ ఇక్కడే సిటీలో కాబట్టి ఎక్కడా ప్రాబ్లం రాకుండా మేనేజ్ చేశాం. మీరు అదేదో పల్లెటూరు అంటున్నారు. ఒకసారి మాకు ప్లేస్ చూపిస్తే దాన్ని బట్టి మేము ఒక అంచనాకొస్తాం. మీరు ఎంత తొందరగా తీసుకెళ్తే మా పని అంత త్వరగా ప్రారంభిస్తాం చెప్పాడు బ్రహ్మం. వెంకట్రాజు ఓ నిమిషం ఆలోచించి, సరే, మనం రేపే వెళదాం. ఇక్కడి నుంచి దాదాపు 1.5 గంట ప్రయాణం. మీరు అక్కడే ఉండిపోతారా, తిరిగి వచ్చేస్తారా అడిగాడు. చూసి వచ్చేస్తాం సార్. దాన్ని బట్టి ఓ ఎస్టిమేషన్కి వస్తే మా పని మొదలు పెడతాం అన్నాడు బ్రహ్మం. మర్నాడు 10 గంటలకి వెంకట్రాజు తన కారులో బ్రహ్మం టీం వ్యాన్లో బయలుదేరారు. సరిగ్గా 1.5 గంటకి కారు హైవే నుంచి మలుపు తీసుకుని సరాసరి బంగ్లా గేటు వద్దకు వెళ్లి ఆగింది. ఆ గేటు దగ్గరున్న తాత కారును చూస్తూనే గేట్లు బార్లా తెరిచాడు. కారు ఆ వెనకాలే వ్యాను వెళ్లి లోపలాగాయి. కారులోంచి వెంకట్రాజు దిగాడు. వ్యాన్లోంచి బిలబిలమంటూ ఓ 10 మంది ఆడామగా దిగారు. గేటు దగ్గరగా వేసి ఆ తాతొచ్చి వెంకట్రాజుకి దండం పెట్టి, బావున్నారండి చిన్నరాజు గారు, సాన్రోలైపోయింది చూసి. పెద్దరాజు గారు, బుల్లిరాజు గారు అందరూ బావున్నారా అడిగాడు. ఆ, అంతా బాగానే ఉన్నారు. చూడు తాత, అదిగో వాళ్ళంతా ఇక్కడే ఉండి పనిచేయడానికి వచ్చారు. వాళ్లకు కావలసిన అవసరాలు నువ్వే చూసుకోవాలి చెప్పాడు వెంకట్రాజు. తాత మొహంలో ఆందోళన కనపడింది. వీళ్ళందరికీ ఇక్కడేటండి పని అడిగాడు. పద, లోపల కూర్చుని మాట్లాడుకుందాం అంటూ హాల్లోకి దారి తీశాడు. విశాలమైన వరండా దాటి పెద్ద హాల్లో అడుగు పెట్టారు అందరూ. విశాలంగా ఉన్న ఆ పెద్ద హాలుకు ఆనుకుని గదులున్నాయి. గుమ్మానికి ఎదురుగా అవతల వైపు మేడపైకి మెట్లున్నాయి. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ బంగ్లా అంది శ్వేత. అవునే, అచ్చంగా పూర్వం రాజులుండేవారు చూడు అలాంటి కోట్లా ఉంది అంది మంగ చుట్టూ చూస్తూ. ఇది రాజుగారులుండే బంగ్లానేనమ్మా, కాకపోతే ఇప్పుడు ఉండడం లేదు, అంతే తేడా అన్నాడు బుల్లబ్బాయి. వెంకట్రాజు వెళ్లి సోఫాలో కూర్చున్నాడు. తాత వెళ్లి అతని పక్కనే నిలబడ్డాడు. బ్రహ్మం అతని వద్దకొచ్చి, సార్, మేం బిల్డింగ్ మొత్తం చూసొస్తాం అన్నాడు. వెంకట్రాజు తలూపాడు. బ్రహ్మం తన టీంని తీసుకుని మేడ మీదకు వెళ్లిపోయాడు. వాళ్లు వెళ్లిపోయాక తాత వెంకట్రాజు దగ్గరగా వచ్చి, బాబు, ఈ బంగ్లా గురించి మీకు పూర్తిగా తెలుసు కదా, అయినా వాళ్ళందరినీ ఇక్కడికి ఎందుకు రానిచ్చారు అన్నాడు మెల్లగా. వెంకట్రాజు వెనక్కి తిరిగి బ్రహ్మం వాళ్ళని చూశాడు. వాళ్లంతా తమ పని చూసుకుంటున్నారు. తాత వైపు తిరిగి, చూడు తాత, వాళ్ళు చాలా ముఖ్యమైన పని మీద వచ్చారు. అన్నయ్య గారి అమ్మాయికి పెళ్లి నిశ్చయమైంది. మగ పెళ్లివారు పెళ్లి ఈ బంగ్లాలోనే చేయమని మరీ మరీ పొట్టుబట్టి కూర్చున్నారు. ఆ పెళ్లి పనులు చూసుకోవడానికే వీళ్ళొచ్చింది అన్నాడు. అబ్బో, పాపగారికి పెళ్ళా? తెగ సంతోషపడిపోయాడు తాత.
అంతలోనే అతని మొహం వాడిపోయింది. బాబు, పెళ్లి కుదిరింది, చాలా సంతోషం. కానీ ఈ బంగ్లాలో చేస్తారా? ఈ బంగ్లా గురించి వాళ్లకు చెప్పు ఉండాల్సింది కదా అన్నాడు తాత. తాత, ఏమైంది ఈ బంగ్లాకి? అంతా బాగానే ఉంది కదా, ఇక్కడ శుభకార్యం చేయాలనుకోవడం తప్ప అడిగాడు వెంకట్రాజు విసుగ్గా. తాత ఓ నిమిషం ఆగి, బాబు, సాన్ రోజులే మీరెవరిక్కడ లేరు కాబట్టి చాలా విషయాలు మీకు తెలియవు. ఇందులో ఉండడం క్షేమం కాదు అన్నాడు కొంచెం భయంగా. ఎవరికి క్షేమం కాదు? చూడు తాత, ఈ బంగ్లా మాది. ఇందులో ఉండడానికైనా ఏం చేయడానికైనా మాకే హక్కుంది. అందులోనూ మగ పెళ్లివారు ఇక్కడే చేయమని అంత గట్టిగా చెప్పాక కాదని ఎలా అనగలం అన్నాడు వెంకట్రాజు. తాత నెమ్మదిగా ముందుకొచ్చి వెంకట్రాజు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. బాబు, ఇక్కడ విషయాలు చెప్పడం నా ధర్మం కనుక చెప్తున్నాను. ఈ బంగ్లా చాలా కాలమే ఖాళీగా ఉన్నది. కాని ఇందులో ఎవరో తిరుగాడుతున్నట్టే ఉంటాది. రాత్రి పగలో కూడా ఎవరో ఇక్కడ ఉన్నట్టే ఉంటాది. చొప్పుళ్ళు వినిపిస్తూ ఉంటాయి. ఓ 20 ఏళ్ల కిందట అనుకుంటాను, ఓ 3 కుర్రాళ్ళు ఏమీ లేదు, ఇందులో ఎవరూ లేరని చూసిరాడానికని పట్టపగలే లోపలికొచ్చినోళ్లు ఇంతవరకు తిరిగి రాలేదు. అర్థమైందా అడిగాడు. వెంకట్రాజు అంతా విని ఓ నిమిషం మౌనంగా ఊరుకున్నాడు. తర్వాత తలూపి, అర్థమైంది. అంటే ఈ కొంపలు దెయ్యాలు గట్రా చేరే అంటావు, అవునా అడిగాడు. తాత తలూపాడు. తాత, ఇంకా ఏ కాలంలో ఉన్నావు అసలు? ఈ దెయ్యాలు, భూతాలు, మాయలు, మంత్రాలు ఇవన్నీ మేం నమ్ముతామనుకుంటున్నావా? ఈ కాలంలో అలాంటివేమీ లేవు. నువ్వేం భయపడకు. అంతేకాదు, వాళ్ళు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఇలాంటి కాకమ్మ కథలు చెప్పి వాళ్ళని భయపెట్టాలని చూడకు. వాళ్ళు ఈ కాలం పిల్లలు. వాళ్ళ పని వాళ్ళని చేసుకొని అసలే పెళ్లి దగ్గరకు వస్తోంది అన్నాడు వెంకట్రాజు. తాత అతని వైపే చూస్తూ ఊరుకున్నాడు. ఇంకొకటి, వాళ్ళంతా రేపో ఎల్లుండో వచ్చి పెళ్లి అయిపోయేదాకా ఇక్కడే ఉంటారు. వాళ్ళకి కావలసిన పనులన్నీ నువ్వే చూడాలి. ఎంతమంది మనుషులు కావాలో పెట్టుకో. పని ఎక్కడా ఆకూడదు చెప్పాడు వెంకట్రాజు. తాత నీరసంగా తలూపాడు. 2వ అంతస్తులోని గదులన్నీ చూస్తున్నారు బ్రహ్మం టీం. హాలుకున్న కిటికీలోంచి బయటకు చూసిన మంజీరకి కింద తోటలో ఓ చెట్టు దగ్గర ఒక వ్యక్తి నిలబడి ఇటే చూస్తూ కనిపించాడు. అతని వేషధారణ కాస్త విచిత్రంగా అనిపించింది ఆమెకు. పంచె కట్టుకుని మీద కొంచెం పొడవుగాను చొక్కా వేసుకుని తలపాగా చుట్టుకున్నాడు. నడుముకి బెల్టులాగా ఓ గుడ్డ కట్టుకున్నాడు. కుడి చేతిని వెనక్కి పెట్టుకుని నిలబడ్డాడతను. మంజీర కిటికీకి దగ్గరగా వెళ్ళింది. అతను మెల్లగా కుడి చేతిని ముందుకు తీశాడు. ఆ చేతిలో యుద్ధాలలో వాడే పెద్ద కత్తి ఉంది. ఆ కత్తి నుండి రక్తం కారుతోంది. మంజీర ఉలిక్కిపడి 2 అడుగులు వెనక్కి వేసింది. అతను కత్తెత్తి నరికినట్టుగా గాల్లో తిప్పాడు. ఉలిక్కిపడి సార్ అంటూ అటు పరిగెత్తింది మంజీర. ఆమె అరుపులకి అంతా ఆమె చుట్టూ చేరారు. ఏమైంది మంజు, ఎందుకిలా అరిచావు అడిగాడు బ్రహ్మం. ఆ కింద ఎవడో కత్తి పట్టుకుని నిలబడ్డాడు సార్. ఆ కత్తి నుంచి రక్తం కారుతోంది. ఎవరినో చంపేసి వచ్చినట్టున్నాడు సార్ అంది భయంగా. భయపడకు మంజు, ఇది పల్లెటూరు. ఇక్కడ ఎవరి పనులు వాళ్లే చేసుకుంటారు. వాడు ఏ కోడినో చంపుంటాడు, అంతే. పద చూద్దాం అంటూ ఆ కిటికీ దగ్గరకు వచ్చారు అందరూ. అక్కడి నుండి మంజు చూపించిన వైపు చూసిన వాళ్లకి అక్కడ ఎవరూ కనిపించలేదు. చూసావా, ఎవరూ లేరు, ఇలాంటివన్నీ ఇక్కడ మామూలే అని అందరినీ చూస్తూ, చూడండి, మీ అందరికీ ఇదే చెప్పడం. మనం ఇక్కడ దాదాపుగా ఓ 1 నెల రోజులు ఉండాల్సి రావచ్చు. ఇది మనకి చాలా ముఖ్యమైన కాంట్రాక్ట్. ఇది గనక బాగా చేసినట్లయితే వెంటనే ఇంకోటి దొరుకుతుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి మనం అన్నాడు బ్రహ్మం. వెంటనే ఇంకొకటా? ఏంటి సార్ అది అడిగాడు ప్రతాప్. ఇప్పుడు జరుగుతుంది రాజుగారి అమ్మాయి పెళ్లి. అయితే రాజుగారి అబ్బాయి కూడా పెళ్లి కుదిరిందట. ఈ పెళ్లి గనక మనం బ్రహ్మాండంగా చేశామనుకోండి, వాళ్ళ అబ్బాయి పెళ్లి కాంట్రాక్ట్ కూడా మనకే ఇస్తారు చెప్పాడు బ్రహ్మం. ఓకే సార్ అన్నారు అందరూ. 2 రోజుల తర్వాత వాళ్ళకి కావలసిన సరంజామంతా తీసుకుని బ్రహ్మం టీం బంగ్లాకు తిరిగొచ్చారు. మొదట బంగ్లాకు చేయాల్సిన చిన్న చిన్న రిపేర్లు పూర్తి చేసి రంగులు వేసే పని మొదలు పెట్టారు. తాత వంట పని చూడ్డానికి ఓ 4గురిని పనిలో పెట్టాడు. సాయంత్రం దాకా తమ పని చూసుకున్నారు బ్రహ్మం వాళ్ళు. రాత్రి భోజనాలయ్యాక మొదటి అంతస్తులో ఉన్న వాటిల్లో ఓ 4 గదుల్లో నిద్రకు ఉపక్రమించారు. పగలంతా పనిచేసి అలసిపోయినారేమో, బాగా నిద్ర పట్టేసింది అందరికీ. వివేక్కి మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. అంతా మామూలుగా ఉంది. పక్కనే బుల్లబ్బాయి నిద్రపోతున్నాడు. పక్కకు తిరిగి కళ్ళు మూసుకున్నాడు వివేక్. అప్పుడు అతనికి వినిపించింది గజ్జెల శబ్దం. వివేక్ కళ్ళు తెరిచాడు. గది బయటున్న నడవాలో ఎవరో వస్తున్నట్లుగా గజ్జెల శబ్దం దగ్గర కాసాగింది. అతను లేవకుండా పడుకునే గమనించసాగాడు. తెరిచుంచిన కిటికీలో నుండి ఓ ఆకారం అలా నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది అతనికి.
ఒక్క ఉదుటును లేచి వెళ్లి తలుపు తెరిచాడు. బయటకొచ్చిన అతనికి అక్కడెవరూ కనిపించలేదు. ఇంతలో ఎదురుగా ఉన్న గది తలుపు తెరుచుకుని విమల బయటకొచ్చింది. వివేకును చూసి, నువ్వేంటిక్కడ అడిగింది. నువ్వెందుకొచ్చావు బయటికి తిరిగి అడిగాడతను. నాకు గజ్జల శబ్దం వినిపించింది. ఇలా ఎవరో వెళ్ళినట్లు కూడా కనిపించింది. ఎవరో చూద్దామనొచ్చాను చెప్పింది విమల. నువ్వు విన్నావా? నేను కూడా విన్నాను. ఎవరో వెళ్లడం చూశాను, అందుకే బయటకొచ్చాను అన్నాడు. ఎవరై ఉంటారు? అటువైపే చూస్తూ అడిగింది విమల. తెలీదు అన్నట్లుగా భుజాలు ఎగరేశాడు వివేక్. ఇంతలో మెట్లపై నుండి కిందకు దిగుతున్నట్లుగా గజ్జల శబ్దం వినపడింది. ఇద్దరూ ఒకరి మొక్కొకరు చూసుకున్నారు. పద, ఎవరో చూద్దాం చిన్నగా అన్నాడు వివేక్. ఇద్దరూ శబ్దం చేయకుండా మెట్ల వైపు నడిచారు. మీద నుంచి చూసిన వాళ్ళకి ఎవరో మెట్లు దిగి కుడివైపున్న గదిలోకి వెళ్లడం కనిపించింది. ఇద్దరూ గబగబా మెట్లు దిగి ఆ ఆకారాన్ని అనుసరించారు. ఈ లోపల ఆ ఆకారం ఓ గదిలోకి వెళ్ళింది. తలుపులు మూసుకున్నాయి. ఇద్దరూ అటు పరిగెత్తారు. తలుపు తెరిచి లోపలికడుగు పెట్టిన వాళ్లకు అక్కడ ఎవరూ కనిపించలేదు. ఇద్దరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. లోపలికొచ్చింది కదా, ఎలా ఎక్కడ మాయమైపోయిందంటావు అడిగింది విమల. అదే ఆలోచిస్తున్నాను, పద వెతుకుదాం అంటూ ఇద్దరూ కలిసి గదంతా వెతికారు. ఎక్కడా ఎవరో ఉన్నట్లుగా వచ్చినట్లుగా ఏ ఆధారం కనిపించలేదు. ఇద్దరూ బయటకొచ్చి తలుపు వేసేశారు. వేసి వెనక్కి తిరిగి ఇద్దరూ ఉలిక్కి పడ్డారు. వాళ్ళకెదురుగా నిలబడున్నాడు తాత. ఇంత రాత్రి అలా ఈ గదికాడ ఏం పని బాబు అడిగాడు తాత వాళ్ళని అనుమానంగా చూస్తూ. మేడ మీద నుంచి ఎవరో వచ్చి ఈ గదిలోకి వెళ్లారు తాత, మేమిద్దరం చూసాం. తీరా వచ్చి చూస్తే ఈ గదిలో ఎవరూ లేరు. అదెలా సాధ్యం అంది విమల. తాత మొహంలో భయం కనిపించింది. నువ్వేంటి తాత ఈ సమయంలో ఇక్కడ అడిగాడు వివేక్ అనుమానంగా. తాత సర్దుకుని, ఆ వంటగది పక్కనున్న గదిలో పడుకున్నాను బాబు. మంచినీళ్ళు తాగుదామని వచ్చాను. మీరు ఈ గదిలోకి రావడం కనిపించింది. అందుకే ఏసేమేంటో కనుక్కుందామని ఇలా వచ్చాను చెప్పాడు తాత. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు కాక ఇంకెవరైనా ఈ బంగ్లాలో ఉన్నారా తాత? గజ్జెలు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా అడిగాడు వివేక్. ఏంటి గజ్జెలా ఆశ్చర్యంగా అడిగాడు తాత. అవును తాత, ఈ గదిలోకి వెళ్లిన వాళ్ళెవరో గజ్జెలు కట్టుకున్నారు. ఆ శబ్దానికే మాకు మెలకు వచ్చింది అంది విమల. తాత భయపడ్డట్టుగా కనిపించాడు. నేనాయనకి ముందే చెప్పాను, వినలేదు అన్నాడు గొణుగుతున్నట్లుగా. అయినా వాళ్ళకి వినిపించింది. ఏం చెప్పావు తాత? ఎవరికి చెప్పావు అడిగాడు. తాత గాబరా పడ్డాడు. ఓ నిమిషం తర్వాత కాస్త సర్దుకుని చిన్నగా నిట్టూర్చాడు. రండి బాబు, వచ్చి అలా కూర్చోండి చెబుతా అంటూ సోఫాల వైపు దారి తీశాడు. వాళ్ళిద్దరూ అతన్ని అనుసరించొచ్చి హాల్లోని సోఫాలో కూర్చున్నారు. తాత కింద చెతికిలు పడ్డాడు. చెప్పు తాత తొందర పెట్టాడు వివేక్. ఈ బంగ్లా సానా ఏళ్లుగా ఖాళీగా పడున్నది. చూశారు కదా ఎంత పెద్దదో. పగటిపూట తిరగడానికే భయంగా ఉంటది. అలాంటిది ఈ ఇంట్లో ఎవరో తిరుగాడుతున్నట్లు అనిపిస్తా ఉంటది. ఏయో సప్పుళ్ళు వినిపిస్తా ఉంటాయి. ఈ సంగతి ఊరి జనం అందరికీ తెలిసిందే. మొన్న రాజుగారు వచ్చినప్పుడు ఆయనకి చెప్పాను. వినిపించుకుంటేనా, పైగా మీకు చెప్పొద్దన్నారు అన్నాడు తాత. వివేక్ కులాసాగా సోఫాలో వెనక్కి జారబడి, అయితే తాత ఈ బంగ్లాలో దెయ్యాలు భూతాలు తిరుగుతున్నాయంటావు. అదే నిజం బాబు అన్నాడు తాత. వివేక్ విమల ఒకరినొకరు చూసుకుని నవ్వడం మొదలుపెట్టారు. తాత ఆశ్చర్యపోయి వాళ్ల వైపు చూశాడు. ఎందుకు బాబు అలా నవ్వుతున్నారు అడిగాడు వింతగా. లేకపోతే ఏంటి తాత నీ మాటలు? ఈ కాలంలో కూడా ఇంకా దెయ్యాలు భూతాలు అంటూ అలాంటివేమీ ఉండవు అంది విమల. తాత ఓ నిమిషం ఊరుకుని, అలాగా అమ్మా, పట్నం నుంచి వచ్చారు, చదువుకున్న పిల్లలు, మీకు ఇలాంటివన్నీ నమ్మకం లేకపోవచ్చుగాక. కాని అదే నిజం మాత్రం కాదు. అంతెందుకు, ఇంతకు ముందే మీ ఇద్దరే మీ కళ్ళతోనే ఎవరినో చూశానన్నారే. ఆ గదిలో మరో దారి తెన్ను లేదు కదా. లోపలికి వెళ్ళిన వాళ్ళు ఏమైనట్టు అడిగాడు తాత. ఇద్దరి నవ్వు ఆగిపోయింది. నిజమే, తాత చెప్పిన దాంట్లో నిజం ఉంది. లోపలికి వెళ్లిన వాళ్ళు ఏమైనట్టు? కిటికీ తలుపులన్నీ లోపల నుండి గడియ వేయబడి ఉన్నాయి. మరెలా మాయమైనట్టు ఇద్దరూ ఆలోచించసాగారు. ఇంతలో పై అంతస్తు నుంచి ఎవరో రెండో అంతస్తు మెట్లెక్కుతున్నట్లుగా గజ్జెల శబ్దం వినపడింది. ఇద్దరూ ఉలిక్కిపడి తాత వైపు చూశారు. తాత భయంగా పైకి చూస్తున్నాడు. వివేక్ ఓ నిమిషం ఆలోచించి, తాత నువ్వు వెళ్ళి పడుకో, విమ్మి పద అంటూ మెట్ల వైపు పరిగెత్తాడు. విమల అతన్ని అనుసరించింది. భయం లేకుండా పరిగెడుతున్న వాళ్లనే చూస్తూ తన గదిలోకి వెళ్లిపోయాడు తాత. వివేక్ విమల మొదటి అంతస్తు దాటి రెండవ అంతస్తుకు వెళ్లడానికి మెట్లెక్కసాగారు. గజ్జెల చప్పుడు వినిపిస్తూనే ఉంది. వీళ్లు ఆ చప్పుణ్ణి అనుసరించి వెళ్లారు.
ఓ ఆకారం చివరి గదిలోకి వెళ్ళింది. ఇద్దరూ అటువైపు పరిగెత్తారు. గబగబా వెళ్లి తలుపు తెరిచిన వాళ్ళకి లోపల ఎవరూ కనిపించలేదు. ఇద్దరూ గదంతా వెతికారు. బాల్కనీలో చూశారు. ఆఖరికి మంచం కింద అల్మరాల్లోనూ చూశారు. ఎవరూ లేరు. ఆలోచిస్తూ నిలబడ్డ వివేక్ దగ్గరికొచ్చి, వివేక్, ఇప్పుడే కదా ఎవరో లోపలికి రావడం చూసాం. అంతలోనే ఏమైనట్టు? వేరే దారి కూడా లేదే, ఎలా సాధ్యం? కొంపదీసి తాత చెప్పినట్టు అంటూ అడిగింది విమల. వివేక్ ఏం మాట్లాడకుండా ఆమె వైపు చూశాడు. పద, చాలా రాత్రైంది, పడుకో వెళ్ళి అంటూ కిందకి దారి తీశాడు. విమలకి మొదటిసారి భయంగా అనిపించింది. బయటపడలేదు కాని వివేక్ కొంచెం భయంగా ఫీల్ అయ్యాడు. వాళ్ళు పడుకునేసరికి 2 దాటింది. ఉదయం 7 అవుతోంది. అందరూ హాలులో కూర్చుని టీలు తాగుతున్నారు. వివేక్, విమల ఇంకా లేవలేదు. 2-3 రకాల పేపర్లున్నాయి. పేపర్లు తిరగేస్తూ టీలు కాఫీలు తాగుతున్నారు. ఇంతలో ఓ రాయి విసురుగా వచ్చి చప్పుడు చేస్తూ కింద పడింది. అందరూ అటు చూశారు. ఆ రాయికి ఓ కాగితం చుట్టుంది. శ్వేత చుట్టూ గమనిస్తూ వెళ్లి రాయి నుండి కాగితం తీసి పట్టుకొచ్చి బ్రహ్మానికిచ్చింది. బ్రహ్మం అందులో ఏముందో చూశాడు. ఈ బంగ్లా నాది. ఇది ఆక్రమించుకోవడానికి ఎవరు ప్రయత్నించినా వారిని నా కత్తికి బలిచేస్తాను. రేపట్లోగా బంగ్లా ఖాళీ చేసి వెళ్ళిపోండి, లేకపోతే మీ అంతు చూస్తాను, బండగంగులు అని రాసుంది. చేతిరాత విచిత్రంగా గొలుసుకట్టు అక్షరాలతో ఉంది. పాత పేపర్లా ఉందది. అది చదివిన బ్రహ్మం చిన్నగా నవ్వాడు. ఏం రాసుంది సార్ అందులో అడిగాడు ప్రతాప్. బంగ్లా ఖాళీ చేసి వెళ్ళిపోమని రాశారు. ఇది వాళ్ళదట, వెళ్ళకపోతే అంతు చూస్తారట అన్నాడు నవ్వుతూ బ్రహ్మం. ప్రతాప్ కూడా నవ్వి, ఎవరో బండగంగులట అన్నాడు. అక్కడే ఉండి వీళ్ల మాటలు వింటున్న తాత, ఎవరున్నారు బాబు, బండగంగులా అన్నాడు భయంగా. అవును తాత, ఆ పేరే ఉంది ఇక్కడ. దానికి అంతలా భయపడ్డావెందుకు అడిగాడు బ్రహ్మం. వాడు నాకు తెలుసు అన్నాడు తాత. బ్రహ్మం ఏదో అడగబోయేంతలో గుడ్ మార్నింగ్ అంటూ వచ్చారు విమల, వివేక్. ఏమైంది, ఎంత లేటుగా లేచారు అడిగింది మంగ. రాత్రి చిన్న అడ్వెంచర్ చేశాంలే చెప్పాడు వివేక్. ఏంటో అడిగింది మంజరి. విమల రాత్రి జరిగిందంతా చెప్పింది. వింటున్న అందరిలో చిన్నగా భయం మొదలైంది. బ్రహ్మం తన చేతిలోని కాగితం వైపు చూశాడు. తాత, గంగులు ఎవరో తెలుసున్నావు కదా, ఎవరతను, ఎక్కడుంటాడు, ఇలా కాగితాలు ఎందుకు వేశాడు అడిగాడు బ్రహ్మం. తాత ఉన్న చోటనే కింద కూర్చున్నాడు. బాబు, మీరంతా ముందుగా ఈ బంగ్లా గురించి, దానిలో ఉన్న రాజుల గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. మొన్న మీతో పాటు వచ్చారే చిన్నరాజు గారు, ఆయన తండ్రి గారి తాతగారు అప్పన్నరాజు గారు. చాలా తెలివైనోరని చెప్పుకునేవారు. ఆయన ఉన్నప్పుడే ఈ బంగ్లా కట్టించారట. సీమకెళ్లి చదువుకున్నారట. ఏవో వ్యాపారాలవి చేసేవారట. ఇక భూములకైతే లెక్కలేదు. ఆయన హయాంలోనే ఆస్తి 4 ఎంతలు చేశారని చెప్పుకుంటారు. ఆయనకి 2 కొడుకులు, ఓ కూతురు. పెద్ద కొడుకు భూపతిరాజు తండ్రి అంత సమర్థుడు. కూతురు పులోమాదేవి. మగపిల్లలకి దీటుగా పెంచాడాయన కూతుర్ని. ఆమెకి రాని విద్య లేదు. ఆమె కత్తి తిప్పుతుంటే ఆవిడితో యుద్ధం చేయడానికి మగాళ్లే జడిసేవారంట. తన్మయంగా చెప్పుకుపోతున్నాడు తాత. మరి రెండో కొడుకు ఎలాంటివాడు తాత అడిగాడు ప్రతాప్. అక్కడికే వస్తున్నా. రెండో కొడుకు సూరన్నరాజు. అందరూ కర్రిరాజు గారిని పిలిచేవారు. ఆయనంత పనికిమాలిన వాడు లేడని పేరు. ఆయనకి లేని అలవాట్లేదు. ఏ పని చేసేవాడు కాదు. పట్నానికి పోయి స్నేహితులతో కలిసి బలాదూరు తిరగడం తప్ప బాధ్యతగా ఉండేవాడు కాదు. ఆఖరికి విషయం పెద్దరాజు గారికి తెలియడంతో ఆయన కొడుకును పిలిచి మందలించారు. అతను పట్టించుకోలేదు. అలా చాలాసార్లు నయానా భయానా చెప్పి ఓనాడు కొడుకును పిలిచి, ఇలాగే బాధ్యత పట్టకుండా తిరిగినట్టయితే తన ఆస్తిలో 5 పైసలు కూడా ఇవ్వనని, ఎలా బతుకుతావో పోయి బతకమని ఖరాఖండిగా చెప్పి బయటకు తరిమేశాడు. దాంతో కరిరాజు గారికి మా చెడ్డ కోపం వచ్చింది. ఆ కాలంలోనే బండ గంగన్న అని పేరు మోసిన గజదొంగకుడు ఉండేవాడు చెప్తున్నాడు తాత. ఏంటి, బండగంగులు ఆ కాలం నాటివాడా ఆశ్చర్యంగా అంది మంజరి. అంటే ఈ చీటీ పంపించింది ఆ కాలంలో ఉన్న గంగులా అడిగాడు బుల్లబ్బాయి. అబ్బా, నోరు మీయండి, మీ డౌట్లు మీరును, పూర్తిగా చెప్పనివరా తాతని. నువ్వు చెప్పు తాత అంది మంగ. తాత మళ్ళీ మొదలు పెట్టాడు. వాడెంతో కిరాతకుడని పేరు. దొంగతనానికి పోయిన చోట ఎవరిని బతకనిచ్చేవాడు కాదట. అవసరం లేకపోయినా పసిపిల్లలతో సహా అందర్నీ చంపేసేవాడట. వాడు ఏ ఇంటికైతే దొంగతనానికి వెళ్ళదలుచుకున్నాడో ఆ ఇంటిని ఎంపిక చేసి వాళ్ళకి ఇదిగో ఇలాగే ఉత్తరం రాసి విసిరేసేవాడట. ఏమని, నేను పలానా గంగుల్ని, నీ ఇంటికి పలానా రోజు దొంగతనానికి వస్తున్నాను, కాచుకో అని.
ఆ ఇంటి వాళ్ళు హడలిపోయి బోళ్లంతమంది కాపలావాళ్ళని పెట్టుకునేవారు. అయినా సరే చెప్పిన సమయానికి తన మందనేసుకుని ఆ ఇంటి మీద పడి అందర్నీ చంపి పూచుకు పుల్ల సహా దోచుకుపోయేవాడట. ఆ ఊరి చివరన కొండలున్నాయి కదా, ఆ కొండల్లో ఎక్కడో ఒక చోట ఉండేవాడని చెప్పుకుంటారు. ఈ కరిరాజుకి కోపం వచ్చింది కదా, ఆయన సరాసరి ఆ గంగుల్ని ఎత్తుకుంటూ పోయి మొత్తానికి వాణ్ణి కలిశారు. వాడితో ఓ ఒప్పందం చేసుకున్నాడు. ఏటని? ఈ బంగ్లాను కొల్లగొట్టినట్లయితే బోళ్లు సొమ్మిస్తానని. దానికి ఆ గంగులు ఒప్పుకున్నాడు. అప్పుడు గంగులు బంగ్లాకి ఓ ఉత్తరం రాసి బాణం ద్వారా పంపాడు. మేం పలానా రోజు దొంగతనానికి వస్తున్నామని. అన్న ప్రకారం ఓ 25 మందిని తీసుకుని వచ్చాడు గంగులు. అప్పుడు జరిగిన దాని గురించి ఇప్పటికీ జనాలు చెప్పుకుంటారు. భూపతిరాజు గారు ఏం చేశారంటే ఇంట్లో పని వాళ్ళందరినీ పంపించేశారు. అంత బంగ్లాలోనూ భూపతిరాజు గారు, ఆయన గారి చెల్లెలు, ఆయనకు బాగా నమ్మకస్తులైన ఓ 5గురు బలవంతులైన మనుషులు అంతే ఉన్నారు. మందనేసుకుని వచ్చిన బండగంగులు బంగ్లా తలుపులన్నీ బార్లా తెరిచుండడం చూసి చాలా ఆశ్చర్యపోయాడు. లోపల చూస్తే పొట్టుమని 10 మంది కూడా లేరు. ఇక గెలుపు తమదేననుకుని మురిసిపోయాడు. కాని జరిగింది వేరు. రాజుగారు, చెల్లెమ్మగారు, వారి మనుషులు కలిసి వచ్చినోళ్ళందర్నీ చితకొట్టి పారేశారు. ఇక గంగన్న సంగతైతే చెప్పనక్కర్లేదు. పులోమాదేవి గారు వాణ్ణి ఎంతలా తన్నారంటే వాడొక్కడు అతి కష్టం మీద అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఊరంతా ఆశ్చర్యపోయారు గంగులుగడి మందంతా పొట్టుబడిపోయినందుకు. ఇక ఆడపిల్లయుండి రాక్షసుల్లాంటి వాడి పని పట్టినందుకు పులోమాదేవి గారినైతే అందరూ ఎంతలా పొగిడారో. అయితే ఆ గంగన్నగాడికి బుద్ధి రాలేదు. మళ్ళీ అలాగే చీటీ పంపించి మళ్ళీ దొంగతనానికి వచ్చాడు. ఈసారి అలాగే జరిగింది. ఈసారి కూడా తప్పించుకుని పారిపోయాడు ఆ దొంగ వెధవ. ఈ లోపల ఆవిడ గారి గొప్పతనం ఆ నోట ఈ నోట విని ఓ రాజుగారు ఆవిడ్ని కోడలు చేసుకుంటామని కబురు పంపించారు. సంబంధం అది చూసుకుని ఖాయం చేసుకున్నారు. ఓ మంచి రోజున ముహూర్తం పెట్టారు. ఇక అప్పట్నుంచి ఊరంతా ఒకటే సందడి. ఇక ఈ బంగ్లానైతే ఎంత బాగా ముస్తాబు చేశారో. పెళ్లి 4 రోజులుందనగా ఆ గంగన్నగాడు ఓ 10 మందినేసుకుని వచ్చి పడ్డాడు. ఆ రోజు భూపతిరాజు గారికి ఆ గంగన్నకి జరిగిన యుద్ధం గురించి చెప్పనక్కర్లేదు. కాని ఆ రోజు మాత్రం గంగన్న పారిపోలేకపోయాడు. ఎందుకంటే అదిగో ఆ ఇంటి ముందున్న చోటే రాజుగారు వాడి తల నరికి పారేశారు. దాంతో వాడి కథ ముగిసిపోయింది. రాణిగారి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిపోయింది. తర్వాత ఏడాది భూపతిరాజు గారి పెళ్లి కూడా జరిగిపోయింది. అంతా గంగుల్ని మరిచిపోయారు, హాయిగా ఉన్నారు. అలాంటి సమయంలో ఓనాడు ఇదిగో ఇప్పుడొచ్చిందే అలాంటి ఉత్తరమే వచ్చింది. అందులో కూడా ఇదిగో దీనిలాగానే ఈ బంగ్లా నాది, దాన్ని వదిలిపెట్టుకోండి లేకపోతే చంపుతాను అని రాసుంది. భూపతిరాజు గారు ఈ విషయం అసలు పట్టించుకోలేదు. ఎవడో విషయాలన్నీ తెలిసిన ఆకతాయిగాడు రాసుంటాడని కొట్టిపారేశారు. తర్వాత 2 రోజులకి మళ్ళీ అలాంటిదే మరో ఉత్తరం వచ్చింది. అచ్చరం పొల్లుపోకుండా అలాగే రాసుంది అందులో కూడా. ఈసారి రాజుగారు ఇది ఎవరు చేస్తున్నారో కనిపెట్టమని మనుషుల్ని పెట్టారు. ఏమీ తెలియలేదు. ఆ చీటీ వచ్చిన 3వ రోజు బంగ్లా తోటలో కరిరాజుగారు చచ్చిపడున్నాడు. పక్కన ఓ చీటీ ఉంది. అందులో ఈ బంగ్లా నాది, దీనిలో వాడికి వాటా ఇచ్చేది లేదు, వెంటనే బంగ్లా ఖాళీ చేసి వెళ్ళిపోండి అని రాసుంది. పొడవాటి కత్తితో కరిరాజుగారి తల నరికి చంపారెవరో. దొరికిన చీటిని బట్టి అది గంగుల్ పని అని అందరూ నమ్మారు. అవును మరి, అతన్ని చంపాల్సిన అవసరం ఇంకెవరికుంది మరి? కాని రాజుగారు ససేమీరా నమ్మలేదు. ఆ తర్వాత కూడా ఓ 4 చీటీలొచ్చాయి. కాని ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత ఓ రోజు చీకటి పడ్డాక బంగ్లా మేడ మీద ఓ పెద్ద కత్తి పట్టుకుని తిరుగుతున్న వాడెవడో కనపడ్డాడు కింద పనిచేసుకునే వాళ్ళకి. వాళ్లంతా కంగారు పడి కర్రలో గట్రా పట్టుకుని మీదకి పరిగెత్తారు. ఎవడో దొంగోడని అనుకున్నారంతా. తీరా మీదకెళ్లి చూస్తే ఎవరూ లేరు. ఇక అప్పట్నుంచి రోజుకొకసారైనా వాడు కనబడేవాడు. అంతెందుకు, ఓసారి స్వయంగా రాజుగారికే కనిపించాడు. ఎలాగా? అల్లదిగో బయటన ఆ చెట్టింది చూశారు అని ఆగాడు తాత. అందరూ తలలు తిప్పి తాత చూపిస్తున్న ఆ చెట్టు వైపు చూశారు. ఆ చెట్టు దగ్గరే తలపాగా చుట్టుకుని పెద్ద కత్తి ఒకటి పట్టుకుని కనిపించాడట. ఆ కత్తి నుంచి రక్తం కారుతుందట. రాజుగారు చూడగానే నిన్ను చంపేస్తానంటున్నట్టుగా ఆ కత్తిని తిప్పాడట. రాజుగారు భయపడలేదు. తిన్నగా బయటకొచ్చి చూశారు. అక్కడ ఎవరైనా ఉంటేగా కనపడ్డానికి. ఆ చెట్టు కింద రక్తం చుక్కలు తప్ప మరేమీ కనపడలేదు అన్నాడు తాత. అమ్మో, వాడు నాకు కనపడ్డాడు నిన్న అంది మంజరి భయంగా. టటప్, అలాంటివే ఉండవు అన్నాడు ప్రతాప్. లేదు ప్రతాప్, నేను నిజంగా చూశాను చెప్పింది మంజరి. ఓ గాడ్ అన్నాడు ప్రతాప్. నీలాగే చాలా మందికి చాలాసార్లు కనిపించాడు. కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు.
కాని ఆ తర్వాత బంగ్లాలో పనిచేసే పనివాళ్లలో ఇద్దరు అలాగే కత్తితో నరికి చంపబడ్డారు. అప్పటికీ రాజుగారు భయపడలేదు. కాని ఆయన భార్యగారు మాత్రం చాలా భయపడిపోయారు. పసిపిల్లలతో ఆ బంగ్లాలో ఉండడానికి ససేమిరా ఒప్పుకోలేదావిడ. రాజుగారికి ఒప్పుకోక తప్పలేదు. పట్నంలో ఇల్లు తీసుకుని వెళ్లిపోయారు. అయితే బంగ్లాను శ్రద్ధగా జాగ్రత్తగా చూస్తుండమని పనివాళ్లను పెట్టారు. కాని ఆ గంగన్న వాళ్ళని వదల్లేదు. వాళ్లలో ఇద్దరిని చంపేశాడు. ఆ తర్వాత నుంచి ఈ బంగ్లాలోకి రావాలంటేనే అందరికీ భయం పట్టుకుంది. అలా అలా ఈ బంగ్లా ఖాళీగా ఉండిపోయింది. ఇందులో ఎవరో తిరుగుతున్నట్టే ఉంటాది. ఏవేవో చప్పుళ్లు వినిపిస్తూనే ఉంటాయి. ఏం మాయో మరి అన్నాడు తాత. ఎవరూ ఏం మాట్లాడలేదు. కాని అందరూ కొంత భయం ఫీలయ్యారు. ఎవరూ బయటపడలేదు. రాత్రి 1 గంట అవుతోంది. గజ్జెల చప్పుడు విని మెలకు వచ్చింది విమలకి. ఈసారి తనొక్కరితీ వెళ్లి చూద్దామని అనుకోలేదు. పక్కన పడుకున్న శ్వేతని, మంజరిని, మంగని లేపింది. శబ్దం చేయొద్దని సైగ చేసి చప్పుడు వినమని చెప్పింది. గజ్జెల శబ్దం దగ్గర కాసాగింది. అందరికీ భయంగానే ఉంది. ఇలాంటి సంఘటన ఎదురు కావడం మొదటిసారి మరి. అందరూ గుడ్లప్పగించి బయటికి చూడసాగారు. ఎవరో నడుచుకుంటూ వెళ్లడం అద్దాల కిటికీల్లోంచి స్పష్టంగా కనిపించింది. చప్పుడు కొంచెం దూరమయ్యాక పదండే ఎవరో చూద్దాం అంటూ లేవబోయింది శ్వేత. తనని పట్టుకుని ఆపేశారు మిగిలిన ముగ్గురు. ఉదయం తాత చెప్పింది గుర్తులేదా? ఎందుకు రిస్కు అంది మంగ. తలుపు చప్పుడైంది. అంతా ఉలికిపడి అటు చూశారు. మళ్ళీ ఎవరో తలుపు కొట్టారు. ఎవరు? గొంతు పిగుల్చుకుని అడిగింది విమల. నేను వివేక్ని చెప్పాడు. అందరూ కుదుట పడ్డారు. మంగ పరిగెత్తుకునెళ్లి తలుపు తెరిచింది. బయట మగాళ్ళందరూ నిలబడున్నారు. చూశారా? అడిగాడు వివేక్. మంగ తలూపింది. మిగిలిన ముగ్గురు కూడా తలుపు దగ్గరకొచ్చారు. ఇంతలో ఎవరో మెట్లు దిగుతున్నట్టుగా గజ్జెల చప్పుడు వినిపించింది. అందరూ అటు నడిచారు చప్పుడు కాకుండా. మెట్లపైనుంచి దిగి కుడివైపునున్న గదుల్లోకి వెళుతున్న ఆకారాన్ని చూశారు అందరూ. నెమ్మదిగా దాన్ని అనుసరించసాగారు. ఆ ఆకారం ఓ గదిలోకి వెళ్ళింది. వెంటనే తలుపులు మూసుకున్నాయి. అందరూ మెట్లు దిగి గబగబా ఆ గది దగ్గరకొచ్చారు. తలుపులు తెరిచి లోపల చూసిన వాళ్ళకి అక్కడ ఎవరూ కనిపించలేదు. అంతా ఆశ్చర్యపోయారు. ఆ ఆకారం ఈ గదిలోకే కదా వచ్చింది. తాము మెట్లు దిగి ఇక్కడికి వచ్చేసరికి ఏమైనట్టు? అందరూ వెనుతిరిగి హాల్లోకొచ్చి కూర్చున్నారు. నిన్న కూడా సరిగ్గా ఇలాగే జరిగింది అన్నాడు వివేక్. ఎవరూ ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మేడ మీద నుంచి గజ్జెల శబ్దం వినిపిస్తుంది మళ్ళీ అన్నాడు వివేక్. అందరూ అతని వైపు చూశారు. ఓ 5 నిమిషాల అనంతరం వివేక్ చెప్పినట్టుగానే మేడ మీద ఎవరో నడుస్తున్నట్లుగా గజ్జెల శబ్దం వినిపించింది. అందరూ ఎంతగా భయపడ్డారంటే ఆ గజ్జెల శబ్దం ఆగిపోయే వరకు ఎవరూ కదలలేదు. ఆ శబ్దం ఆగిపోయాక కూడా ఎవరూ కదలడానికి సాహసించలేదు. అలాగే ఉండిపోయారు. ఏమైంది బాబు? అంతా నిద్రపోకుండా ఇక్కడ కూర్చున్నారు. ఎప్పుడొచ్చాడో తాత ఎవరూ గమనించలేదు. తాత, ఎవరు తాత గజ్జెలు కట్టుకుని ఇలా రాత్రివేళ తిరుగుతున్నారు అడిగాడు బుల్లబ్బాయి. నిన్న కూడా వినిపించింది బాబు. ఎవరో ఏటో నాకేం తెలుస్తుంది బాబు భయంగా అటు ఇటు చూస్తూ అన్నాడు తాత. ఆ రాత్రి ఎవరూ సరిగ్గా నిద్రపోలేదు. మర్నాడు అందరూ ఆలస్యంగా లేచారు. కిందకొచ్చి టిఫిన్లు చేయడానికని డైనింగ్ టేబుల్ దగ్గర చేరారంతా. నిన్న రాత్రి జరిగిన సంఘటన ఇంకా గుర్తుకొస్తూనే ఉంది అందరికీ. ఇంతలో హాల్లో చప్పుడైంది. ఏంటని చూసిన వాళ్ళకి కాగితం చుట్టబడున్న రాయి పడి ఉండడం కనిపించింది. అంతా గబగబా అటు నడిచారు. బ్రహ్మం రాయి నుంచి ఆ కాగితం తీసి చదివాడు. ఇది నా బంగళా. ఇందులో ఎవరికీ వాటా లేదు. నా మాట ఖాతరు చేయని వాళ్ళు చావుకు సిద్ధపడండి. బండ గంగులు అనుంది. సార్, ఇలాగే జరుగుతుంటే ఇక్కడ ఉండడం కష్టం అంది మంజరి. ఇంతలో ఎవరో మేడపై నుండి కిందకొస్తున్నట్లుగా గజ్జెల శబ్దం వినపడసాగింది. మొదటి అంతస్తు వరకు వచ్చిన ఆ శబ్దం మరి వినిపించలేదు. మేడ మీదకు చూస్తున్న వాళ్లంతా శబ్దం ఆగిపోగానే కాస్త కుదుట పడ్డారు. తాతతో పాటు వంటవాళ్లు, పనివాళ్లు కూడా అక్కడే ఉన్నారు. అందరి మొహంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. బ్రహ్మం ఫోన్ తీశాడు. ఓసారి అందరి వైపు చూసి వెంకట్రాజుకు ఫోన్ చేశాడు. అతను లిఫ్ట్ చేయగానే, సార్, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఓసారి ఇక్కడికి రాగలరా అడిగాడు. దేని గురించి అడిగాడు వెంకట్రాజు. అది ఫోన్లో చెప్పగలిగే విషయం కాదు సార్ అన్నాడు బ్రహ్మం. ఏమయ్యా, మాకు పనులుంటాయనే కదా ఈ పనికి మిమ్మల్ని పెట్టుకుంది. ఇలా ప్రతి విషయానికి మేం రావాల్సి వస్తే ఇక మీరెందుకు విసుగ్గా అన్నాడు వెంకట్రాజు. సార్, ఇది చాలా సీరియస్ విషయం. మా ప్రాణాలు పణంగా పెట్టి మీ పని చేయలేం కదా సార్ అన్నాడు బ్రహ్మం. వాట్? ఏమయ్యా, ఇలా అర్థం లేకుండా మాట్లాడతావేంటి అడిగాడు వెంకట్రాజు. అర్థమవ్వాలంటే మీరోసారి ఇక్కడికి రాక తప్పదు చెప్పాడు బ్రహ్మం.
ఓ నిమిషం మౌనం తర్వాత, సరే వస్తాను. అంతా ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. మధ్యాహ్నం భోజనాలయ్యాక అందరూ కాసేపు విశ్రాంతి కోసం ఎవరి గదిలోకి వాళ్ళు చేరారు. ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి సంఘటనలు ఎదురు కాలేదు. ఇక్కడ పని చేయాలంటే భయంగా ఉంది అన్నాడు వివేక్. అవును, ఆ రాజుగారు రాగానే మాట్లాడి ఆ పెళ్ళేదో సిటీలోనే జరిపించమని బతిమలాడాలి అన్నాడు బ్రహ్మం. బుల్లబ్బాయి ఫోన్లో మెసేజ్ వచ్చిన అలర్ట్ వినిపించింది. బల్ల మీదున్న ఫోన్ తీసి చూసుకున్నాడు బుల్లబ్బాయి. ఫోన్ పెట్టేసి పక్కకు తిరిగాడు. ఎదురుగా కిటికీ ఉంది. అందులోంచి ఎదురుగా ఉన్న చెట్టు కింద ఓ వ్యక్తి నిల్చుని కనపడ్డాడు. పొడవైన చొక్కా, పంచికట్టు, తలపాగా, నడుముకి గుడ్డ కట్టుకుని చేతిలో పొడవాటి కత్తి ఈ అవతారంలో నిలబడున్నాడు. బుల్లబ్బాయి కిటికీ దగ్గరికి వెళుతూ, ఇలా చూడండి, ఆ చెట్టు కింద ఎవరో ఉన్నారు అన్నాడు. మిగిలిన ముగ్గురు కూడా కిటికీ దగ్గరకు వచ్చారు. ఆ వ్యక్తి వీళ్ళని చూస్తూనే రక్తం కారుతున్న కత్తిని గాలిలో ఆడించాడు, చంపేస్తా అన్నట్టుగా. ఏం చూస్తున్నారు అని వినిపించి వెనక్కి తిరిగి చూశారు అందరూ. అమ్మాయిలంతా నిలబడున్నారక్కడ. అదే ఆ కత్తి పట్టుకుని నిల్చున్నాడే వాణ్ణి అని ఇటు తిరిగిన వాళ్ళకి అక్కడెవరూ కనిపించలేదు. అంతా ఆశ్చర్యపోయారు. అంతా వచ్చి తలో చోట కూర్చున్నారు. వాడు అచ్చంగా తాత చెప్పినట్టే ఉన్నాడు అన్నాడు ప్రతాప్. అవును, పైగా కత్తి తిప్పాడు కూడాను, చంపేస్తా అన్నట్లు అన్నాడు బుల్లబ్బాయి. నిమిషంలో మాయమైపోయాడు అన్నాడు వివేక్. మనం వచ్చిన 2 రోజులకే ఇంత జరిగిందంటే మనం నెలకు పైగా ఇదంతా భరిస్తూ ఇక్కడే ఉండడం కష్టం. రాజుగారు రాగానే వెన్యూ మార్చమని చెప్పాలి అన్నాడు బ్రహ్మం. అంతా అన్యమనస్కంగానే పనిలో పడ్డారు. రాత్రి 7 అవుతుండగా వచ్చాడు వెంకట్రాజు. అందరూ హాల్లోనే కూర్చునున్నారు. అతను వాళ్ళని చూసి, ఏంటి అంతా ఇక్కడే ఉన్నారు అడిగాడు. అతన్ని చూస్తూనే అంతా లేచి నిలబడ్డారు. ఏంటి సార్ ఇంత లేటుగా వచ్చారు? రేపు ఉదయాన్నే వస్తే సరిపోయేదిగా. మళ్ళీ సిటీకి వెళ్లేసరికి లేట్ అవుతుందేమో అన్నాడు బ్రహ్మం. వెంకట్రాజు తన చేతిలోని బ్యాగు చూపిస్తూ, ఈ రాత్రికి నేను కూడా ఇక్కడే ఉంటాను అన్నాడు. అవునా సార్, చాలా మంచిది సార్. రాత్రికి మీరు కూడా ఉంటే మేం చెప్పబోయే విషయం ఇంకా బాగా అర్థమవుతుంది అన్నాడు బ్రహ్మం. విషయం విషయం అని ఒకటే గొడవ, ఏంటా విషయం వచ్చి కూర్చుంటూ అడిగాడు. బ్రహ్మం జరిగినవన్నీ వివరంగా చెప్పి ఆ కాగితాలు చూపించాడు. అవన్నీ చూసిన వెంకట్రాజుకి తన చిన్నతనంలో తన తాతగారు చెప్పిన విషయాలు గుర్తుకొచ్చాయి. ఆయన ఆలోచిస్తూ ఊరుకున్నాడు. రాత్రి భోజనాలయ్యాక వెంకట్రాజు మొదటి అంతస్తులోనే మరో గదిలో పడుకున్నాడు. తాత నేల మీద పక్కపరుచుకుని ఆ పక్కనే పడుకున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి సమయానికి ఎవరో తన గొంతు నొక్కుతున్నట్లనిపించి కళ్ళు తెరిచాడు వెంకట్రాజు. ఓ ముసుగు వ్యక్తి నిలబడున్నాడక్కడ. పొడవాటి చొక్కా, తలపాగా, చేతిలో కత్తి, కత్తికి రక్తం. ఎవరు నువ్వు? అతి కష్టం మీద అడిగాడు వెంకట్రాజు. నేనెవరో నీకు తెలీదు, నేనే గంగనని. ఈ బంగ్లా మీద మీకెలాంటి హక్కు లేదు, అర్థమైందా? ఇది నాది. మీ వంశంవాడు ఎవడిక్కడికొచ్చినా వాణ్ణి చంపి పారేస్తాను. మర్యాదగా పో, వెళ్ళిపో అన్నాడా వ్యక్తి. అతని మాట ఏదోలా ఉంది. ఇద్దరు మాట్లాడుతున్నట్టు భయంకరంగా కళ్ళు ఎర్రబారున్నాయి. నీకిదే ఆఖరి రాత్రి, దేవుణ్ణి తలుచుకో చావుపోయే ముందు అన్నాడు కత్తెత్తుతూ. ఈ హడావిడికి తాత మెలకు వచ్చి లేచి కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న దృశ్యం చూసేసరికి పై ప్రాణాలు పైనే పోయాయి. వెంకట్రాజుతో పాటు తాత కూడా గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. 2-3 నిమిషాలు గడుస్తున్నా ఏం జరగకపోయేసరికి వెంకట్రాజు కళ్ళు తెరిచి చూశాడు. ఎవరూ కనిపించలేదు. అతను ఆశ్చర్యపోయి తాత వైపు చూశాడు. అతను వణికిపోతూ కళ్ళు మూసుకుని కూర్చునున్నాడు. మరో 5 నిమిషాల వరకు అతను స్థిమితపడలేకపోయాడు. తర్వాత నెమ్మదిగా బల్ల మీదున్న జగ్గులోంచి గ్లాసులోకి నీళ్లొంపుకుని ఆపకుండా తాగేశాడు. తాత ఇంకా కళ్ళు మూసుకుని వణుకుతూనే ఉన్నాడు. అతను లేచి తాత దగ్గరకొచ్చాడు. భుజం మీద చేయి వేశాడు. కెవ్వుమని అరిచాడు తాత. తాత నేనే, భయపడకు, కళ్ళు తెరు అన్నాడు వెంకట్రాజు. తాత నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసి, బాబు మీరేనా? వాడు మిమ్మల్ని ఏం చేయలేదుగా? అమ్మయ్యా అన్నాడు. పద తాత, వాళ్ళకి ఈ విషయం చెబుదాం అంటూ బయటికి నడిచాడు. తాత అతని వెనకాలే వచ్చాడు. బ్రహ్మం వాళ్ల రూమ్ తలుపు తట్టాడు వెంకట్రాజు. ఎంతసేపైనా ఎవరూ రాలేదు. అతను మళ్లీ తట్టాడు. ఈసారి ఎవరు అని భయంగా అడగడం వినిపించింది. నేనయ్యా, తలుపు తీయండి అన్నాడు వెంకట్రాజు. అతని గొంతు గుర్తుపట్టి తలుపు తెరిచాడు బ్రహ్మం. ఇద్దరూ లోపలికొచ్చారు. ఏంటి సార్ ఈ టైంలో అడిగాడు బ్రహ్మం. అతనొచ్చి సోఫాలో కూర్చున్నాడు. నా మీద అటాక్ జరిగింది చెప్పాడు. ఎప్పుడు, ఎవరు చేశారు? ఆదుర్దాగా అడిగాడు బ్రహ్మం. ఇప్పుడే, ఓ 10 నిమిషాల కిందట, గంగన్నట వాడు చెప్పాడు వెంకట్రాజు. జరిగిందంతా చెప్పాడు.
వాడు మాకు 2 రోజుల నుంచి కనిపిస్తూనే ఉన్నాడు, కానీ దూరం నుంచే బెదిరిస్తున్నాడు. కానీ మీ మీద డైరెక్ట్ దాడి చేశాడు అన్నాడు బ్రహ్మం. ఎందుకంటే ఈ బంగ్లాతో నాకు సంబంధం ఉంది కాబట్టి, అందుకే నన్ను చంపాలనుకున్నాడు, కానీ వదిలేశాడు అన్నాడు వెంకట్రాజు ఆలోచిస్తూ. ఇది తేలిగ్గా వదిలేసే విషయంలో అనిపించడం లేదు అంటూ ఇంకా ఏదో చెప్పబోయేంతలో మెట్లపై నుండి గజ్జెల శబ్దం వినపడింది. అంతా అలర్ట్ అయ్యారు. పదండి సార్, చూదురు గాని అంటూ బయటకు నడిచాడు బ్రహ్మం. అందరూ అతన్ని అనుసరించారు. వాళ్ళు మెట్ల వద్దకొచ్చేసరికి ఓ ఆకారం కుడివైపునున్న గదివైపు వెళుతోంది. చూసారా సార్ అడిగాడు బ్రహ్మం గుసగుసగా. వెంకట్రాజు తల ఊపాడు. అందరూ నెమ్మదిగా మెట్లు దిగి ఆ గది వద్దకొచ్చి తలుపులు తెరిచారు. రోజులాగే లోపల ఎవరూ కనిపించలేదు. ఇదే సార్ ఈ 2 రోజుల నుంచి జరుగుతోంది. రోజు ఇలా అర్ధరాత్రి అవడం, ఈ గదిలో దూరి మాయమవడం మామూలైపోయింది అన్నాడు బ్రహ్మం. అందరూ వచ్చి హాల్లోని సోఫాల్లో కూర్చున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి సార్? ఇలాంటి చోట పెళ్లి జరగడం బాగుండదేమో. సిటీలోనే ఏదో ఒక ఫంక్షన్ హాల్ తీసుకుందాం అన్నాడు బ్రహ్మం. వెంకట్రాజు సాలోచనగా తలూపి నిజమే, ఉదయాన్నే అన్నయ్యతో మాట్లాడతాను అన్నాడు. ఇంతలో 2వ అంతస్తులో ఎవరో మెట్లెక్కుతున్నట్టుగా గజ్జెల శబ్దం వినిపించింది. అందరూ మౌనంగా ఉండిపోయారు. మర్నాడు ఉదయాన్నే నారాయణరాజుకి ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్పాడు వెంకట్రాజు. మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి పెట్టేశాడు నారాయణరాజు. అతను తిన్నగా తన తాతగారైన భూపతిరాజు గారి గదికి వెళ్ళాడు. ఆయన 85 ఏళ్ల మనిషి, కానీ ఈ వయసులో కూడా 10 మందిని ఒంటి చేత్తో ఎదుర్కొనగలిగే సత్తా ఉందాయనకు. అంత చక్కటి ఆరోగ్యం అయింది. ఆయన తన గదిలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. తాతగారు పిలిచాడు నారాయణరాజు. ఆయన అతని వైపు చూసి ఇలా కూర్చో అన్నట్లుగా సైగ చేశాడు. ఆయనొచ్చి అతని ఎదురుగా కూర్చున్నాడు. ఏంటి అడిగాడైన మళ్ళీ పుస్తకంలో తలదూరుస్తూ. ఆయన ఓ నిమిషం ఆలోచించి పుస్తకం మూసి పక్కన పెట్టాడు. చెప్పు అన్నాడాయన. నారాయణరాజు తనకు వెంకట్రాజు ఫోన్ చేసి ఏం చెప్పాడో అదంతా చెప్పాడు. అంతా విని ఆయన తల ఊపుతూ, అవును మరి, ఎప్పటినుంచో ఖాళీగా పడుంది బంగ్లా, ఉంటాయి మరి. పైగా వాడిని అక్కడే చంపాను కదూ, వాడికి ఆ బంగ్లా మీద ఆశ చావలేదేమో, పిశాచమై దాన్నే అంటిపెట్టుకుని ఉన్నాడు అన్నాడాయన. అదంతా నిజం కాదని అనిపించిన పెద్దాయన మాటలు కొట్టిపారేలేక, మరేం చేయమంటారు అడిగాడు నారాయణరాజు. విషయం మగపెళ్లి వాళ్ళకి తెలియజేయండి, వాళ్ళే ఇక్కడ చేద్దామని ఒప్పుకుంటారు అన్నాడాయన. నారాయణరాజు చిన్నగా నవ్వి, నిజం చెప్పండి తాతగారు, పెళ్లి అక్కడ జరిగితే బాగుండని లేదు మీకు అన్నాడు. ఆయన తల ఊపుతూ నవ్వి, ఎందుకుండదు, మా చెల్లెలి గారి తర్వాత మన వంశంలో పుట్టిన ఆడపిల్ల, మన వంశాచారం ప్రకారం ఆడపిల్ల పెళ్లి ఆ బంగ్లాలోనే చెయ్యాలి. అక్కడే జరిగితే నేను చాలా సంతోషిస్తాను అన్నాడాయన. నారాయణరాజు తలోపి లేచి నిలబడ్డాడు. సాధ్యమైనంత వరకు మీ కోరిక తీర్చడానికి ప్రయత్నిస్తాను తాతగారు, వస్తాను అంటూ బయటకు నడిచాడు. డ్రైవర్ కారు డోరు ఓపెన్ చేసి పట్టుకున్నాడు. అతన్ని వారించి తాళాలు తీసుకుని స్వయంగా డ్రైవ్ చేస్తూ వెళ్లిపోయాడు నారాయణరాజు. అతని కారు ఓ ఆఫీస్ ముందాగింది. కారు దిగి లోపలికి నడిచాడతను. అది శోధన సెక్యూరిటీస్ ఆఫీస్. దాని యజమాని మూర్తి ఛాంబర్లో కూర్చుని ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడు. నారాయణరాజు తిన్నగా అతని ఛాంబర్ వద్దకు వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. అతన్ని చూస్తూనే మూర్తి లేచి నిలబడ్డాడు. నేను మళ్ళీ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసి, రారా ఏంటి సర్ప్రైజ్ అంటూ వచ్చి అతన్ని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి ఎదురుగా టేబుల్ మీద కూర్చున్నాడు. చెప్పరా, ఎన్ని రోజులైంది నిన్ను చూసి, ఏంటిలా వచ్చావు, నన్ను చూడ్డానికేనా అడిగాడు. నిజం చెప్పాలంటే నీతో పనిపడొచ్చాను అన్నాడు నారాయణరాజు. నాతో పనా, ఏంటో అన్నాడు మూర్తి. మా అమ్మాయికి పెళ్లి కుదిరింది అన్నాడు నారాయణరాజు. అలాగా, కంగ్రాట్స్ రా అన్నాడు మూర్తి. అయితే మగ పెళ్లి వాళ్ళు మా బంగ్లాలోనే చెయ్యాలని పట్టుబట్టారు చెప్పాడు నారాయణరాజు. అందులో ఇబ్బంది ఏముంది అడిగాడు మూర్తి లేచి వెళ్లి తన కుర్చీలో కూర్చుంటూ. ఇబ్బందేరా, ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుందో తెలుసా అంటూ అంతా చెప్పాడు. మూర్తి కాసేపు ఆలోచిస్తూ ఊరుకున్నాడు. తర్వాత ఇంటర్కమ్ తీసి 2 కాఫీలు పంపించమని చెప్పాడు. సరే, ఇందులో నేను నీకే విధంగా సహాయపడగలను అడిగాడు. నాకు ఓ మంచి డిటెక్టివ్ కావాలి, అది నువ్వే ఏర్పాటు చేయగలవు అన్నాడు నారాయణరాజు. అదేంట్రా, డిటెక్టివ్ ఎందుకు, నీకు కమిషనర్ బాగా పరిచయం కదా, అతన్ని అడగలేకపోయావా అన్నాడు మూర్తి. ఇది మా కుటుంబ విషయం, మీడియాకు తెలియడం నాకు ఇష్టం లేదు. నేను గనక కమిషనర్ని కలిసి సహాయం అడిగానంటే అదో పెద్ద ఇష్యూ అయిపోతుంది. నాకు అది ఇష్టం లేదు. ఇదంతా చాలా రహస్యంగా జరగాలి. ముఖ్యంగా మగ పెళ్లి వాళ్ళకి ఆ బంగ్లా గురించి ఇలాంటి విషయాలు తెలియడం నాకు ఇష్టం లేదు. పైగా మా తాతగారి సెంటిమెంట్ ప్రకారం పెళ్లి అక్కడ జరిగితేనే బాగుంటుంది. అందుకే నీ దగ్గరకు వచ్చాను.
చెప్పాడు నారాయణరాజు. అదా విషయం అన్నాడు మూర్తి ఆలోచిస్తూ. కాఫీలొచ్చాయి తీసుకో అంటూ ఓ కప్పు అతనికిచ్చాడు. నాకు తెలిసిన ఒక అతనున్నాడు, చాలా పర్ఫెక్ట్. ఏ పని అప్పగించినా 100% పూర్తి చేస్తాడు. ఏ విషయం ఎక్కడా లీక్ అవనివ్వడు. బహుశా నీ పనికి అతను కరెక్ట్గా సరిపోతాడనుకుంటా అన్నాడు. అవునా? ఎవర్రా అతను? ఎక్కడుంటాడు? నేను అతన్ని కలవచ్చా అడిగాడు నారాయణరాజు. తప్పకుండా అంటూ ఫోన్ తీసి ఓ నెంబర్కి డైల్ చేశాడు. అటు లిఫ్ట్ చేయగానే ఎక్కడున్నావు? అలాగా, నిన్ను వెంటనే కలవాలి. ఆ ఇప్పుడే వెయిట్ చేస్తున్నాం, అర్జెంటుగా రా అంటూ మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. వస్తున్నాడు, దగ్గరలోనే ఉన్నాడట. ఓ పావుగంటలో ఇక్కడ ఉంటానని చెప్పాడు అన్నాడు మూర్తి. చెప్పినట్లుగానే సరిగ్గా పావుగంటకి ఓ 2 యువకులు తలుపు తెరుచుకుని లోపలికి అడుగు పెట్టారు. రండి, మీకోసమే వెయిటింగ్. వీడు నా చిన్ననాటి స్నేహితుడు నారాయణరాజు, తెలుసుగా మీకు. చాలా రకాల వ్యాపారాలున్నాయి, పబ్లిక్ ఫిగర్ అన్నాడు మూర్తి. వాళ్ళు తలూపారు. కూర్చోండి. రాజా, వీళ్లేరా నేను చెప్పింది. ఇతను డిటెక్టివ్ రుద్ర, ఇతను అతని అసిస్టెంట్ జున్ను అన్నాడు మూర్తి. రుద్ర లేచి నారాయణరాజుకి చెయ్యి అందించాడు. అతనితో కరచాలనం చేస్తూ, వాట్ జున్నా, అదేం పేర్రా అనేశాడు నారాయణరాజు. ఏం సార్, నా పేరుకేం ఎంత తీయగా ఉంది, నా పేరుతో మీకేంటి సమస్య కోపంగా అన్నాడు జున్ను. నథింగ్, నువ్వే పేరు పెట్టుకుంటే నాకెందుకు అన్నాడు నారాయణరాజు నవ్వుతూ. మూర్తి రుద్రకి మొత్తం విషయమంతా వివరించాడు. చెప్పు రుద్ర, ఈ కేసు నువ్వు తీసుకుంటావా అడిగాడు. తప్పకుండా సార్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పైగా దెయ్యాలు భూతాలతో పని. నా కెరీర్లో ఫస్ట్ టైం. ఎప్పుడు వెళ్ళమంటారు అడిగాడు రుద్ర. సార్, ఈ కేసు తీసుకోవడం అంత అవసరమా? దెయ్యాల మాట వింటూనే రుద్రవైపు వంగి గుసగుసగా అడిగాడు జున్ను. రుద్ర తలూపాడు. ఈరోజే, వీలైతే ఇప్పుడే అన్నాడు మూర్తి. రుద్ర తలుపి భుజాలు ఎగరేశాడు. నారాయణరాజు వైపు చూసి, సార్, మీకు అభ్యంతరం లేకపోతే మీ తాతగారిని కూడా మాతో పాటుగా పంపిస్తారా? పెళ్లికి ఎలాగూ అందరూ అక్కడికే వెళతారు కదా, తాతగారు కొంచెం ముందుగా మాతో వస్తారు అన్నాడు రుద్ర. నారాయణరాజు ఆలోచించాడు. ఆయనకి ఆరోగ్య సమస్యలేవీ లేవు కాబట్టి కొంత ముందుగా పంపినందువల్ల ఇబ్బంది ఏం లేదు. కానీ ఆయన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి మాత్రం ఎవరినైనా చూడాలి. అలాగా, మీరు ఏ టైంకి బయలుదేరతారో చెబితే నేను తాతగారు కూడా మీతో వస్తాం అన్నాడు. 3 గంటలకి బయలుదేరదాం అంటూ లేచి, ఓకే సార్, అప్పుడు కలుద్దాం. మాకు కావలసిన సామాను ప్యాక్ చేసుకుని హైవే మీద కలుద్దాం అంటూ ఇద్దరికి షేక్ హ్యాండ్ ఇచ్చి బయటకు నడిచాడు. జున్ను అతన్ని అనుసరించాడు. వాళ్ళు వెళ్లిన వైపే చూస్తూ, యారా, మరి కుర్రాళ్ళ ఉన్నాడే, మనం అప్పగించిన పని తేడా రాకుండా చేస్తాడంటావా అడిగాడు నారాయణరాజు. అతని పనితనం గురించి నాకు బాగా తెలుసు. అతను టేకప్ చేసిన కేసుల్లో ఎంతవరకు ఫెయిల్యూర్ లేదు తెలుసా. వెరీ షార్ప్ పర్సన్. నీ సమస్య ఇంకా తీరిపోయిందనుకో, దానికి నేను గ్యారంటీ. ఇలాంటి వాడిని అప్పచెప్తానా నీకు అన్నాడు మూర్తి. ఏంటోరా, పెళ్లి చూస్తే దగ్గరకు వస్తోంది. ఈ సమస్యలన్నీ తీరి పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగిపోతే అంతే చాలు అన్నాడు లేస్తూ. నువ్వేం బాధపడనక్కర్లేదు, ఇక రుద్రంతా చూసుకుంటాడు అన్నాడు మూర్తి అతని భుజం తడుతూ. ఆకాశం మబ్బు పట్టుంది. వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. చుట్టుపక్కల ఎక్కడో పడుతున్నట్లుంది. గాల్లో మట్టి వాసన తేలుస్తోంది. హైవే మీదున్న బుచ్చిరాజు హోటల్లో కూర్చుని కాఫీలు తాగుతున్నారు రుద్ర, జున్ను. ఆ హోటల్ చాలా ఫేమస్. హైవేని ఆనుకున్నందువల్ల ఎప్పుడూ జనాలు బాగానే ఉంటారు. మొదట్లో చిన్న పాక హోటల్గా మొదలుపెట్టి బాగా లాభాలు సంపాదించాడు బుచ్చిరాజు. దానికి కారణం అతను శుచి, శుభ్రత పాటిస్తాడు, న్యాయంగా ఆలోచిస్తాడు. డబ్బులు బాగా సంపాదించిన 4 అంతస్తులేసి పెద్ద హోటల్ కట్టకుండా హోటల్ విశాలంగా చేసి పెంకులు వేయించాడు. వెనక కొబ్బరి తోట, ఆ తోటలో ఓ 10 పాకలు వేయించాడు. ఈ ఎండాకాలంలో ఎండలు మండిపోతున్నా అతని హోటల్ పాకలు మాత్రం చల్లగా ఉండేవి. టైం చూశాడు రుద్ర. 3 అవడానికి 5 నిమిషాలుంది. అతను లేచి కౌంటర్లో కూర్చున్న బుచ్చిరాజు దగ్గరికి వచ్చాడు. డబ్బులు తీసిచ్చి, బాబాయ్, మేము పని మీద వెళుతున్నాం. మేమొచ్చే వరకు నా బండి ఇక్కడే ఉంటుంది, చూసుకో కాస్త అన్నాడు. అలా కాని, నువ్వు వచ్చి అటుకెళ్లే వరకు అది ఇక్కడే ఉంటాది. అయినా ఎన్ని రోజులవుతుంది నువ్వు రావడానికి అడిగాడు బుచ్చిరాజు. చెప్పలేం బాబాయ్, అయితే ఓ 15 రోజుల్లో అయిపోవచ్చు, లేకపోతే 1 నెల పట్టొచ్చు. ఈసారి కాస్త గట్టి పనే తగిలింది అన్నాడు రుద్ర. కాని ఆ పనేటో చూసుకురా, అంతవరకు నీ బండిని జాగ్రత్తగా చూస్తాను. మా అప్పిగడికి చెప్పి దాన్ని శుభ్రం చేస్తుంటాను అన్నాడు బుచ్చిరాజు. వీళ్లు మాట్లాడుతుండగానే రాజుగారి కారొచ్చి హోటల్ ముందాగింది. బుచ్చిరాజుకు చెప్పి వీళ్లు బ్యాగులు తీసుకునొచ్చి కారెక్కారు. రుద్ర డ్రైవర్ పక్క సీట్లో కూర్చుంటే బ్యాగులవి వెనకాల పడేసి అక్కడే కూర్చున్నాడు జున్ను.
తాతగారు నారాయణరాజు మధ్య సీట్లలో కూర్చున్నారు. కారు బయలుదేరింది. సార్, మీరేం అనుకోకపోతే కాస్త మీ బంగ్లాకు సంబంధించిన విషయాలని వివరంగా చెబుతారా? మీ తాతగారి కాలంలో జరిగిన సంఘటనలు, ఇంకా మీ పూర్వీకులు ఎవరి గురించైనా సరే ముఖ్యం అనిపించినవి చెప్పండి అన్నాడు రుద్ర. కారు బంగ్లాకు చేరేసరికి మొత్తం వివరాలన్నీ రుద్రకి చెప్పాడు నారాయణరాజు. తనకి అవసరమైనవన్నీ నోట్ చేసుకున్నాడు రుద్ర. బంగ్లా చేరుకున్నాక రుద్రని, అతని అసిస్టెంట్ని, తాతగారిని అందరికీ పరిచయం చేశాడు నారాయణరాజు. మొదటి అంతస్తులో ఉన్న భూపతిరాజు గారి గది శుభ్రం చేసి ఆయనకిచ్చారు. తాతని ఆయన పని చూసుకోమని చెప్పి నారాయణరాజు, వెంకట్రాజు సిటీకి వెళ్లిపోయారు. రుద్ర, జున్ను మరో గదిలో చేరారు. రాత్రి భోజనాలకు పిలిచారు అందరినీ. భూపతిరాజు గారిని ఆయన గదిలోకి పంపించారు. మిగిలిన వాళ్లంతా డైనింగ్ టేబుల్ దగ్గర చేరారు. మీరేం చేస్తుంటారు అడిగాడు ప్రతాప్ రుద్రను ఉద్దేశించి. సార్ వాళ్ల కంపెనీలోనే చేస్తున్నాం అడిగాడు రుద్ర. మీ పేరేంటి, మీరేం చేస్తుంటారు అడిగింది మంగ జున్నుని. నా పేరు జున్ను అన్నాడు జున్ను. అదేం పేరు అంది మంగళ వింతగా. జున్ను కోపంగా ఏదో అనబోయాడు. రుద్ర అతన్ని ఆగమని సైగ చేయడంతో ఆపేశాడు. ఎంతకీ మీరిద్దరిక్కడికి ఎందుకొచ్చారు? ఈ బంగ్లా సంగతి మీకు తెలీదా అడిగింది విమల. ఏం తెలియాలి బంగ్లా గురించి? ఓ, ఇక్కడ పెళ్లి జరగబోతుందనా? తెలుసు అన్నాడు రుద్ర. అయ్యో అది కాదు, ఇది మామూలు బంగ్లా కాదు, భూతాల బంగ్లా. ఇక్కడ పగలు రాత్రి తేడా లేకుండా దెయ్యాలు తిరుగుతున్నాయి చెప్పాడు వివేక్. మీరిదంతా నమ్ముతున్నారా అడిగాడు రుద్ర. ముందు మేము నమ్మలేదు, మా కళ్ళారా చూశాక నమ్మక తప్పడం లేదు అన్నాడు బ్రహ్మం. మీరు చూసారా అడిగాడు రుద్ర. అంత కంగారెందుకు, మీరు చూదురుగాని రాత్రికి. ఆయన ఆ పెద్దాయన ఎందుకు తీసుకొచ్చారండి ఇక్కడికి? అసలే ఆయన గంగన్నను చంపినవాడు. నిన్న వెంకట్రాజు గారిని చంపబోయాడు ఆ గంగన్న దెయ్యం. తనని చంపినవాడిని వదులుతాడా అన్నాడు బ్రహ్మం. ఏంటి, వెంకట్రాజు గారిని చంపబోయాడా? మీరు చూసారా అడిగాడు రుద్ర. లేదు, తాత చూశాడు. ఆయనతో పాటు గదిలో పడుకున్నాడు తాత చెప్పాడు బ్రహ్మం. రుద్ర ఏం మాట్లాడకుండా ఆలోచిస్తున్నాడు. ఆయన పాపం భయపడ్డాడు. వాళ్ల వంశం వాళ్ళు ఎవరొచ్చినా చంపేస్తానని చెప్పాడట ఆ దెయ్యం, తనే అన్నాడు బ్రహ్మం. రుద్ర ఆలోచిస్తూ ఉండిపోయాడు. భోజనాలయ్యాక ఎవరి గదులకు వాళ్ళు వెళ్ళిపోయారు. మీకు భయంగా అనిపిస్తే మా గదికి రండి అన్నాడు బ్రహ్మం రుద్రతో. అతను తలూపాడు. మంచం మీద కూర్చుని ఆలోచించి సాగాడు రుద్ర. ఏం సార్ ఆలోచిస్తున్నారు అడిగాడు జున్ను. మనం వెంటనే పని మొదలెట్టాలి అంటూ లేచి తన బ్యాగులోంచి 2 కెమెరాలు తీశాడు. తలుపు తెరిచి బయటకొచ్చి చూశాడు. ఎవరూ లేరు. బయటకొచ్చే సాహసం చేరనిపించింది. అక్కడున్న బల్ల తీసుకుని వరండా చివరకు వెళ్ళాడు. అక్కడ బాల్కనీ ఉంది. బల్ల అక్కడుంచి మీదెక్కాడు. ఓ కెమెరాని ఆ మీదనే అమర్చాడు. బల్ల తీసుకొచ్చి దాని స్థానంలో పెట్టేశాడు. తర్వాత గదిలోకొచ్చి తలుపు పై భాగంలో మొత్తం గదంతా కనిపించేలా అమర్చాడు ఓ కెమెరా. బ్యాగులోంచి మరొకటి తీసి, పదజున్ను, మనం రాజుగారి గదిలో పడుకుందాం ఈ రోజుకి అంటూ అటు నడిచాడు. వీళ్లు వెళ్లేసరికి ఆయన ఏదో పుస్తకం చదువుతున్నాడు. తాత తన పక్క మీద పడుకున్నాడు. తాతగారు, మేమిక్కడ పడుకోవచ్చా అడిగాడు రుద్ర. ఎవర్రా, భయపడ్డారా ఏంటి? రండి, ఆ మంచం మీద పడుకోండి. ఈ కాలం పిల్లలు ఒట్టి బెదురుగుడ్లు అన్నాడు భూపతిరాజు. ఇద్దరూ నవ్వుకుని వచ్చి మంచం మీద పడుకున్నారు. ఆయన కూడా కాసేపు చదువుకుని పడుకున్నాడు. భూపతిరాజు గారు తాత నిద్రపోయారని నిర్ధారించుకున్నాక రుద్ర లేచి చప్పుడు కాకుండా తనతో పాటు తెచ్చిన కెమెరాని తలుపు మీద అమర్చాడు. తర్వాత వచ్చి కాముగా పడుకుండిపోయాడు. బయట గజ్జెల శబ్దం వినపడ్డంతో రుద్రకి మెలకు వచ్చింది. లేవకుండా అలాగే పడుకుని వినసాగాడు. గజ్జెల శబ్దం దగ్గరైంది. రుద్ర లేచి కూర్చున్నాడు బయటికి చూస్తూ. ఓ ఆకారం మెల్లగా నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది. జున్ను, లేలే అంటూ తట్టి లేపాడు. అతను లేచి, ఏంటిసారి టైంలో అన్నాడు ఆవులిస్తూ. పద పద, నీకు దెయ్యం చూపిస్తాను అంటూ బయటికి పరిగెత్తాడు. దెయ్యమా అంటూనే సెల్ తీసుకుని అతని వెంట పడ్డాడు జున్ను. ఇద్దరు గజ్జెల చప్పుడు అనుసరించి మెట్ల వద్దకొచ్చేసరికి ఆ ఆకారం కుడివైపు గదిలోకి వెళుతోంది. ఇద్దరూ గబగబా మెట్లు దిగొచ్చి తలుపు తెరిచి చూశారు. లోపల ఎవరూ లేరు. జున్ను, వెతుకు అంటూ వెతకడం ప్రారంభించాడు రుద్ర. ఇద్దరూ ఎంత వెతికినా ఏ ఆధారం కనిపించలేదు. బయటకొచ్చి తలుపులు వేసేశారు. సార్, లోపలికి ఎవరో వెళ్లారు కదా, మనం కళ్ళారా చూసాం. వాళ్ళు ఎలా మాయమయ్యారు? కొంపదీసి నిజంగా ఆ ఆకారం దెయ్యమేనంటావా అడిగాడు జున్ను. అలాంటిదేం కాదు, పద వెళదాం అంటూ మెట్ల వైపు నడిచాడు.
వాళ్ళిద్దరూ మెట్ల వరకు వచ్చి ఎక్కబోయేంతలో మెట్ల పైనున్న వరండాలోంచి ఎవరో వేగంగా పరిగెట్టుకుంటూ వెళ్లడం కనిపించింది. అతను పంచి కట్టుకుని పొడవాటి చొక్కా వేసుకున్నాడు. తలకి పాగా ఉంది. మొహాన్ని ముసుగుతో కప్పుకున్నాడు. చేతిలో పెద్ద కత్తుంది. అతను భూపతిరాజు గారున్న గదివైపు నుంచి వచ్చాడు. సార్, గంగన్న పారిపోతున్నాడు అన్నాడు జున్ను అటు చూపిస్తూ. పద అంటూ వేగంగా మెట్లెక్కి ఆ వ్యక్తి వెళ్లిన వైపు చూశాడు రుద్ర. అక్కడ ఎవరూ లేరు. అతను వెనక్కి తిరిగి భూపతిరాజు గారి గదివైపు పరుగు తీశాడు. తలుపు దగ్గరకొచ్చి చూసిన వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. గదిలో మంచం మీద భూపతిరాజు గారు రొప్పుతూ కూర్చునున్నారు. ఆయన చేతిలో ఓ పెద్ద కత్తుంది. దానికి రక్తం అంటుంది. తాత ఓ మూల వణికిపోతూ నిలబడున్నాడు. రుద్ర గబగబా లోపలికొచ్చాడు. తాతగారు, ఏం జరిగింది అడిగాడు ఆయన పక్కనే కూర్చుంటూ. వాడొచ్చాడు, ఎంత ధైర్యం వాడికి అన్నాడు ఆయన రొప్పుతూ. ఎవరొచ్చారు అడిగాడు రుద్ర. జున్ను తన సెల్లో రికార్డర్ ఆన్ చేసి రికార్డు చేసాగాడు. వాడే, గంగన్న మళ్ళీ వచ్చాడు అన్నాడాయన. గంగన్న వాడెలా వస్తాడు? మీరు వాణ్ణి చంపేశారు కదా, ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఎలా వస్తాడు అడిగాడు రుద్ర. లేదు, ఇప్పుడొచ్చింది వాడే. వాడి అవతారం నాకు బాగా తెలుసు. మా వంశాన్ని నాశనం చేస్తాడట. ఈ బంగ్లా వాడిదట. ఎంత ధైర్యం వాడికి నా ముందే నిలబడి అలా వాగడానికి. అందుకే ఈ కత్తితో వాణ్ణి ముక్కలు చేద్దామనుకున్నా. కాని ఒక్క దెబ్బ తినగానే పారిపోయాడు పిరికిపంద. మళ్ళీ వస్తాడట. రాని, ఈసారి వాణ్ణి వదలను అన్నాడాయన. రుద్ర లేచి వెళ్లి మగ్గులోంచి నీళ్లు గ్లాసులో కొంపి తీసుకొచ్చి ఆయనకు అందించాడు. ఆయన చేతిలోని కత్తి తీసుకుంటూ ఆయన నీళ్లందుకుని మొత్తం తాగేశాడు. తర్వాత కాస్త స్థింతపడ్డాడు. రుద్ర కత్తిని పరిశీలించాడు. కత్తికి రక్తం అంటుంది. మీరు పడుకోండి తాతగారు, వాడింక రాకపోవచ్చు అని తాతవైపు చూశాడు. అతని భయం ఇంకా తెగినట్లు లేదు. గోడకు అంటుకుపోయి నిలబడ్డాడు. రుద్ర లేచి వెళ్లి తాత భుజం మీద చెయ్యి వేసి, భయపడకు తాత, ఏం జరగదు, ఆయన ఉన్నారుగా, పడుకో అని తీసుకొచ్చి పక్క మీద పడుకోబెట్టాడు. మీరు పడుకోండి అని మళ్లీ చెప్పి కత్తి తీసుకుని లైట్ ఆఫ్ చేసి బయటకొచ్చేశారిద్దరు. తిన్నగా తమ గదిలోకొచ్చాడు రుద్ర. కుర్చీలో కూర్చుని కత్తిని పరిశీలించసాగాడు. తలుపులు వేసి జున్ను రుద్ర దగ్గరకొచ్చాడు. ఏం చూస్తున్నారు సార్ అడిగాడు తను కత్తిని చూస్తూ. ఇది చూస్తే నీకేమనిపిస్తోంది అడిగాడు రుద్ర. ఇది చాలా పాతకాలం నాటి కత్తి, అయినా ఇప్పటికీ చక్కగా పనిచేస్తోంది అన్నాడు జున్ను. నీ మొహం, కత్తికి రక్తం అంటుకుని ఉంది, కనిపించలే అడిగాడు రుద్ర. తాతగారు వీరోచితంగా పోరాడుంటారు సార్, వాడికి గట్టి దెబ్బే తగిలుంటుంది అన్నాడు జున్ను. అది కాదు జున్ను, చూడు, ఆ వచ్చినవాడు బతుకున్న మనిషి, చచ్చిన ఆ గంగన్న కాదు అన్నాడు రుద్ర. ఎలా చెప్పగలరు సార్ అడిగాడు జున్ను. దెయ్యాలకి రక్తం ఉండదు కాబట్టి అన్నాడు రుద్ర. సార్, మీరు జీనియస్ సార్ అన్నాడు జున్ను తన్మయంగా. షటప్ జున్ను, ఈ విషయం తెలియడానికి జీనియసే కానక్కర్లేదు. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఎవరో రాజుగారి కుటుంబాన్ని అంతం చేయాలని చూస్తున్నారు. వాళ్ళు ఎవరన్నది మనం కనుక్కోవాలి. అలాగే ఆ గజ్జెల దెయ్యం పని కూడా పట్టాలి. ఇప్పటికిది చాలు, పడుకో అన్నాడు మంచంపై వాలుతూ. పడుకున్న వెంటనే నిద్ర పట్టేసింది ఇద్దరికి. ఉదయం టిఫిన్లై అయ్యాక బ్రహ్మం టీం వాళ్ల పనిలో మునిగిపోయారు. రుద్ర ఓ 2 కెమెరాలు జేబులో వేసుకుని జున్నును తీసుకుని రాత్రి గజ్జెల దెయ్యం వెళ్లిన గదిలోకి వెళ్లాడు. గదిలోకి వెళ్లగానే కుడివైపునున్న పెద్ద రవివర్మ పెయింటింగ్ దగ్గరకు వెళ్లి దానిపైన ఓ కెమెరాని అమర్చాడు. వచ్చి సోఫాలో కూర్చుని ఆలోచించసాగాడు. లోపలికి ఎవరో రావడం నిజం. ఈ గదికి మరో దారి లేదు. కిటికీల్లోంచి పారిపోయే అవకాశం ఉంది. కానీ కిటికీలన్నీ లోపల నుండి గడియలు వేయబడున్నాయి కాబట్టి అలా వెళ్ళుండరు. మరిలా సడన్ గా రుద్రకు ఒక ఆలోచన తట్టింది. జున్నును పిలిచి ఏం చెయ్యాలో చెప్పాడు. ఇద్దరూ పనిలోకి దిగారు. ప్రతి అంగుళం వదలకుండా వెతుకుతున్నారు ఇద్దరు. ఎడం వైపు ఓ పెద్ద చెక్క అలమర గోడకి బిగించబడింది. మధ్యలో నిలువెత్తు అద్దం, చుట్టూరా చిన్న అరలున్నాయి. ఆ అలమరాను పరిశీలిస్తున్న రుద్రకి ఓ అనుమానం వచ్చింది. జేబులోంచి చిన్న కత్తి తీసి అలమరా నేలకు ఆనుకున్న చోట దూర్చాడు. అది లోపలికి వెళ్ళింది. చిన్నగా నవ్వుకుని కత్తిని వెనక్కి తీసి జేబులో పెట్టుకున్నాడు. జున్ను, పద అంటూ బయటకొచ్చి తిన్నగా భూపతిరాజు గారి దగ్గరికి వెళ్లాడు. ఆయన రేడియోలో పాటలు వింటూ పడకుర్చీలో కూర్చునున్నారు. తాత ఆ పక్కనే కూర్చున్నాడు. తాతగారు, మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు రుద్ర. రావోయ్, ఇలా కూర్చో, చెప్పు, ఏం మాట్లాడాలి అడిగాడు భూపతిరాజు. రుద్ర తాత వైపు చూశాడు. భూపతిరాజు తలూపి, ఒరే జోగాయ్, నాకు పిల్లలకి కాస్త జ్యూస్ ఏదైనా పట్రా అన్నాడు. తాత తలూపి బయటకు నడిచాడు. రుద్ర, జున్ను అన్నాడు.
జున్ను వెళ్లి తాత వెళ్ళాడో లేదో చూసి తలుపులు వేసేసొచ్చాడు. తన దగ్గరున్న చిన్న రికార్డర్ తీసి ఆన్ చేసి పెట్టాడు. రుద్ర తలాడించి, తాతగారు, ఈ బంగ్లా గురించి మీకు అంతా తెలుసా అడిగాడు. ఆ, బాగా తెలుసు అన్నాడాయన. అయితే మీకు తెలిసి ఈ బంగ్లాలో రహస్య మార్గాలు ఏవైనా ఉన్నాయా అడిగాడు. ఆయన చెప్పాలా వద్దా అని ఆలోచించసాగాడు. తాతగారు, మీరు చెప్పకపోయినా మేమెలాగూ కనుక్కుంటాం. మీరు చెప్తే మా పని కాస్త వేగవంతం అవుతుంది. సరే, ఉన్నాయి అన్నాడాయన. రుద్ర ఏదో ఆలోచించసాగాడు. ఈ విషయం నీకెలా తెలిసింది అడిగాడాయన. నాకే కాదు, ఇంకా కొందరికి తెలుసు అన్నాడు రుద్ర. ఎవరికి అన్నాడాయన ఆశ్చర్యపోతూ. మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా అడిగాడు రుద్ర. ఎందుకుండ్రు, ఉంటారు అన్నాడాయన. అలా కాదు, మీ మీద, మీ కుటుంబం మీద బాగా పగ పెంచుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాంటి వాళ్ళుండే అవకాశం ఉందా అడిగాడు రుద్రం. ఆయన చాలాసేపు ఆలోచిస్తూ ఊరుకున్నాడు. తర్వాత నెమ్మదిగా కుర్చీలో ముందుకొంగి, చూడబ్బాయ్, ఇది చాలా రహస్యం. మా కుటుంబంలో వాళ్ళకు మాత్రమే తెలిసిన విషయం. బయటెక్కడా తెలియకూడదు. అసలు ఇక్కడ జరుగుతున్న దానికి ఆ రహస్యానికి సంబంధం ఉందో లేదో తెలియదు కదా అన్నాడాయన. రుద్ర ఆలోచించి, అవును, మీరు చెప్పింది సమంజసంగానే ఉంది. అంతటి రహస్య విషయం మాకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుతానికి ఈ బంగ్లాలోని రహస్య మార్గాల గురించి మాత్రం చెప్పండి చాలు అన్నాడు. ఆయన చెప్పాడు. రుద్ర అవన్నీ నోట్ చేసుకుని, అయితే ఒక మాట తాతగారు, మీ రహస్యానికి ఇక్కడ జరుగుతున్న దానికి సంబంధం ఉందని నాకు అనిపిస్తే మాత్రం ఆ విషయం నాకు చెప్పాల్సి ఉంటుంది అన్నాడు. ఈలోగా తలుపు ఎవరో తట్టిన శబ్దం వినిపించింది. రుద్ర జున్ను వైపు చూశాడు. అతను వెళ్లి తలుపు తెరిచాడు. బయట తాత జ్యూసు గ్లాసులు వేరొక పనివాడితో కలిసి పట్టుకొచ్చాడు. ముగ్గురికి ఇచ్చాడు. అవి తాగాక, తాతగారు, మాకు కొంచెం పనుంది, మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి జున్నుతో కలిసి బయటకు వచ్చేశాడు రుద్ర. ఇద్దరు తమ రూంలోకి వెళ్లారు. జున్ను, రాత్రి బయట వరండాలో పెట్టానే కెమెరా, దాని రికార్డింగ్ ఓపెన్ చేయి అన్నాడు రుద్ర. జున్ను ల్యాప్టాప్ తీసి కెమెరా ఫుటేజ్ ఆన్ చేశాడు. అందులో గజ్జెల దెయ్యం, గంగన్న రావడం, గదిలోకి దూరడం అన్నీ రికార్డ్ అయ్యాయి. 3-4 సార్లు ఫుటేజ్ పరిశీలించాడు రుద్ర. ఆ గంగన్న తాతగారి గదిలో నుంచి బయటకొచ్చి తిన్నగా ఎదురుగా ఉన్న గదుల వైపు పారిపోయాడు. అటువైపు బాల్కనీ పక్కనున్న గదిలోకి దూరాడు. అప్పుడు మనం వెళ్లి చూడలేదు. ఒకవేళ చూసినా వాడు మనకు కనిపించేవాడు కాదు అన్నాడు. ఎందుకని సార్ అడిగాడు జున్ను. రుద్ర లేచాడు. పద, ఆ గదిలో వెతుకుదాం అంటూ బయలుదేరాడు. జున్ను హ్యాండ్ కెమెరా తీసుకుని అతన్ని అనుసరించాడు. ఇద్దరూ ఆ గది వద్దకెళ్లి తలుపు తెరిచారు. లోపల ఎవరూ లేరు. లోపలికొచ్చి తలుపు వేసి గడి పెట్టాడు రుద్ర. ఇద్దరూ కలిసి వెతకడం ప్రారంభించారు. జున్ను కెమెరా ఆన్ చేసి గదంతా కవర్ అయ్యేలా ఎత్తుగా ఉన్న ఓ టేబుల్ మీద పెట్టాడు. సార్, ఇది చూడండి అన్నాడు జున్ను. రుద్ర అతని వద్దకొచ్చాడు. అక్కడ ఓ బొమ్మ ఉంది. ఆ బొమ్మకున్న కళ్ళల్లో ఒక దానిలో ఓ చిన్న కెమెరా ఫిట్ చేయబడింది. రుద్ర జున్ను భుజం మీద చేయి వేసి దూరంగా తీసుకొచ్చేశాడు. ఇద్దరూ కలిసి తమ కెమెరా తీసుకుని బయటకొచ్చేశారు. తమ గదిలోకి వెళ్లిన తర్వాత, జున్ను, ఓసారి మన రూమ్ కూడా చెక్ చేద్దాం అంటూ వెతకడం ప్రారంభించారు. ఎక్కడా అనుమానించదగింది ఏమీ కనపడలేదు. ప్రశాంతంగా కూర్చున్నారు ఇద్దరు. ఆ గదిలో కెమెరా తీయలేదేం సార్ అడిగాడు జున్ను. అది తీసేస్తే వాళ్ళకు అనుమానం వస్తుంది. దాన్ని అక్కడే ఉంచడం మంచిది. నేను అనుకున్నట్లుగా ఇక్కడ ఇదంతా ఎవరో ఒకరే కాదు చేస్తోంది, ఇంకా ఎవరో ఉన్నారు అన్నాడు రుద్ర. అంటే శత్రువులు ఎక్కువ మంది ఉన్నారన్నమాట అన్నాడు జున్ను. అవును, ముందు మనం గజ్జెల దెయ్యం పని చూడాలి. అది లోకల్, గంగన్న నాన్ లోకల్ అన్నాడు రుద్ర. అదెలా కనిపెట్టారు సార్ అడిగాడు జున్ను. గంగన్న వెనకాల టెక్నాలజీ తెలిసిన మనుషులున్నారు. గజ్జెల దెయ్యానికి పాపం అవేమీ తెలియవు అన్నాడు రుద్ర. జున్ను నవ్వేసి, అయితే గజ్జెల దెయ్యాన్ని పట్టుకోవడం ఈజీయేమో సార్ అన్నాడు. అవును, ఈ రాత్రికి ఎలాగైనా దాన్ని పట్టుకోవాలి. పద, ఆ గదిలో మనకు కావలసిన ఏర్పాట్లు చేసొద్దాం అన్నాడు రుద్ర. ఇద్దరు మెట్లకు కుడివైపున రోజు ఆ దెయ్యం దూరే గదిలోకి వెళ్లారు. తలుపు లోపల నుండి గడి పెట్టి అద్దం ఉన్న అల్మరా దగ్గరికి వచ్చారు. దాన్ని పక్కకు జరపడానికి ప్రయత్నించారు. జరగలేదు. పోనీ లోపలికి వెళుతుందేమోనని తోసి చూశారు. వెళ్లలేదు. ఏదైనా మీటలాంటిది ఉంటుందేమోనని చూశారు. లేవు. సార్, మనమింత శ్రమపడే బదులు రాజుగారిని అడిగితే సరిపోతుంది కదా, ఆయనకు తెలుసు కదా అన్నాడు జున్ను. మనం ప్రయత్నిద్దాం జున్ను. ఇక మన వల్ల కాదనుకున్నప్పుడు రాజుగారు ఎలాగో ఉన్నారు చెప్పడానికి అన్నాడు రుద్ర వెతుకుతూ. నిలువెత్తు అద్దం బిగించబడింది ఆ అల్మరాకి. దాని చుట్టూ ఫ్రేమ్ ఉంది.
దాన్ని బాగా గమనించిన రుద్రకి అనుమానం వచ్చింది. పాకెట్ నైఫ్ తీసి ఫ్రేమ్లో దూర్చాడు. అద్దానికి ఫ్రేమ్కి మధ్యలో ఖాళీ ఉంది. నైఫ్ లోపల పెట్టుకుని అద్దం మీద 2 చేతులు ఆనించి దాన్ని బలంగా తోశాడు. అద్దం, దాంతోపాటు అలమరా కూడా లోపలకు జరిగాయి. ఆ మధ్యున్న సందులోంచి లోపలికి వెళ్ళాడు రుద్ర. అక్కడో చిన్న గట్టులా ఉండి అక్కడి నుండి కిందకి మీదకి మెట్లు కనిపించాయి. కొద్దిగా మసక చీకటిగా ఉన్న ఆ మెట్ల మీదకు నడిచాడు రుద్ర. జున్ను తన దగ్గరున్న టార్చి తీసి వెలిగించాడు. ఇద్దరూ చప్పుడు చేయకుండా మెల్లగా పైకెక్కసాగారు. ఒక పొడువాటి పెద్ద స్తంభానికి చుట్టూ కట్టినట్లుగా ఉన్నాయా మెట్లు. కొన్ని మెట్లెక్కిన తర్వాత అక్కడ మళ్లీ ఓ గట్టు కనిపించింది. అక్కడ ఓ పెద్ద చెక్క తలుపు లాంటిది ఉంది. దానికి ఓ హ్యాండిల్ లాంటిది ఉంది. రుద్ర హ్యాండిల్ పట్టుకుని అటు ఇటు కదిపాడు. అది కాస్త లోపలికి జరిగింది. హ్యాండిల్ లోపలికి తోశాడు. అది పూర్తిగా లోపలికి వెళ్లలేదు. అప్పుడు దాన్ని కుడివైపుకు తిప్పాడు. అప్పుడది కొంచెం వెనక్కు జరిగి సందు ఏర్పడింది. ఆ సందులోంచి ఇద్దరూ లోపలికొచ్చారు. అది ఇంకొక గది. అది కూడా పెద్ద చెక్క అలమరానే. కింద చూసినట్టుగానే నిలువెత్తు అద్దం ఉంది. ఇద్దరూ కలిసి అలమరాను వెనక్కి తీశారు. అలమరా వెనక్కు జరిగి దాని స్థానంలో అమరిపోయింది. అద్దం ముందుకొచ్చి మామూలుగా అయిపోయింది. ఇద్దరూ తలుపు తెరుచుకుని బయటకొచ్చారు. అది 2వ అంతస్తు. ఇప్పుడు అర్థమైందా జున్ను? గజ్జెల దెయ్యం కింద గదిలో మాయమై ఈ 2వ అంతస్తుకి ఎలా చేరుతుందో. అర్థమైంది సార్, కానీ ఆ మెట్లింకా పై వరకు ఉన్నాయి సార్ అన్నాడు జున్ను. పద, అవి ఎక్కడికి వెళుతున్నాయో చూద్దాం అంటూ లోపలికొచ్చి అద్దాన్ని వెనక్కి తోశాడు రుద్ర. అలమరా వెనక్కు జరిగి దారిచ్చింది. అందులోంచి మెట్లపైకి చేరుకుని హ్యాండిల్ను ఎడంవైపు తిప్పి వెనక్కి లాగాడు. అలమరా దాని స్థానంలోకొచ్చేసింది. ఇద్దరూ మెట్లెక్కి మీదకి నడిచారు. గట్టు దగ్గరికి చేరాక హ్యాండిల్ తిప్పాడు. తలుపు తెరుచుకుంది. లోపల అడుగు పెట్టారిద్దరు. అక్కడ పనికిమాలిన చెత్త సామానంతా ఉంది. అది ఓ స్టోర్ రూమ్. ఇద్దరూ బయటకొచ్చారు. విశాలమైన మేడ కనిపించింది. సో ఈ స్టోర్ రూమ్ లోకి ఎండవుతున్నాయన్నమాట మెట్లు అన్నాడు జున్ను. రుద్ర ఏం మాట్లాడకుండా లోపలికొచ్చి వెతకసాగాడు. ఏంటి సార్ వెతుకుతున్నారు అడిగాడు జున్ను. తెలీదు, ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని చూస్తున్నా అన్నాడు. దాంతో తను వెతకసాగాడు జున్ను. ఓ పెద్ద చెక్క భోషాణం ఉంది. రుద్ర నెమ్మదిగా అది తెరిచాడు. అందులో పాత బట్టలున్నాయి. ఆ బట్టలడుగున ఓ 4 పెద్ద కత్తులున్నాయి. వాటిని తీసి చూశాడు రుద్ర. అవి గంగన్న చేతిలో ఉన్న కత్తిలాగానే ఉన్నాయి. వాటిని వాటి స్థానంలో పెట్టేశాడు. ఈ మార్గాన్ని గజ్జెల దెయ్యం, గంగన్న ఇద్దరూ వాడుకుంటున్నారు. మరి ఒకరికొకరు ఎప్పుడూ ఎదురుపడలేదేమో అన్నాడు రుద్ర. గజ్జెల దెయ్యం కూడా ఇక్కడికి వస్తోందా సార్ అడిగాడు జున్ను. లేదు, ఈ గదిలోకి రావడం లేదు. కిందనున్న గది వరకే వస్తోంది. తన అవసరం అంతవరకే. అక్కడి నుండి ఆ మెట్ల గుండా ఈ బంగ్లాలోంచి బయటకు వెళ్ళిపోతుంది అన్నాడు రుద్ర. ఎక్కడికి వెళ్ళిపోతుంది అడిగాడు జున్ను. అదే కనిపెట్టాలి. ఈ రాత్రికే దాని పని పడదాం అన్నాడు రుద్ర. ఇద్దరూ మళ్లీ అదే మెట్ల గుండా కింద గదిలోకి వచ్చేశారు. మధ్యాహ్నం భోజనాలయ్యాక ఇద్దరూ తాతగారి దగ్గరకొచ్చి వాళ్లకు కావలసిన మరికొన్ని వివరాలు అడిగారు. రాత్రి భోజనాలయ్యాక రుద్ర, జున్ను కింద గదిలోకి వెళ్లిపోయారు పడుకోవడానికి. బ్రహ్మం టీం అది గమనించారు. వీళ్ళేదో తేడాగా కనిపిస్తున్నారు సార్ అంది శ్వేత. అవును సార్, నేను గమనించాను. ఆ కింద గదిలోకి వెళ్లారు. అక్కడ ఏం చేశారో మరి మళ్ళీ ఇప్పుడు పోయి ఆ గదిలోనే పడుకుంటున్నారు అంది మంగ. రాత్రి ఆ దెయ్యాన్ని చూసే ఉంటారే, ఆ గదిలోకి వెళుతుంది. అలా భయం లేకుండా పోయి అక్కడే పడుకుంటున్నారే. పాపం ఆ దెయ్యం వాళ్ళని ఏం చేస్తుందో ఏంటో అన్నాడు గుల్లబ్బాయి. నాకేదో అనుమానంగా ఉంది వాళ్ళని చూస్తే అన్నాడు వివేక్. అంత ధైర్యంగా అక్కడికి వెళ్లారంటే ఏదో ఉంది. పద చూసొద్దాం అంటూ బయలుదేరాడు ప్రతాప్. వివేక్తో పాటు విమల, బుల్లబ్బాయి కూడా అతన్ని అనుసరించారు. వీళ్లంతా గది దగ్గరకు వెళ్లారు. తలుపు మీద నెమ్మదిగా తట్టారు. లోపల నుండి ఎటువంటి శబ్దం వినిపించలేదు. కాసేపు ఆగి మళ్లీ తలుపు తట్టారు. ఎవరూ రాలేదు. అనుమానం వచ్చి నెమ్మదిగా తలుపు తోశారు. తలుపులు తెరుచుకున్నాయి. లోపలంతా చీకటిగా ఉంది. సెల్లో టార్చ్ ఆన్ చేసి లైట్లు వేశారు. గదిలోకి చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు. లోపల ఎవరూ లేరు. అదేంటి, లోపల ఎవరూ లేరు అంది విమల. వాళ్ళు ఇందులోకి రావడం నేను చూశాను అన్నాడు బుల్లబ్బాయి. మరి ఎలా మాయమయ్యారు వాళ్ళు అంది విమల. కొంపతీసి ఆ దెయ్యం పట్టుకుపోయిందేమో భయంగా అన్నాడు బుల్లబ్బాయి. అలా కాదు, మనం వాళ్ళు లోపలికి రావడం చూసాం, కానీ బయటికి రావడం చూడలేదు. అంతే, వాళ్ళు వెళ్లి వాళ్ల గదిలోనే పడుకుని ఉంటారు. ఎంతైనా ఇలా దెయ్యం వస్తున్న గదిలో పడుకోవాలంటే ఎవరికైనా భయమే కదా అన్నాడు వివేక్. మనసులో అనుమానంగా ఉన్నా సరే.
పదండి వాళ్ళ రూమ్ చూద్దాం అంటూ బయటికి నడిచాడు ప్రతాప్. అందరూ అతనితో పాటు నడిచారు. పైకొచ్చి రుద్ర గది తలుపులు తెరిచి చూసిన వాళ్లకు అక్కడ కూడా ఎవరూ కనిపించలేదు. ఇక అనుమానం లేదు, ఆ దెయ్యం వాళ్ళిద్దరిని ఎత్తుకుపోయింది అన్నాడు పుల్లబ్బాయి భయంగా. అబ్బా నోరు మీరా, వాళ్ళింకెక్కడికైనా వెళ్ళుండొచ్చు కదా, లేకపోతే నిన్నట్లా ఆ పెద్దాయన గదిలో దూరుండొచ్చు అన్నాడు ప్రతాప్. ఇలా మీటింగులు పెట్టి కూర్చున్నామంటే ఆ దెయ్యం వచ్చి మనల్ని కూడా తినేస్తుంది. నేను పోయి పడుకుంటున్నాను బాబోయ్ అంటూ గుల్లబ్బాయి బయటికి పరుగు తీశాడు. రేపు ఉదయం చూద్దాం, అప్పటికీ కనిపించకపోతే అప్పుడు ఆలోచిద్దాం ఏం చెయ్యాలో. పదండి పడుకుందాం, ఆ దెయ్యం వచ్చే టైం దగ్గర పడింది అన్నాడు వివేక్. అందరూ బయటకొచ్చి తలుపులు వేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లిపోయారు. 12:30 దాటింది. కింద గదిలో పడుకున్న రుద్రకి గజ్జెల శబ్దం వినిపించింది. అతను నెమ్మదిగా లేచి తన ల్యాప్టాప్ ఆన్ చేశాడు. మొదటి అంతస్తు వరండాలో ఓ ఆకారం నడిచి రావడం కనిపించింది. అతను జున్నును లేపాడు. ఇద్దరూ కామ్గా ల్యాప్టాప్ ని తలగడ కింద దాచేసి అల్మరా దగ్గరకొచ్చి అద్దాన్ని వెనక్కి జరిపారు. అల్మరా జరిగింది. ఇద్దరూ లోపలికొచ్చి హ్యాండిల్ తిప్పారు. అల్మరా మామూలుగా అయిపోయింది. ఇద్దరూ మెట్ల మీద నుంచి కిందకి దిగి అక్కడ వెయిట్ చేయసాగారు. కాసేపటికి అల్మరా జరిగింది. ఓ తెల్లటి ఆకారం లోపలికొచ్చి హ్యాండిల్ తిప్పింది. అల్మరా మామూలుగా అయిపోయింది. ఆ ఆకారం వంగి కాళ్ళకున్న గజ్జెలు తీసేసి ఓ గుడ్డ సంచిలో వేసింది. వాటిని జాగ్రత్తగా పట్టుకుని మెట్లెక్కడం మొదలుపెట్టింది. రుద్ర, జున్ను దాన్ని కొద్ది దూరంలో అనుసరించసాగారు. ఆ ఆకారం 2వ అంతస్తుకు వెళ్లి అక్కడ అల్మరాను జరిపింది. సందులోంచి లోపలికి వెళ్లి మంచం మీద కూర్చుంది. గుడ్డ సంచిలోంచి గజ్జెలు తీసి కాళ్లకు పెట్టుకుని తలుపు తెరిచి బయటకు నడిచింది. పద, మనం కింద వెయిట్ చేద్దాం అంటూ ఆ మెట్ల మీద నుంచి కిందకి దిగారు రుద్ర, జున్ను. కిందనున్న గది వరకు వచ్చి లోపలకు వెళ్లకుండా ఇంకా కిందకి దిగారు ఇద్దరు. కింద ఓ విశాలమైన గదుంది. ఇద్దరూ వచ్చి చెరుకు కుర్చీలోనూ కూర్చున్నారు. కాసేపయ్యాక మెట్ల మీద నుంచి ఎవరో దిగుతున్నట్లు అడుగుల శబ్దం వినిపించింది. ఇద్దరూ లేచి వెళ్లి మెట్లకు చెరువువైపు నిలబడ్డారు. ఓ ఆకారం మెట్లు దిగి కిందకొచ్చింది. ఇద్దరూ హఠాత్తుగా దానిపై పడి పట్టేసుకున్నారు. రుద్ర చేసిన మొదటి పని దాని నోరు మూసేయడం. ఆ ఆకారం గింజుకోసాగింది. రుద్ర దాని 2 చేతులు వెనక్కి విరిచి పట్టుకుని లైట్ వేయ్ అన్నాడు జున్నుతో. జున్ను వెళ్లి లైట్ వేశాడు. ఆ వెలుగులో ఆ ఆకారం వైపు చూశారు. పైనుంచి కింద వరకు తెల్లటి పొడువాటి అంగీ వేసుకుని మొహానికి తెల్లటి రంగు పూసుకుని పొడవుగా జడలు వేలాడుతున్నట్టు విగ్గు పెట్టుకుని ఉంది ఆ ఆకారం. అంత దగ్గరగా అలాంటి ఆకారాన్ని చూసి జడుచుకున్నాడు జున్ను. అలాగే నిలబడిపోయిన జున్నును చూసి తాడుతే త్వరగా, ఎంతసేపు ఇలా పట్టుకోను అన్నాడు రుద్ర. జున్ను గబగబా పరిగెత్తి సోఫాలో రెడీగా ఉంచిన తాడు పట్టుకొచ్చాడు. ఇద్దరూ కలిసి ఆ ఆకారాన్ని కట్టిపడేశారు. దాన్ని తీసుకొచ్చి ఓ కుర్చీలో కూర్చోబెట్టారు. రుద్ర ఆ ఆకారానికి ఎదురుగా కూర్చుని నెమ్మదిగా దాని విగ్గు తీసేశాడు. చూడు, నువ్వు దెయ్యం కాదన్న విషయం నాకు తెలుసు. మర్యాదగా నువ్వెవరో, ఎందుకిలా చేస్తున్నావో, నీ చేత ఎవరెలా చేస్తున్నారో చెప్పు, లేదా నిన్ను ఈ క్షణమే తీసుకెళ్లి పెద్దరాజు గారి ముందు నిలబెడతాను. ఆయన నిన్ను నిజంగానే దెయ్యంగా మార్చేయగలడు. శాశ్వతంగా దెయ్యం రూపంలో ఈ బంగ్లాలో తిరగొచ్చు. చెప్పు, ఏం చేయమంటావు అడిగాడు. ఆ ఆకారం కళ్ళలో భయం కనిపించింది. గాబరాగా తల అడ్డంగా ఊపింది ఆ ఆకారం. సరే, నీ నోటుకున్న ప్లాస్టర్ తీసేస్తున్నాను. అరిచావంటే నువ్వెక్కడున్న సంగతి అందరికీ తెలిసిపోతుంది. బంగ్లాలో చాలా మంది ఉన్నారు తెలుసు కదా అంటూ ప్లాస్టర్ తీసేశాడు. తీసిన వెంటనే, బాబోయ్ నాకేటి తెలదు బాబు, రోజు ఇలా తిరిగి ఈ బంగ్లాలో ఉన్న జనాన్ని భయపెడితే సానా డబ్బులిస్తామన్నారు. బాబాబు నన్ను ఇడిచిపెట్టేయండి, నేను మళ్లీ చుట్టుపక్కలకు రాను బాబు అన్నాడు ఆ వేషంలో ఉన్న వ్యక్తి. రుద్ర నవ్వుకుని, సరే భయపడకు, వదిలేస్తానులే. ఇంతకీ నీకు డబ్బులిచ్చి మరీ ఈ పని చేయిస్తున్న మనిషి ఎవరో చెప్పు అన్నాడు. అమ్మో, ఆరి పేరు చెబితే చంపేస్తారండి అన్నాడు ఆ వ్యక్తి. చూడు, ఇంతకీ నీ పేరేంటి అడిగాడు రుద్ర. రమణండి చెప్పాడతను. చూడు రమణ, నీకేం భయం లేదు. పెదరాజు గారు చాలా మంచివారు. నీకెలాంటి ఆపద రాకుండా చూసుకుంటారు. నిన్ను ఆయన దగ్గరికి తీసుకువెళతాను. నిన్ను ఎవరు పంపించారో, ఎందుకు ఇదంతా చేస్తున్నావో ఆయనకి చెప్పు అన్నాడు రుద్ర. బాబోయ్ వద్దండి, ఆయన నన్ను చంపి పాతరేస్తారు. బాబాబు పిల్లలు గలోని వదిలేండి బాబు అని మొత్తుకున్నాడు. నీకేం భయం అక్కర్లేదు, నేనున్నానుగా, నన్ను నమ్ము. పెదరాజు గారికి నేను చెప్తాను నిన్నేం చెయ్యొద్దని. అలా అయితేనే నిజం చెప్తామనంటాను. ఆయన తప్పకుండా ఒప్పుకుంటారు. నీకింతకంటే వేరే మార్గం లేదు, ఆలోచించు అన్నాడు రుద్ర. రమణ కాసేపు ఆలోచించాడు. ముందు నుయ్యి వెనక గొయ్యి, ఏదైతే నేను చావడానికి. సరే బాబు, నేనొస్తా రాజుగారి దగ్గరికి, కానీ నాకేం కాకుండా మీరే చూసుకోవాలా అన్నాడు పెరుగ్గా. రుద్ర చిన్నగా నవ్వి, గుడ్, మంచి నిర్ణయం తీసుకున్నాం, పద వెళదాం అన్నాడు అతని కట్లు విప్పుతూ.
ఈ సమయంలోన ఆయన పడుకునుంటారు కదా సార్ అన్నాడు జున్ను. పర్వాలేదు, లేపుదాం పద అంటూ మెట్ల వైపు నడిచాడు రుద్ర. ముందు రమణ, తర్వాత రుద్ర, జున్ను తిన్నగా మొదటి అంతస్తుకు చేరుకుని అలమరా మార్గాన్ని తెరచి గదిలోకొచ్చారు. తిరిగి దాన్ని మూసేసి తలుపు తీసుకుని బయటకొచ్చి తిన్నగా రాజుగారి దగ్గరకొచ్చారు. తలుపు తెరిచి చూసిన వాళ్లకు రాజుగారు మంచం మీద కూర్చుని చదువుకుంటూ కనిపించారు. ఆయన పక్కనే టేబుల్ మీద కత్తి ఒకటుంది. ఏమండి తాతగారు, ఇంకా పడుకోలేదా అడిగాడు రుద్ర. అప్పుడే వాడొస్తానన్నాడుగా, వెయిట్ చేస్తున్నా అన్నాడాయన పుస్తకం పక్కన పెట్టి. వాడికి ఈరోజు కాస్త రెస్ట్ ఇద్దాం. చూడండి మీకోసం ఏం తెచ్చానో అని భూతం వేషంలో ఉన్న రమణని లోపలికి తీసుకొచ్చాడు రుద్ర. వాడిని చూస్తూనే ఆయన తన కత్తి అందుకున్నాడు. అది చూసి రమణ పారిపోబోయాడు. రుద్ర అతని చేయి పట్టుకుని ఆపి, జున్ను తలుపు వేయ్ అన్నాడు. జున్ను తలుపులు వేసేసి గడియ పెట్టాడు. రమణ వణికిపోతూ నిలబడ్డాడు. తాతగారు, మీరితన్ని ఏం చేయరని హామీ ఇచ్చి నాతో తీసుకొచ్చాను. మీరిలా భయపెడితే ఎలా చెప్పండి? ఇతను మీదో ఏదో రహస్యం చెప్పడానికి వచ్చాడు. మీరతన్ని పారిపోయేలా చేస్తున్నారు అన్నాడు రుద్ర. ఏమనుకున్నాడో ఆయన కత్తి తిరిగి టేబుల్ మీద పెట్టేశాడు. రమణకి కాస్త భయం తగ్గింది. సరే చెప్పమను, ఆ రహస్యమేమిటో అన్నాడాయన. రుద్ర రమణ వైపు తిరిగి చెప్పు అన్నట్టుగా చూశాడు. దానికి అతను నన్ను చంపేస్తారేమో అన్నట్లు సైగ చేశాడు. రుద్ర ఆయన్ని చూసి మీరతనికి అభయం ఇవ్వాలి, అలా అయితేనే చెప్తాడు అన్నాడు. ఆయన ఓ నిమిషం ఆగి సరే కాని అని మంచం మీద కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పవయ్యా రమణ, ఎందుకు నువ్వు ఈ వేషం వేసుకున్నట్లు ఈ బంగ్లాలో ఎందుకు తిరుగుతున్నావు? నీకు ఈ పనిచ్చిన వాళ్ళెవరు అడిగాడు రుద్ర. బాబుగారు, ముందు నన్ను క్షమించాలి. ఏదో సొమ్ము కాసిపడి ఈ పనికి ఒప్పుకున్నాను. నేనిలా పిశాచు ప్యాసు వేసుకుని ఈ బంగ్లాలోకి వచ్చిన వాళ్ళందరినీ భయపెట్టాలి. అలాగైతే నాకు సానా సొమ్మిస్తానని చెప్పినారు. సొమ్మంటే ఎవరికి సేదు బాబు, అందుకే సేతన్నాను అన్నాడు రమణ. సరే, నిన్ను పంపిందెవరు అడిగాడు రుద్ర. జున్ను ఇదంతా రికార్డు చేస్తున్నాడు. గోవిందం గారండి, వారు చెప్తేనే వచ్చినానండి అన్నాడు. హారివెదవా, గోవిందరాజా, వాడికి ఇదేం బుద్ధి అన్నారు రాజుగారు. ఆయనెవరో మీకు తెలుసా అడిగాడు రుద్ర. తెలికేం, మా బంధువే కదూ. మేమెవరో ఇక్కడ ఉండడానికి వీలు కాదు కనుక ఈ బంగ్లానికి కాస్త చూస్తుండమని దీని బాధ్యత వాడికి అప్పగించాం. సరే, వాడిదంతా ఎందుకు చేస్తున్నట్లు అడిగాడాయన రావణని. నాకేం చెప్తారేటండి, పెద్దవాళ్ళ విషయం మాకెందుకని నేనేం అడగనేదండి అన్నాడు రమణ. ఆయన్నే పిలిచి అడిగితే సరి అన్నాడు జున్ను. అడిగితే మాత్రం నిజం చెప్తాడా ఏంటి అన్నాడు రాజుగారు. మరెలా తెలుసుకోవడం అన్నాడు జున్ను ఆలోచిస్తూ. మరేమో తాతకి తెలుస్తాదండి అన్నాడు రమణ. తాతక రుద్ర జున్ను ఒకేసారి అన్నారు. ఆడు ఆళ్ళమడిసే కదండి, ఆళ్లే పెట్టినారు కదా ఈడ పని చూడ్డానికని అన్నాడు రమణ నమ్మకంగా. పెద్దరాజు గారు రుద్ర వైపు చూశారు. రుద్ర తలూపి, ఈరోజు తాత ఇక్కడ పడుకోలేదా అడిగాడు రుద్ర. లేదు, భయపడ్డాడు గంగుల్ని చూసి అన్నాడు రాజుగారు. అవును, నువ్విలా భూతంలా తిరుగుతున్నావు సరే, మరి గంగులు వేషం వేసిందెవరు? మీ తాలూకా వాడేనా అడిగాడు రుద్ర రావణ్ణి. ఆడెవడండి, నాకు తెలిసి నేనొక్కనే కదండి పనిలో ఉంది, ఇంకెవడు వచ్చే సమస్య లేదండి అన్నాడు రమణ గొప్పగా. ఏంటి, ఆ గంగులు వేషగాడా నిజంగా గంగన్న కాదా ఆశ్చర్యంగా అడిగాడు రాజుగారు. మీరు కూడా ఏంటండి చిన్నపిల్లల్లా, దెయ్యాలు భూతాలు లాంటివి ఏం ఉండవు. వాడెవడో వేషం వేసుకొచ్చాడు అంతే చెప్పాడు రుద్ర. కాదయ్యా, నాకు వాడు బాగా తెలుసు, వాడు గంగులే అన్నాడాయన. మీలాగే వాడు చాలా మందికి తెలుసుండొచ్చుగా అడిగాడు రుద్ర. తెలిస్తే అడిగాడాయన. వాళ్ళతను ఉపయోగించుకుంటున్నారు, లేకపోతే ఎప్పుడో మీరు చంపేసిన వ్యక్తి ఎలా వస్తాడు అడిగాడు రుద్ర. అంటే అడిగాడు రాజు అయోమయంగా. అంటే ఈ గంగుల్ని బాగా తెలిసిన వాళ్ళు ఇంకా ఎవరో ఉన్నారు. వాళ్ళెవరో ఈ డూప్లికేట్ గంగుల్ని తయారు చేసి మీ మీదకు దాడికి పంపించారు. వాడు కేవలం మీ కుటుంబానికి చెందిన వాళ్ళ మీద మాత్రమే దాడి చేయడం చూస్తుంటే వాళ్ళెవరో మీ కుటుంబానికి శత్రువులే ఉంటారనిపిస్తోంది అంటూ ఆగి, ముందు వీడి విషయం చూద్దాం. జున్ను, వెళ్ళి తాతను తీసుకురా అన్నాడు. జున్ను బయటికి వెళ్ళాడు. తాతగారు, వీడినేం చేయమంటారు అడిగాడు రుద్ర. రమణ భయంగా తాతగారి వైపు చూశాడు. ఆయన పెద్దగా నవ్వేశాడు. ఆ నవ్వుకి జడుసుకున్నాడు రమణ. నాకు తెలిసిన డ్రామా కంపెనీ ఒకటి ఉంది, వీడిని దాంట్లో చేర్పిద్దాం, బతికిపోతాడు వెధవ. దెయ్యం వేషాలు వేసుకుంటూ బతుకుతాళ్లే, వదిలే అన్నాడాయన. ఆ మాటలు వింటూనే రమణొచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. బాబు, నన్ను క్షమించండి బాబు, ఏదో డబ్బు కాసుపడి ఇలా చేయాల్సి వచ్చింది గాని మరిప్పుడు ఇలాంటి పనులు చేయను బాబు అన్నాడు బాధపడుతూ. సరేలేరా, ఇందులో నీ తప్పే ఉంది.
నా వెధవ గోవిందంగాడు అసలు ఎందుకిలా చేశాడో కనుక్కుంటాను అన్నారు రాజుగారు. చూడు రమణ, ఆ గోవిందంగారు వచ్చి నిజం చెప్పే వరకు నువ్వు ఈ వేషంలో బంగ్లాలో తిరుగుతూ ఉండొచ్చు. మాకు నిజం తెలిసిందన్న విషయం వాళ్లకు తెలియకూడదు, అర్థమైందా? అడిగాడు రుద్ర. రమణ తలుపాడు. ఇంతలో జున్ను తాతం తీసుకొచ్చి తలుపు వేసేశాడు. ఏటు బాబు, పిలిచారంట ఇంత రాత్రేలా అంటూ ఏదో అనబోయి దెయ్యం రూపంలో ఉన్న రావణని చూసి అలాగే ఆగిపోయాడు భయపడుతూ. రుద్ర తాత దగ్గరకొచ్చి భుజం మీద చేయి వేశాడు. ఉలికిపడి అతని వైపు చూశాడు తాత. ఇతనెవరో నీకు తెలుసా తాత? అడిగాడు రుద్ర. తెలీదన్నట్లు తల అడ్డంగా ఊపాడు తాత. రుద్ర రమణ దగ్గరికి వెళ్లి అతని విగ్గు తీసేసి పక్కనున్న గుడ్డతో ముఖానుకున్న రంగును తుడిచాడు. ఇప్పుడు చూడు, ఇతనెవరో తెలుసా? అడిగాడు. తాత ఓ అడుగు ముందుకేసి పరీక్షగా చూసి, ఓరి నువ్వంట్రా రమణ అన్నాడు ఆశ్చర్యపోతూ. తాతనే గమనిస్తున్న రుద్రకి అతని మీద అనుమానం కలగలేదు. అతనికేం తెలుసుండకపోవచ్చు అనిపించింది. ఇతను నీకెలా తెలుసు తాత? అడిగాడు రుద్ర. మనూరుడే కదా బాబు అని రావణ వైపు తిరిగి, నీకిదే పోయేం కాలంరా, ఇలా పిశాచియాసం వేసుకుని చిన్నపిల్లకాయలను భయపెడుతున్నావే, అడలి చచ్చాం కదూ ఈ 2 రోజులును అన్నాడు కొంచెం కోపంగా. ఇలా రా తాత, ఇలా కూర్చో అని రుద్ర తాతను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. చూడు తాత, ఇప్పుడు నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పు అన్నాడు. తాత తలుపాడు. నిన్నిక్కడ పనిలో పెట్టిందెవరు? అడిగాడు రుద్ర. గోవిందరాజు బాబు గారు చెప్పాడు తాత. ఇక్కడ నీ పనేంటి? బంగ్లాని చుట్టుపక్కల తోటని శుభ్రం చేయించడం. ఈ బంగ్లాలో ఎప్పుడైనా ఎవరినైనా చూసావా? ఎప్పుడో ఓసారి చూసినట్టే గుర్తు. గేటు తీసుకుని లోపలికొత్తా ఉంటే ఆ 2వ అంతస్తులో ఏవేవో నీడలు కదిలాయి. ఓ 2-3 ఆకారాలు చెప్పాడు. లోపలికొచ్చి చూసావా ఆ ఆకారాలేంటో? అడిగాడు రుద్ర. చూడకేం బాబు, నలుగురిని వెంటేసుకుని వెళ్లి ఆ 2వ అంతస్తంతా గాలించాం, ఏమన్నా ఉంటేగా కనిపించడానికి అన్నాడు తాత. సరే, గోవిందరాజు గారు ఎటువంటి వాడు? అడిగాడు రుద్ర. తాత ఆశ్చర్యంగా తన వైపు చూశాడు. ఏం బాబు అలా అడిగావు అన్నాడు తాత. ఊరికే తాత, ఆయన ఎలాంటి వ్యక్తో తెలుసుకుందామని చెప్పాడు రుద్ర. ఆయనకేం బాబు, మంచోడే అన్నాడు తాత. మంచివాడని నీకెందుకు అనిపించింది? అడిగాడు రుద్ర. ఊర్లో ఎవరితోనూ తగు పడ్డు, అందర్నీ కలుపుకుపోయే రకం. ఈ బంగ్లా సంగతే చూడండి, ఎప్పటినుంచో జాగ్రత్తగా తన సొంత ఇంటిలో చూసుకుంటున్నాడు. ఏ కొరత రానియడు, తేడా వస్తే అసలు భరించడు అన్నాడు తాత. రుద్ర కాసేపు ఆలోచించి, తనది కాని ఈ బంగ్లా విషయంలో ఆయనకంత శ్రద్ధెందుకు? అడిగాడు రుద్ర. ఎందుకేటి బాబు, ఆ పని రాజుగారు అప్పగించారు కదా, తేడా వస్తే మాట రాదేటి అన్నాడు తాత. అలాగే అనుకుందాం. మరి దెయ్యం వేషం వేసుకుని అందర్నీ భయపెట్టమని వీణ్ణెందుకు పంపించినట్టు ఆ గోవిందరాజు? అడిగాడు రుద్ర. తాత ఆశ్చర్యపోయాడు. ఎరా రమణ, ఈ బాబు చెప్పింది నిజమేనేటి? నిన్ను గోవిందం బాబు పంపారా? అడిగాడు. మరే తాత, సొమ్ములిస్తానంటేను ఈ మాయిదారి పనికి ఒప్పుకున్నాను చెప్పాడు రమణ. ఇప్పుడు చెప్పు తాత, వీణ్ణి ఈ పనికి ఎందుకు పంపినట్లయినా? నీకేదైనా తెలిస్తే చెప్పు, ఏ చిన్న సంగతైనా సరే అన్నాడు రుద్ర. తాత చాలాసేపు ఆలోచించాడు. చివరికి తల అడ్డంగా ఊపాడు, తనకేం తెలీదన్నట్లు. రుద్ర నిట్టూర్చాడు. సరే, నువ్వు వెళ్ళి పడుకోరా జోగాయ్ అన్నారు రాజుగారు. తాత తలూపి తలుపు వైపు నడిచాడు. కొంతవరకు నడిచి వెళ్లి ఆగి వెనక్కి తిరిగాడు. ఓ సంగతి జ్ఞాపకానికొచ్చింది బాబు, అది మీకు ఉపయోగపడదో లేదో తెలీదు అన్నాడు. ఏంటి తాత అది? అన్నాడు రుద్ర. ఓ 10-12 ఏళ్ల కిందటి మాట. గోవిందం బాబు స్నేహితుడు ఒక ఆయన వచ్చాడు. ఓ 2 రోజులు ఉన్నాడిక్కడే. ఆయన్ని తీసుకొచ్చి బంగ్లాంతా చూపించాడు గోవిందం బాబు. ఆ మాటలను బట్టి ఈ బంగ్లాని ఆ స్నేహితుడు కొనాలనుకుంటున్నట్టు అర్థమైంది. మరా తర్వాత గోవిందం బాబు ఏం చెప్పాడో ఏమో, ఆ బాబు వెళ్ళిపోయాడు అన్నాడు తాత. రుద్ర ఆలోచనలో పడ్డాడు. ఆ స్నేహితుడు బంగ్లా కొంటానడానికి ఇందులో దెయ్యాల్ని తిప్పడానికి సంబంధం ఏమై ఉంటుంది? సర్లే తాత, నువ్వు వెళ్ళు అన్నాడు రుద్ర. తాత వెళ్ళిపోయాడు. టైం చూశాడు రుద్ర. 2:30 అవుతోంది. మీరు పడుకోండి తాతగారు, మేం వెళతాం అని రమణం తీసుకుని బయటికి నడిచారు. తలుపులు దగ్గరగా వేసేసి రమణ వైపు తిరిగాడు రుద్ర. విగ్గు అతని తల మీద పెట్టి, అంత అర్థమైందా రమణ? ఎక్కడా ఎవరికి ఎలాంటి అనుమానం రాకూడదు, తెలిసిందా? జాగ్రత్త అన్నాడు. రమణ తలూపి వెనక్కి తిరిగి వెళుతున్నవాడల్లా ఆగి రుద్రవైపు తిరిగి, బాబు చిన్న అనుమానం అన్నాడు. ఏంటి అన్నట్టుగా తలాడించాడు రుద్ర. రమణ అతని దగ్గరగా వచ్చి, నేనెవరికీ చెప్పను సరే, మరి జోగయ్య తాతకు అంతా తెలిసిపోనదు కదా, ఆడి ఎవరితోనైనా చెప్తేనో అన్నాడు. అంత సమయం అతనికి లేదులే రమణ, రేపు తెల్లారేసరికల్లా గోవిందం గారు ఇక్కడ ఉంటారు, సరేనా అన్నాడు రుద్ర. రమణ తలూపి వెళ్ళిపోయాడు. రుద్ర జున్ను తమ రూంలోకి వచ్చారు.
జున్ను తలుపు వేసి, సార్, ఈరోజు గంగన్న రాలేదేంటి అడిగాడు. మనం బంగ్లా గదులు చెక్ చేశాం కదా, వాళ్ళ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది, అందుకే వాణ్ణి పంపలేదు అన్నాడు రుద్ర. జున్ను తలూపి, ఆ గోవిందరాజు ఈ పని ఎందుకు చేస్తున్నట్లు, అతని ఉద్దేశం ఏమై ఉంటుంది అడిగాడు జున్ను. ఏముంది, ఈ బంగ్లాని చౌకగా కొట్టేసి ఎక్కువ ధరకు అమ్ముకోవడం అన్నాడు రుద్ర. జున్ను ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టాడు. రుద్ర అతని వైపు చూసి చిన్నగా నవ్వాడు. జున్ను తేరుకొని, అతని ఫ్రెండ్ కదా కొనుక్కుంటానంది, గోవిందరాజు కాదు కదా బంగ్లా కొంటానంది అన్నాడు. ఏమో, అడిగాడేమో, మనకి చెప్పి ఉండకపోవచ్చు, ఈసారి అడగాలి వాళ్ళని అన్నాడు రుద్ర. వాళ్ళు పడుకునేసరికి 3 అయింది. హాల్లో కూర్చుని పేపర్ చూస్తున్నారు రాజుగారు. బ్రహ్మం టీం టీ టిఫిన్లు కానిచ్చి పనులు చూసుకుంటున్నారు. రుద్ర, జున్ను ఫ్రెష్ అయ్యి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ చేస్తున్నారు. ఇంతలో ఓ కాగితం చుట్టబడున్న రాయి విసురుగా వచ్చి హాల్లో పడింది. అందరూ అటు చూశారు. జున్ను లేచొచ్చి రాయి పారేసి కాగితం తీసి అందులో రాసుంది పైకి చదివాడు. తప్పించుకున్నానని సంతోషపడకు భూపతిరాజు, నేను నిన్ను వదలను. నన్ను చంపించోటే నిన్ను కూడా చంపి ప్రతీకారం తీర్చుకుంటాను, సిద్ధంగా ఉండు. అది విని భూపతిరాజు బిగ్గరగా నవ్వసాగాడు. అంతా చేస్తున్న పనులాపి ఆయన్నే చూడసాగారు. ఆయన నవ్వడం ఆపి, పిరికి వెధవ, నాతో తలపడలేక పారిపోయి ఇప్పుడిలా రాయబారం హొబ్బుతున్నాడు, రాని నేను చూస్తాను అన్నాడు. అదే సమయానికి గోవిందరాజు లోపలికొచ్చాడు. జరుగుతున్నది గమనిస్తూ తలుపు దగ్గరే ఆగిపోయాడు. రాజుగారు అతన్ని చూసి, రారా గోవిందం, అక్కడే ఆగిపోయావేం, లోపలికి రా అన్నారు. అతను లోపలికొస్తూ, ఏంటండి మావయ్య గారు కబురెట్టారు అన్నాడు. నీతో కొంచెం పనిపడిందిలే, పద అని లేచి రుద్రవైపు చూసి రమ్మన్నట్టుగా తలాడించి మెట్ల పక్కనున్న గదిలోకి దారి తీశాడాయన. గోవిందరాజు అతన్ని అనుసరించాడు. రుద్ర, జున్ను కూడా లేచి వెనకాలే వెళ్లారు. విషయం ఏమై ఉంటుందంటావు అడిగాడు ప్రతాప్ వివేక్ని. అతను ఏదో ఆలోచిస్తూ, ఏదో జరుగుతోంది, కానీ మనకి తెలియనివ్వడం లేదు అన్నాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని తలాడించుకున్నారు. నలుగురు లోపలికి వెళ్లారు. తలుపులు మూసుకున్నాయి. ఆ దారా గోవిందం, ఇలా కూర్చో అన్నాడాయన సోఫాలో కూర్చుంటూ. గోవిందరాజు వచ్చి ఆయన పక్కనే కూర్చున్నాడు. ఏంటండి సంగతి మావయ్య గారు, సదుపాయాలన్నీ బానే ఉన్నాయా అడిగాడు గోవిందరాజు. వాటికేం బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ ఒకటే సమస్య అన్నాడు రాజుగారు. ఏంటండది అడిగాడు గోవిందం. ఇక్కడ బంగ్లాలో రాత్రుళ్ళు ఓ ఆకారం తిరుగుతోంది. రాత్రి అయ్యేసరికల్లా గజ్జెల చప్పుడు అదీను పిల్లలు బాగా భయపడిపోతున్నారా అన్నాడు రాజుగారు. గోవిందరాజు ముఖంలో ఓ రకమైన ఆనందాన్ని గమనించాడు రుద్ర. అంతలోనే సర్దుకుని అమాయకంగా మొహం పెట్టి, అవునండి, ఊళ్ళో అందరూ చెప్పుకుంటుంటే అంతా అబద్ధంగా మూసనుకున్నా, అయితే నిజంగానే ఈ బంగ్లాలో దెయ్యాలవి తిరుగుతున్నాయన్నమాటే అన్నాడు. ఊర్లో ఏం చెప్పుకుంటున్నారు అడిగాడు రాజుగారు. ఈ బంగ్లాలో దెయ్యాలున్నాయని అన్నాడు గోవిందం. ఎన్నున్నాయో చెప్పారా అడిగాడు జున్ను. అతని వైపు అనుమానంగా చూశాడు గోవిందం. ఈ బంగ్లాని అమ్మేద్దామనుకుంటున్నారా గోవిందం, మంచి పార్టీ ఏదైనా ఉంటే చూడు అన్నాడు రాజుగారు. గోవిందం మొహం చేటంతైంది. తిరిగి సర్దుకుని విచారంగా పెట్టి, ఇలా దెయ్యాలు తిరిగే బంగ్లాని ఎవరు కొంటారండి మావయ్య గారు అన్నాడు. రాజుగారు సోఫాలో ముందు కొంగి, ఎవరు కొనరంటావా అడిగాడు. గోవిందం తల అడ్డంగా ఊపాడు. మరెలాగరా, పోనీ కొన్నాళ్లు ఆగుదామంటే ఈలోగా ఈ దెయ్యాలవి పోతాయేమో చూద్దాం అన్నాడు రాజుగారు. గోవిందం గుండె గుబేలు మంది. ఆయనంతా ఆయనే అమ్మకం ప్రస్తావన తెచ్చాడు కాబట్టి ఎలాగోలా ఆయన నొప్పించి బంగ్లా తనకే అమ్మేలా మాట తీసుకోవాలి. ఈయన ఒప్పుకుంటే మిగిలిన వాళ్ళంతా చచ్చినట్టు అంగీకరించి తీరాల్సిందే. అలా కాదండి మామయ్య గారు, నేనొకటి చెప్తాను, మీకు నచ్చితే అంటూ ఆగాడు. అతను వైపు చూసి, చెప్పు అన్నాడు రాజుగారు. మరేమో ఎప్పటినుండో ఈ బంగ్లా సంగతంతా నేనే కదా చూస్తున్నాను, దీన్ని నాకే అమ్మేయకూడదు అన్నాడు దొంగ చూపులు చూస్తూ గోవిందం. రాజుగారి మొహంలో ఎటువంటి భావం కనిపించలేదు. మాట్లాడేటండి, ఇది వరకొకసారి మన నారాయణని అడిగాను కూడాను, మీరెప్పుడైనా అమ్మాలనుకుంటే ముందు నన్ను ఆలోచనలో పెట్టుకోండని. అయితే బంగ్లా కొందామని ఎప్పటినుంచో అనుకుంటున్నామన్నమాట అన్నాడు రాజుగారు సోఫాలో వెనక్కి వాలి. కొంత తత్తరపాటు కనిపించింది అతనిలో. వెంటనే సర్దుకుని, అబ్బే అలాంటిదేం లేదండి, ఓసారి ఒక అతనెవడో ఇది కొందామనుకుంటున్నానని చెప్పాడు, అప్పుడు నాకు అనిపించింది బయటోళ్ళెవరికో ఎందుకు ఇవ్వడం, మనలో మనం చూసుకుంటే బాగుంటుంది కదా అని అన్నాడు. ఆ ఆలోచనతోనేనా బంగ్లా మరెవరూ కొనకుండా ఉండేందుకు దెయ్యాన్ని ఏర్పాటు చేశావు అడిగాడు రాజుగారు. ఉలికి పడ్డాడు గోవిందరాజు. ఏటంటున్నారండి మామగారు అడిగాడు కంగారు పడుతూ. ఏం, నేనంద అర్థం కాలేదా
రాజుగారి గొంతులో కొంత కాఠిన్యం తొంగి చూసింది. గోవిందానికి చెమటలు పట్టసాగాయి. అది కాదండి, నేనెందుకు చేస్తానండి అలాగా అన్నాడు. అతని గొంతులోని వణుకు తెలిసిపోతోంది. రాజుగారు రుద్రవైపు చూశారు. అతను అల్మరా పక్కకు జరిపాడు. లోపల నుండి దెయ్యం వేషంలో ఉన్న రమణ బయటకొచ్చాడు. వాణ్ణి చూస్తూనే గోవిందం అదిరిపడ్డాడు. ఇప్పుడు చెప్పు, అసలు నీ ఆలోచనేంటి అడిగాడు రాజుగారు. గోవిందరాజుకి పరిస్థితి పూర్తిగా అర్థమైంది. నిజం చెప్పడమే మేలనిపించింది. గొంతు సవరించుకుని నెమ్మదిగా మొదలు పెట్టాడు. మొదట్లో నాకెలాంటి ఆలోచన లేదండి మావయ్య గారు. కొంతకాలం కిందట ఓ మనిషి వచ్చాడు ఊరికి. అతను పెద్ద వ్యాపారస్తుడు. చాలా రకాల వ్యాపారాలున్నాయట పట్నంలో. చాలాసార్లు ఆ హైవే మీద నుంచి పోతూ మన బంగ్లాను చూశాడట. ఊర్లో కనుక్కుంటే ప్రస్తుతం దాని బాగోగులు చూస్తోంది నేనేనని చెప్తే నన్ను కలిశాడు. అతను ఆ బంగ్లాని కొంటానని యజమానులతో మాట్లాడమని చెప్పాడు. ఆ పాడుబడిన కొంప మీకెందుకండి అంటే దానికి రిపేర్లవి చేయించి దాన్ని మంచి హోటల్గా మార్చేస్తాడట. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అలాంటి బంగ్లాల్లో పెళ్లిళ్ళు పుట్టినరోజులాంటివి చేయడానికి బోళ్లు డబ్బిచ్చొస్తారట. ఎంత కొంటారు బాబు అంటే అతను చెప్పాడు కాదు. ఈ క్షణాన వాళ్ళు అమ్ముతానంటే 25 కోట్లిచ్చి కొనుక్కుంటాను అని. నిజం చెప్పొద్దు, నా కళ్ళ ముందు నక్షత్రాలు కనిపించాయంటే నమ్మండి మామయ్య గారు. నేను తప్పకుండా కనుక్కుని చెబుతానని అతని ఫోన్ నెంబర్ తీసుకుని పంపించేశాను. నాకైతే స్థిమితం లేకుండా పోయింది ఆ క్షణం నుంచి. ఈ పాడు బంగ్లాకి అంత రేటిచ్చి కొనేవాళ్లున్నారా అని ఆశ్చర్యం వేసింది. ఏం చేద్దామని సాన్ రోజులు ఆలోచించి చివరికి నా స్నేహితుడు ఒకడుంటేను వాణ్ణి పిలిపించాను. వాడొచ్చి అన్నాడు కదా, ఒరే గోవిందం, ఈ బంగ్లాకు ఇప్పుడే ఎంత తిలుగుంటే ఓ 4 ఏళ్లు పోతే ఇంకెంత తిలుగుంటాదో ఆలోచించు అని. ఆలోచించాను. ఇలువ పెరుగుతుంది సరే, కానీ దానివల్ల నాకేటి లాభం? అదే ముక్కడిగాను. వాడు మంచి ఆలోచన చెప్పాడు. ఏంటంటే, ఒరే, ఈ బంగ్లాని చవగ్గా నువ్వే కొనేసి లాభాన్ని కమ్ముకో అని. అది సరే కాని నా దగ్గర ఇప్పుడు 25 కోట్లు లేవే అన్నాను నేను. అంత డబ్బెట్టి నిన్నెవడు కొనమన్నాడు అడిగాడు వాడు. మరి అన్నాను నేను. ఓరి ఎర్రి మహారాజా, ఆడెవడో వచ్చి ఈ బంగ్లా కొంటానని ఏసం అసలు వాళ్ళకి తెలియదు కదా. నువ్వు గాని కొంటానంటే వాళ్ళెంత చెప్తారో ముందు అడుగు అన్నాడు. ఆ సమయాన్నే మన నారాయణతో విషయం కదిపాను. కాని వాడు అసలు ఆ బంగ్లా అమ్మే ఉద్దేశమే మాకు లేదు మావయ్య అన్నాడు. మరేంటి చెయ్యాలా? నేను మళ్ళీ నా స్నేహితుణ్ణి పిలిచి చెప్పాను. వాడు 2 రోజులు ఆలోచించి, ఒరే, ఈ బంగ్లా సొత్తే ఖాళీగా పడున్నది. పోనీ ఇక మీదటెప్పుడైనా వాళ్ళ వ్యాపారాలవి మానుకుని ఇక్కడికొచ్చి ఉంటారా? లేదు. మరా బంగ్లా అలా పాడుబట్టి పోవడమేనటి? ఓ పంచేయ్, అందులో పిశాచాలవి తిరుగుతున్నాయని ఓ పుకారు లేవది. ఊళ్ళో జనాలు భయపడి ఆ బంగ్లాని కూల్చామని ఆ రాజుగారికి చెప్పుకోవాలా? అప్పుడు నువ్వు మధ్యలో వచ్చి అంత సకటి బంగ్లా కూలగొట్టడం ఎందుకు? నీకు కొనుక్కుంటానని చెప్పు. నువ్వు ఎంతిస్తే అంతకీ అమ్ముతారు. నువ్వు కాస్త రిపేర్లవి చేయించి పెద్ద మొత్తానికి అమ్ముకో అని సలహా ఇచ్చాడు. ఆ సలహా నాకు బ్రహ్మాండంగా అనిపించింది. అప్పుడు ఈ వీరిగాడిని పట్టుకుని డబ్బాస చూపించి ఈ యాస వేయడానికి ఒప్పించాను. అదండి మామయ్య గారు జరిగింది. అబ్బా, ఎంత చక్కటి ప్లానింగు అన్నాడు జున్ను. ఓ నిమిషం ఎవరూ మాట్లాడలేదు. నీకేం తక్కువరా ఇలాంటి పని చేశావు అడిగాడు రాజుగారు. గోవిందం తలెత్తలేదు. ఓ నిమిషం అతన్నే తదేకంగా చూసి, సరే నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు రాజుగారు. గోవిందం లేచాడు. 1 నిమిషం కూర్చోండి అన్నాడు రుద్ర. గోవిందరాజు రాజుగారి వైపు ఓసారి చూసి మళ్లీ కూర్చున్నాడు. రుద్ర కుర్చీ అతనికి దగ్గరగా లాక్కుని కూర్చున్నాడు. మీకు ఈ సలహాలిచ్చిన వ్యక్తి ఎవరో తెలుసుకోవచ్చా అడిగాడు. ఆడు నా స్నేహితుడే, పట్నంలో ఉంటాడు చెప్పాడు గోవిందరాజు. అతని పేరు ప్రకాశం. మీ చిన్ననాటి స్నేహితుడా? కాదే అన్నాడు గోవిందం. మరి అతను మీకెలా పరిచయం అడిగాడు రుద్ర. ఓసారి పట్నం వెళ్ళినప్పుడు కలిశాడు చెప్పాడు గోవిందం. ఏ పని మీద వెళ్లారు? ఏదోనయ్యా, మా వ్యాపారాలు మాకున్నాయి అన్నాడు గోవిందం. సరే, నాతో చెప్పనక్కర్లేదు, కానీ ఆ ప్రకాశం గురించి మీకు తెలిసిన వివరాలన్నీ చెప్పండి అన్నాడు రుద్ర. గోవిందం కాసేపు ఆలోచించి, నాకు పెద్దగా ఏమీ తెలీదు. ఏం తెలుసుకోకుండానే స్నేహం చేశారా అడిగాడు రుద్ర. అతని గురించి ఏం తెలుసుకోవాలి? ఏవో లావాదేవీల్లో పరిచయం అయ్యాడు. మనిషి మంచోళ్లాగానే కనిపించాడు. వ్యాపారంలో సాయం చేస్తాడు కదా అని స్నేహం చేశాను తప్ప అడిగాడు గోవిందం. రుద్ర రాజుగారి వైపు చూశాడు. ఈ ప్రశ్నలన్నీ వీణెందుకు అడుగుతున్నావు అన్నాడాయన. చెప్తానన్నట్లు తలాడించి, అతను ఇక్కడికి అంటే మీ ఇంటికి ఎన్నిసార్లు వచ్చాడు అడిగాడు రుద్ర. చాలాసార్లు వచ్చాడు. 2-3 సార్లు ఈ బంగ్లా కూడా వచ్చి చూశాడు చెప్పాడు గోవిందం. మీరెప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్లారా అడిగాడు. లేదు. ఎందుకని? కాసేపు ఆలోచించాడు గోవిందం. ఏమో, ఎప్పుడూ ఏ హోటల్లోనో కలుసుకునేవాళ్ళం గాని
ఏనాడు అతనింటికి తీసుకుపోలేదు చెప్పాడు. పోనీ వాళ్ళ కుటుంబం గురించి ఏమైనా చెప్పాడా? లేదు, ఎప్పుడూ ఆ మాటలు రాలేదు అన్నాడు గోవిందం. అసలు వాడెవడి గురించో అన్ని వివరాలు ఎందుకు నీకు? అడిగాడు రాజుగారు. అతను చెప్పిన ప్లాన్ గురించి వింటే ఎందుకో అతని మీద అనుమానం కలుగుతోంది, అందుకే అన్నాడు రుద్ర. అతని మీదెందుకు అనుమానం? అతనేం ఈ బంగ్లా కొనుక్కుంటానలేదుగా, నన్ను కదా కొనుక్కోమన్నాడు అడిగాడు గోవిందం. రుద్ర నవ్వి, అదంతా అతని ప్లాన్లో భాగమే. నా అనుమానం ఏంటంటే ఈ బంగ్లా కొంటానని వచ్చిన వాడు మనిషి అయి ఉండాలి. అవును, వాడి ఫోన్ నంబర్ మీ దగ్గరుంది కదూ అన్నాడు. ఉంది, ఏ అడిగాడు గోవిందం. ఏది, ఇలా ఇవ్వండి చేయి చాపాడు రుద్ర. గోవిందం ఓ నిమిషం ఆలోచించి జేబులోంచి ఫోన్ తీశాడు. నెంబర్లన్నీ వెతికి ఓ నెంబర్ తీసి రుద్రకు చూపించాడు. పుల్లయ్య అండ్ కో పేరు మీద ఉంది ఆ నెంబర్. ఇతను మిమ్మల్ని ఎప్పుడు కలిశాడు? అంటే ఈ బంగ్లా కొంటానని ఎప్పుడొచ్చాడు అడిగాడు రుద్ర. ఓ 6-7 ఏళ్ళు అవుతుంది చెప్పాడు గోవిందం. ప్రకాశం మీకు ఎప్పటినుంచి పరిచయం? ఓ 10 ఏళ్ళు అవుతుందేమో. కాదు కాదు, 8 ఏళ్ళు అవుతుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? ఎందుకంటే ఈ బంగ్లా కొంటానని వచ్చినాయనకంటే సరిగ్గా ఓ ఏడాది ముందు పరిచయం అయ్యాడు ప్రకాశం. గుర్తు చేసుకుని చెప్పాడు గోవిందం. రుద్ర ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా తనకి ఫోన్ చేశారా అడిగాడు జున్ను. గోవిందం తల అడ్డంగా ఊపాడు. సరే, ఇప్పుడు ఆ ప్రకాశం మనసులో ఏముందో తెలుసుకోవాలి. చూడండి గోవిందం గారు, వాడెవడో మీ సహాయం తీసుకుని రాజుగారి కుటుంబం మీద పగ సాధించాలనుకుంటున్నాడు. మీ ఉద్దేశం ఏమిటి అడిగాడు రుద్ర. గోవిందం ఆశ్చర్యంగా అతని వైపు చూసి, అతనెవడికో మామయ్య గారు వాళ్ళ మీద పగ ఎందుకుంటాది అడిగాడు. ఆ విషయం నేను తెలుసుకుంటాను. అయితే మీరు మాకు చిన్న సాయం చేసి పెట్టాలి అన్నాడు రుద్ర. ఏటది అడిగాడు. ప్రకాశానికి ఫోన్ చేయాలి, ఇప్పుడే, మా ఎదురుగానే. ఎందుకు? ఎందుకంటే ఈ బంగ్లా మీకు అమ్మడానికి రాజుగారు ఒప్పుకున్నారని చెప్పడానికి అన్నాడు రుద్ర. అదేటి, ఈ బంగ్లా అమ్మనని చెప్పారు కదేటి, మళ్ళీ ఆయనకి ఫోన్ చేయడం ఎందుకు అన్నాడు గోవిందం. ఏమయ్యా, మమ్మల్ని విసిగించగా చెప్పిన పని చేయించాలు, ఆయన ఇంత మట్టి బుర్రేంటయ్యా నీది అన్నాడు విసుగ్గా జున్ను. రుద్ర నవ్వుతూ అతని భుజం తట్టి, చూడండి గోవిందం గారు, అతను ఎలాంటివాడో మీకు అర్థమవుతుంది. అతనికి ఫోన్ చేసి ఈ బంగ్లాను మీకు 1 కోటి రూపాయలకే అమ్ముతున్నారని చెప్పండి. అప్పుడు అతను ఏమంటాడో చూడండి. ఈ బంగ్లా తనకు అమ్మమంటాడు అన్నాడు రుద్ర. చ, అతను టొంటోడు కాదబ్బాయి అన్నాడు గోవిందం. ఆ సంగతి ఇప్పుడే తెలుస్తుంది, మీరు ఫోన్ చేయండి ముందు అన్నాడు రుద్ర ఫోన్ అతని చేతికిచ్చి. గోవిందం సందేహిస్తూనే ఫోన్ తీసుకుని నెంబర్ డైల్ చేశాడు. రింగ్ అవుతోంది. స్పీకర్ ఆన్ చేయండి అన్నాడు రుద్ర. గోవిందం ఆన్ చేశాడు. కాసేపు రింగ్ అయ్యాక అవతల వైపు లిఫ్ట్ చేశాడు ప్రకాశం అనే వ్యక్తి. చెప్పు గోవిందం అన్నాడు. నీకో మంచి విషయం చెబుదామని ఫోన్ చేశాను అన్నాడు గోవిందం రుద్రవైపు చూస్తూ. ఏంటో అన్నాడు ప్రకాశం. మా మామయ్య గారు నాకు ఆ బంగ్లా అమ్మేయడానికి ఒప్పుకున్నారు చెప్పాడు. అటువైపు కాసేపు నిశ్శబ్దం. హలో అన్నాడు గోవిందం. ఏంటి, నువ్వు చెప్పేది నిజమేనా? అతని గొంతులో ఆనందం స్పష్టంగా తెలుస్తోంది. నిజమేనయ్యా బాబు, నువ్వేసిన ప్లాను బ్రహ్మాండంగా పనిచేసింది కదూ. ఆ మధ్యనెవరో మా ఊరోళ్ళు కలిసినప్పుడు ఈ బంగ్లాలో దెయ్యాలవి సేరాయని మేం చూసామని ఏదోటి చెయ్యమని చెప్పారట. మా మామయ్య గారు నన్ను పిలిపించుకుని ఏం చేద్దామని అడిగారు. నాకమ్మేమన్నాను. ఎక్కువ తర్కం చేయకుండా ఒప్పేసుకున్నారు చెప్పాడు గోవిందం. ఎప్పుడు జరిగింది ఇదంతా? నిన్ననే. నేను వెళ్లి కలిసి తిరిగి ఇంటికొచ్చేసరికి చాలా రాత్రి అయిపోయింది. అందుకే ఇప్పుడు ఉదయాన్నే నీకు ఫోన్ చేశాను అన్నాడు గోవిందం. ఎంత కుదిరింది బేరం? 1 కోటి రూపాయలు. ఏంటి, అంత చౌకిచ్చేస్తున్నారా? చెప్పాను కదా, ఎలాగైనా వదిలించుకుందామని తక్కువకి ఇచ్చేశారు. సరేగాని రిజిస్ట్రేషన్ అది ఎప్పుడు పెట్టుకుంటున్నారు? ఇంకా ఏం అనుకోలేదు. ఇదిగో, నా ప్లాన్ పనిచేసి నీకు బంగ్లా వస్తోంది కదా, నువ్వెలాగూ అది అమ్మేద్దామని కదా అనుకుంటున్నావు. అదేదో నాకు ఇచ్చేయకూడదు అడిగాడు ప్రకాశం. గోవిందం మొహం పాలిపోయింది. అతనేం మాట్లాడలేకపోయాడు. రుద్ర అతని భుజం మీద చేయి వేసి, తర్వాత చెప్తానని చెప్పండి అని సైగ చేశాడు. గోవిందం తల అడ్డంగా ఊపి, ఎంత కొంట వేటి అడిగాడు. ముందొచ్చినతను 25 ఇస్తానన్నాడు కదా, నేను 5 వేసి 30 ఇస్తాను అన్నాడు. ఏటి, ఇదేనా అన్నాడు గోవిందం. ఇంకా ఎక్కువ వెయ్యొచ్చనుకో, కానీ నీకెంత మంచి సలహా ఇచ్చాను కదా, నాకు కాస్త తగ్గించొచ్చు, ఏమంటావ్ అడిగాడు ప్రకాశం. మరైతే నన్ను కాస్త ఆలోచించుకొని అన్నాడు గోవిందం. సరే ఆలోచించు, కానీ బయటికెక్కడికి పోవడానికి వీల్లేదు, నాకే ఇవ్వాలి, గుర్తించుకో చెప్పాడు ప్రకాశం. అలా కాని మరుంటా అని ఫోన్ పెట్టేశాడు. తల వంచుకుని అలాగే కూర్చుండిపోయాడు గోవిందం. కాసేపటి వరకు ఎవరూ ఏం మాట్లాడలేదు.
రాజుగారు లేచొచ్చి గోవిందం భుజం మీద చేయి వేశాడు. అతను నెమ్మదిగా తలెత్తి ఆయన వైపు చూశాడు. అతని కళ్లలో అపరాధభావం స్పష్టంగా కనిపిస్తోంది. తప్పైపోయిందండి మామయ్యగారు, చూసారా వాడెంత మాయగాడో, ఏదో పల్లెటూరోణ్ణి, బుర్ర తక్కువోణ్ణి. అదాడు బాని కనిపెట్టేశాడు సుమండి. నన్ను మీ మీద కుసుగొలిపి పబ్బం గడుపుకుందామనుకున్నాడు. ఆడు చెప్పినట్టు చేసి చాలా తప్పు చేశానండి అన్నాడు. పోన్లేరా, జరిగిందేదో జరిగింది. వాడు ఎలాంటి వాడో నీకు తెలిసిందిగా, వదిలే. మన మధ్య ఎన్ని పొలలు పెడితే మాత్రం మనం ఒకటి, ఇకనైనా జాగ్రత్తగా ఉండు అన్నాడాయన. ఎంతకిప్పుడు ఏం చెయ్యాలా అడిగాడు గోవిందం. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో మేం చెప్తుంటాం, మమ్మల్ని ఫాలో అయిపోండి చాలు. ఆ ప్రకాశం వాడిన గేమ్ చాలు, ఇప్పుడు మనవాడిద్దాం అతన్ని. ముందు అసలు అతనెవరో, ఈ బంగ్లా గురించి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నాడో తెలుసుకోవాలి అని ఆగి కాసేపు ఆలోచించాడు రుద్ర. తర్వాత గోవిందం వైపు చూసి, గోవిందం గారు, ఒక విషయం చెప్పండి. మీరు నిజంగా జరిగిన దానికి బాధపడుతున్నారా, లేక ఇదంతా నటన అడిగాడు. అతను చాలా ఫీల్ అయిపోతూ, ఏం బాబు నీకు అట్ట అనిపిస్తా ఉందా? ఏంటి మామయ్య గారు, మీరేనా నన్ను నమ్ముతారా, లేక ఈ అబ్బాయిలాగానే అనుమానిస్తూ ఉన్నారా అడిగాడు. అతనిలో నటన కనిపించలేదు రుద్రకి. అతను తలూపి, ఓకే, మిమ్మల్ని నమ్ముతున్నాం. ఇప్పుడు మీకు ఒక సంగతి చెబుతాను. ఎవరో రాజుగారి కుటుంబానికి హాని చేయాలని చూస్తున్నారు. మొన్న వెంకట్రాజు గారి మీద, తాతగారి మీద ఎవరో దాడి చేసి చంపేయాలని చూశారు. అందుకే నేను కనిపించిన ప్రతి వాణ్ణి అనుమానించాల్సి వస్తుంది అన్నాడు. ఏంటండి మామయ్య గారు, నిజమేనా అన్నాడు ఆశ్చర్యంగా. ఆయన తలూపాడు. ఎవరాళ్ళు అడిగాడు గోవిందం. గంగన్న చెప్పాడు జున్ను. ఏంటండి మామయ్య గారు, నిజమేనా? ఏటి గజ దొంగ గంగన్న? ఆండి మీరెప్పుడో సంపేసినారు కదా, ఆడెట్ట వస్తాడండి అడిగాడు గోవిందం. అదే కదా తేలాల్సింది. గంగన్న ఎలా వచ్చాడో ముందు తెలుసుకోవాల్సింది. వాణ్ణి ఎవరు పంపుతున్నారో కనిపెట్టాలి. అందుకు మీ సహాయం అవసరం అవుతుంది చెప్పాడు రుద్ర. గోవిందం తలూపి, తప్పకుండా అబ్బాయి, నీకే సాయం కావాలన్నా నేను చేసి పెడతాను హామీ ఇచ్చాడు. అందరూ బయటకొచ్చారు. చూసావా, లోపలేదో గూడు పుటాణి జరుగుతోంది. వాళ్ళని చూస్తే ఏవో రహస్య మంతనాలు సాగించిన వాళ్ళలా ఉన్నారు అన్నాడు వివేక్. అవును, అసలేం జరుగుతుందో ఎలాగైనా కనిపెట్టాలి అన్నాడు ప్రతాప్. స్మూత్ గా ఉన్న మ్యూజిక్ తో రింగ్ అయింది ఫోను. ఫోన్ చేతిలోకి తీసుకుని నెంబర్ చూశాడు మోహన్. చిన్నగా నవ్వుకుని ఆన్ చేశాడు. హాయ్ అంది ప్రతిమ. హలో, ఏంటి ఉదయాన్నే అడిగాడు. అర్జెంట్ కలవాలి, ఎక్కడో చెప్పు అంది. చెప్పాడు మోహన్. సరే, వెయిట్ చేయించగా తొందరగా రా. ఫోన్ పెట్టేసింది. గంటలో తయారై తను చెప్పిన హోటల్కి వెళ్ళాడు మోహన్. అప్పటికే అక్కడ ప్రతిమ ఉంది. అతన్ని చూస్తూనే చెయ్యి ఊపింది. తిన్నగా అక్కడికి వెళ్లి ఎదురుగా కూర్చున్నాడు. చెప్పు అన్నాడు. ఆమె అతని వైపు ఒకసారి చూసి వెయిటర్ని పిలిపించింది. రాగానే 2 కాఫీలు ఆర్డర్ ఇచ్చి, ఏమైనా తింటావా అడిగింది. తలడ్డంగా ఊపాడు మోహన్. ఆమె వెయిటర్ వైపు చూసి తల ఊపింది. అతను వెళ్ళిపోయాడు. చెప్పు, ఏంటి కలవాలన్నావు అడిగాడు మోహన్. దేవిక పెళ్లి దగ్గరకొచ్చింది కదా అంది ప్రతిమ. తలూపాడు. పెళ్లి మీ పాత బంగ్లాలోనట కదా మళ్ళీ తలూపాడు. మీరంతా ఎప్పుడు వెళుతున్నారు అడిగింది. ఎప్పటినుంచి ఎందుకు? 4-5 డేస్ ముందు చాలు. ఈవెంట్ మేనేజర్కి పనప్పచెప్పాము. వాళ్ళు ఆల్రెడీ అక్కడికి వెళ్లి వర్క్ చేస్తున్నారు చెప్పాడు. మా తాతగారు నీతో ఒక విషయం చెప్పమన్నారు. దేని గురించి? ఆయనకి మీ బంగ్లా చూడాలనుందట. అందుకని నేను మా తాతగారు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం. నీతో చెప్తే ముందుగా ఏర్పాట్లు చేస్తావు కదా, అందుకే నిన్ను పిలిచాను. పెళ్లికి ఎలాగో వస్తారు కదా, ఇంత ముందుగా ఎందుకు, అప్పుడే చూడొచ్చుగా బంగ్లాని అన్నాడు మోహన్. అసలు విషయం అది కాదు. ఆ బంగ్లా ఎలా ఉందో చూసి మన పెళ్లి కూడా అక్కడే చేయించడానికి మా తాతయ్య ప్లాన్ వేశారు. అందుకే ముందుగా అక్కడికి వెళదామంటున్నారు చెప్పింది ప్రతిమ. అలాగా, సరే అయితే నేనొకసారి నాన్నగారిని కనుక్కుంటాను. ఏ విషయం నీకు ఫోన్ చేసి చెప్తాను అన్నాడు. వెయిటర్ కాఫీ తీసుకొచ్చాడు. కానీ ఒక్క విషయం, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళదామన్నారు తాతగారు. ఆయనకి చాలా ఆతృతగా ఉంది. నువ్వు ఫోన్ చేసిన వెంటనే మేం బయలుదేరిపోతాం చెప్పింది ప్రతిమ. మోహన్కి ఆశ్చర్యంగా అనిపించింది. సరే, ఇప్పుడే అడుగుతా ఉండు అంటూ ఫోన్ తీసి నారాయణరాజుకి ఫోన్ చేశాడు. అతను లిఫ్ట్ చేయగానే విషయం చెప్పాడు. సరే, అలాగే చేయమను. పెద్దాయన ఇష్టం మనమెందుకు కాదండం. తాతగారు ఎలాగా అక్కడే ఉన్నారు కదా, ఇద్దరూ కలిస్తే వాళ్ళకి బాగుంటుంది అన్నాడాయన. సరే అని ఫోన్ పెట్టేసి, ఓకే, మీకు పర్మిషన్ వచ్చేసింది. మీరెప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు. నేను బంగ్లాకి ఫోన్ చేసి ఏర్పాట్లు చేయమని చెబుతాను అన్నాడు మోహన్. ప్రతిమ మొహం వెలిగిపోయింది. ఆ రోజు రాత్రి ట్రైన్కే ప్రతిమ, ఆవిడ తాతగారు భుజంగరావు గారు బయలుదేరారు.
ఉదయం వాళ్ళు స్టేషన్లో దిగేసరికి కారు రెడీగా ఉంది. బంగ్లా వద్ద దింపి కారు వెళ్లిపోయింది. వాళ్ళని చూస్తూనే లోపల నుంచి తాత మరొకరిని తీసుకుని పరిగెత్తొచ్చాడు. బయటే నిలబడి బంగ్లాని తదేకంగా చూస్తున్నాడు భుజంగరావు. బ్రహ్మం టీం రిపేర్లవి చేసి ముందు వైపునంతా రంగులు కూడా వేయించడంతో చాలా అందంగా కనిపిస్తోంది. అదేంటి బాబుగారు, ఇక్కడే ఆగిపోయినారు, లోపలికి పదండి. రండమ్మా, చిన్నబాబు గారు చెప్పారమ్మా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని అన్నాడు తాత. ఇంకో వ్యక్తి వారి సామాన్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. వీళ్లు కూడా లోపలికి బయలుదేరారు. చుట్టుపక్కలంతా పరిశీలిస్తున్నాడు భుజంగరావు. హాల్లో కడుగు పెట్టారు. ఆ టైంకి అందరూ టిఫిన్లు చేస్తున్నారు. తాతగారు మాత్రం హాల్లో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. వీళ్ళని చూస్తూనే పేపర్ మడిచి టీపే మీద పడేసి, రండి రండి, మా వాడు ఫోన్ చేశాడు, మీరొస్తారని అన్నాడు. ఇద్దరూ ముందుకు నడిచారు. ప్రతిమొచ్చి పెద్దయిన కాళ్లకు నమస్కారం చేసింది. ఆయన ఆశీర్వదించి, రండమ్మా, ఇలా కూర్చోండి అని తాత వైపు చూసి, తాత టిఫిన్లు రెడీ చేయవో వీళ్ళకి అన్నాడు. అబ్బే, ఇప్పుడే వద్దండి, కాస్త స్నానాలవి కానిచ్చి అప్పుడు తింటాం అన్నాడు భుజంగం కూర్చుంటూ. సరే, మీ ఇష్టం. జోగాయ్, ఈయన సామాను నా గదిలో పెట్టించరా, మేం బోల్డని కబుర్లు చెప్పుకోవాలి అన్నాడు రాజుగారు. అబ్బే వద్దు తాతగారు, మా తాతగారు నేను ఒకే రూంలో ఉంటాం. ఆయనకి వేళకి మందులవి ఇవ్వాల్సి ఉంటుంది. అదంతా నేను చూసుకోవాలి. మీ రూంలో ఉంటే మీకు డిస్టర్బెన్స్ గా ఉంటుంది. అందుకే మాకు వేరే రూమ్ చూపించండి అంది ప్రతిమ కంగారుగా. డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ తింటూ వీరి మాటలు వింటున్న రుద్రకి అనుమానం వచ్చింది. తల తిప్పి వీరి హావభావాల్ని గమనించసాగాడు. రాజుగారు కూడా ఆశ్చర్యపోయినప్పటికీ, సరే మీ ఇష్టం, మాకు ఇబ్బంది ఏమీ లేదు అని ఇటు తిరిగి టిఫిన్లు చేస్తున్న వాళ్ళని చూస్తూ, పిల్లలు మీరు తిండమైపోతే ఒకసారి ఇలా రావాలి, మీకు వీరిని పరిచయం చేస్తాను అన్నాడు. అప్పటికే వాళ్ళు తిండం పూర్తి కావడంతో ఒక్కొక్కరే లేచి వీళ్ళ దగ్గరకు వచ్చారు. వాళ్ళందరికీ ప్రతిమని భుజంగాన్ని పరిచయం చేశాడు తాతగారు. పరిచయాలయ్యాక ప్రతిమ తాతగారు తమకు కేటాయించిన గదిలోకి వెళ్లిపోయారు. బ్రహ్మం టీం తమ పని చూసుకోవడానికి వెళ్లిపోయారు. రుద్ర, జున్ను, తాతగారు మిగిలారు. తాతగారు, ఇంకా పెళ్లికి చాలా టైం ఉంది కదా, వీళ్ళిప్పుడు వచ్చేసారేంటి అడిగాడు రుద్ర. ఆయన మళ్లీ పేపర్ చేతిలోకి తీసుకుని, వీళ్ల పెళ్లి కూడా ఇక్కడే చేద్దామనే ఉద్దేశం ఉన్నట్లుంది భుజంగానికి, అందుకే ఓసారి బంగ్లా అంతా చూసినట్లుంటుందని ముందుగానే వచ్చారు చెప్పాడాయన. బంగ్లా మొత్తం చూడ్డానికైనా ఓ 2 రోజులు చాలు. వాళ్ళు నిజంగా ఈ బంగ్లాని చూడ్డానికైతే ఓ 5 రోజులు ముందుగా వస్తే సరిపోయేది. మరీ ఇంత త్వరగా రావడానికి వేరే కారణం ఏదో ఉండుంటుంది అన్నాడు రుద్ర. అతని చూపు మేడపైన నిలబడి తమనే గమనిస్తున్న ప్రతిమ మీద పడింది. రుద్ర అటు చూడగా ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇంకొక వ్యక్తి కూడా వీళ్ళని గమనించడం జున్ను కనిపెట్టాడు. కాని అతని మీద జున్నుకి ఎలాంటి అనుమానం కలగలేదు. అయితే రుద్రకు మాత్రం ప్రతిమ మీద, ఆమె తాతగారి మీద అనుమానం రానే వచ్చింది. మొదటి అంతస్తులో ప్రతాప్ వైరింగ్ పనులు చెక్ చేస్తున్నాడు. స్తంభానికి నిచ్చెన వేసుకుని దాని మీద ఓ కాలు, బాల్కనీ పెట్టగొడ మీద ఓ కాలు వేసుకుని వైర్లను చూస్తున్నాడు. ఏదో అలికిడికి కిందకు చూసిన అతనికి అక్కడ గంగన్న వేషంలో ఉన్న వ్యక్తి కనిపించాడు. ఓ నిమిషం ఉలికిపడినా వెంటనే సర్దుకున్నాడు ప్రతాప్. పని మానేసి అతని వైపే చూస్తూ నిలబడ్డాడు. ఇంతలో ఎవరో అతన్ని అక్కడి నుంచి తోసేశారు. అరుస్తూ కిందకొచ్చి పడ్డాడు ప్రతాప్. బాల్కనీకి సరిగ్గా కింద ఒత్తుగా క్రోటన్ మొక్కలు పెరుగుండడంతో అతనికి పెద్దగా దెబ్బలేమీ తగలలేదు. అతని అరుపుకి అందరూ అక్కడ పోగయ్యారు. వివేక్ మంగా వచ్చి నెమ్మదిగా అతన్ని లేపి వరండాలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఏం జరిగింది, ఎవరు అరిచింది అంటూ వచ్చాడు తాతగారు. అతనితో పాటుగా రుద్ర, జున్ను కూడా వచ్చారు. అందరూ పక్కకి జరిగి ఆయనకి దారిచ్చారు. ఆయనొచ్చి ప్రతాప్ పక్కనే కూర్చున్నాడు. అరిచింది నువ్వేనా? ఏం జరిగింది, ఎందుకు ఇలా అరిచావు? అక్కడ నిలబడి పనిచేసుకుంటుంటే ఎవరో నన్ను తోసేశారండి, ఇక్కడ మొక్కలుండబట్టి బతికిపోయాను అన్నాడు. రుద్ర ముందుకొచ్చి, ఎక్కడ నిలబడ్డావు అడిగాడు. ఆ బాల్కనీ దగ్గర, నిచ్చెన మీద ఒక కాలు, గోడ మీద ఒక కాలు పెట్టి వైరింగ్ చూస్తున్నా. ఇంతలో ఎవరో వెనక నుంచి తోసేశారు చెప్పాడు. వెనక నుంచా? ఎవరైనా వస్తున్నట్లుగా అడుగుల చప్పుడేమైనా విన్నావా అడిగాడు. లేదు, నా దృష్టి అటు లేదు. అదిగో ఆ చెట్టు కింద గంగన్న కనిపించాడు నాకు. నేను అటే చూస్తున్నాను, అందుకే బహుశా ఎవరొచ్చేది నేను గమనించలేదు అన్నాడు ప్రతాప్. అందరూ ఆ చెట్టు వైపు చూశారు. అక్కడ ఎవరూ లేరు. తాత అతనికి మంచినీళ్లు తెచ్చిచ్చాడు. శ్వేత ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి అతని గాయాలకి మందు రాయసాగింది. ఇంతలో బుల్లబ్బాయి పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఏమైంది, అందరూ ఎక్కడున్నారు అని ప్రతాప్ వైపు చూసి, అరే ఏమైందిరా నీకు, ఏంటి దెబ్బలు అంటూ వచ్చి అతని పక్కనే కూర్చున్నాడు. నువ్వెక్కడ పనిచూస్తున్నావు అడిగాడు రుద్ర బుల్లబ్బాయిని. ఫస్ట్ ఫ్లోర్లో. అందరూ అతని వైపు చూశారు. మరి ప్రతాప్ పడిపోయినప్పుడు అరిచాడు కదా, నీకు వినిపించలేదా అడిగాడు రుద్ర.
వాట్? పడిపోయాడా? ఫస్ట్ ఫ్లోర్ నుంచా? ఎలా పడిపోయావు? అడిగాడు ఆశ్చర్యంగా. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అతని అరుపు నీకు వినిపించలేదా? మళ్ళీ అడిగాడు రుద్ర. అతను రుద్రవైపు చూసి తన జేబులో ఉన్న ఇయర్ ఫోన్స్ తీసి అతనికి చూపించాడు. నేను వర్క్ చేస్తున్నప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం బాగా అలవాటు, అందుకే నాకు ఏ అరుపు వినిపించలేదు అన్నాడు. ఆ ఫ్లోర్లో ఇంకెవరైనా ఉన్నారా, మీరిద్దరూ కాక? అడిగాడు రుద్ర. అడ్డంగా తల ఊపాడు బుల్లబ్బాయి. ఓ పావుగంట 10 నిమిషాల క్రితం ఆ ఫ్లోర్లో ఎవరినైనా చూసావా? అడిగాడు రుద్ర. ఆ, కొత్తగా వచ్చారే తాతగారు, అదే భుజంగం గారు, తన గదివైపు వేగంగా వెళుతుంటే చూశాను. ఇంకెవరూ రాలేదు చెప్పాడతను. రుద్ర ఇంకేమీ అడగలేదు. జున్నును తీసుకుని గంగన్న నిలబడ్డాడని ప్రతాప్ చెప్పిన చెట్టు దగ్గరకు వచ్చాడు. అక్కడ చెట్టు కింద రక్తం చుక్కలు పడున్నాయి. వంగి వాటిని చేతితో తాకి చూశాడు. అది నిజంగా రక్తమే. జున్ను, ఈ చెట్టు చుట్టుపక్కల వెతుకుదాం. ఆ గంగన్న కేవలం ఈ చెట్టు దగ్గర మాత్రమే ఎందుకు నిలబడుతున్నాడో తెలుసుకోవాలి. ఏదో ఒక ఆధారం దొరకపోదు అన్నాడు చుట్టూ వెతుకుతూ. ఇద్దరూ కలిసి వెతకడం మొదలు పెట్టారు. చెట్టు చుట్టుపక్కలంతా వెతికారు. ఎలాంటి అనుమానించదగ్గ వస్తువు కనిపించలేదు. ఇద్దరూ చెరువు వైపు వెతికారు. ఏం కనిపించలేదు. ఇద్దరూ వచ్చి చెట్టు దగ్గర నిలబడ్డారు. ఎదురుగా బంగ్లా వైపు చూసిన రుద్రకి ప్రతిమ, ఆమె తాతగారు బాల్కనీలో నిలబడి వీరినే చూడడం కనిపించింది. ఏంటి, వీళ్ళు మనల్ని గమనిస్తున్నారు? అటే చూస్తూ అన్నాడు రుద్ర. జున్ను తల తిప్పి రుద్ర చూసిన వైపు చూశాడు. దాంతో వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోయారు. రుద్ర ఇటు తిరిగి, ఇప్పుడు ఆలోచిద్దాం. ఆ గంగన్న ఇక్కడ నిలబడి కనిపిస్తున్నాడు. ఎవరైనా చూసేసరికల్లా మాయమైపోతున్నాడు. ఇక్కడి నుండి పరిగెత్తాడనుకుందాం, కాని అలా చేస్తే అందరికీ కనిపిస్తాడు. కాబట్టి అతను వంగి అంటూ చెట్టుకు ఇటువైపు చూశాడు. అక్కడ సరిగ్గా చెట్టు పక్క నుండి ఎత్తుగా ఒత్తుగా క్రోట్రన్స్ వరస మొదలవుతుంది. రుద్ర క్రోట్రన్స్ దగ్గరకు వచ్చి వాటి వెనక్కు వెళ్ళాడు. వంగి చూశాడు. అక్కడ ఈడ్చినట్లుగా ఉన్న కాలిగుర్తులు కనిపించాయి. అవి కొంత దూరం వరకు వెళ్లి అక్కడి నుండి పాదాల ముద్రలు కనిపించాయి. అవి బంగ్లాకి ఓ పక్కనున్న అవుట్ హౌస్ వరకు వెళ్ళాయి. ఆ అవుట్ హౌస్ బాగా పాతబడిపోయి కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. రుద్ర తలుపులు నెమ్మదిగా తోశాడు. కిర్రుమని శబ్దం చేస్తూ తెరుచుకున్నాయి. ఆశ్చర్యంగా లోపలంతా శుభ్రం చేయబడింది. సంథింగ్ రాంగ్ జున్ను, చూసావా ఇక్కడ ఎంత క్లీన్ గా ఉందో అన్నాడు రుద్ర. జున్ను తలూపాడు. తన ఫోన్ తీసి అంతా వీడియో తీయడం మొదలు పెట్టాడు. రుద్ర అంగుళం కూడా వదలకుండా వెతుకుతున్నాడు. గోడలో అమర్చబడిన అలమరా తెరిచాడు. అరలన్నీ ఖాళీగా ఉన్నాయి. తలుపులు ముయ్యబోయిన వాడల్లా ఆగి మళ్లీ పరీక్షగా చూశాడు. అలమరాను మధ్యలో పట్టుకుని ముందుకు లాగాడు. రాలేదు. వెనక్కి తోశాడు. వెళ్లలేదు. ఓసారి మళ్లీ అంతా పరీక్షించి హ్యాంగర్స్ తగిలించుకోవడానికి పెట్టిన రాడ్ని నెమ్మదిగా కుడివైపుకు జరిపాడు. కొంతవరకు జరిగి ఊరుకుంది. ఇప్పుడు అలమరాన్ని లోపలకు తోశాడు. అది వెనక్కి జరిగింది. అక్కడ చిన్న వరండా ఉండి కిందకి మెట్లున్నాయి. ఇద్దరూ లోపలికి వెళ్లి అలమరాను ముందుకు తోసేశారు. అది మూసుకున్నాక లోపల గడియ పెట్టారు. మెట్లు దిగి ముందుకు నడిచారు. 2 నిమిషాలు నడిచి ఓ గదిలో అడుగు పెట్టారు. అదే రహస్య మార్గానికి మెట్లు మొదలయ్యే గది. రమణని అక్కడే పట్టుకున్నారు. సో ఆ గంగన్న ఈ మార్గం ద్వారానే రాకపోకలు సాగిస్తున్నాడన్నమాట. రమణకు కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది చెప్పాడు రుద్ర. ఇద్దరూ మెట్లెక్కి పైకొచ్చారు. మొదటి అంతస్తు వరకు వచ్చి డోర్ తీసుకుని లోపలికొచ్చారు. డోర్ మూసేసి బయటకొచ్చారు. ఇద్దరూ వారి గదివైపు నడవసాగారు. ప్రతిమ వాళ్ల గది ముందు నుంచి నడుస్తుండగా ఏవో మాటలు వినిపించాయి. ఇద్దరూ ఆగి తలుపుల దగ్గరికి నడిచారు నిశ్శబ్దంగా. మాటలు కొంచెం స్పష్టంగా వినిపించసాగాయి. నీ మీద ఎవరికి అనుమానం రాలేదు కదా? అది భుజంగం గొంతు. లేదు. ఆ గొంతు ఎక్కడో విన్నట్లే ఉన్నా ఎవరిదో గ్రహించలేకపోయాడు రుద్ర. ముందుగా వచ్చి మంచి పని చేశావు. కొంత పని పూర్తయింది. గంగన్న వేషం వేసిన వాడు బాగానే పనిచేస్తున్నాడా? అడిగింది ప్రతిమ. ఆమె గొంతు వినగానే రుద్ర ఆశ్చర్యపోయాడు. ఇందులో ఆమెకు ప్రమేయం ఉంటుందని అతడు ఊహించలేదు. అంతా మనం అనుకున్నట్లుగానే జరుగుతోంది. కానీ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నారాయణరాజు ఓ డిటెక్టివ్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అతను ఆల్రెడీ ఇక్కడికి వచ్చేశాడా లేక ఇంకా రావాలన్నది మనం తెలుసుకోవాలి అన్నాడు. ఆ భూపతిరాజుతో కలిసొచ్చారే ఇద్దరు. వాళ్ళని చూస్తే నాకు అనుమానంగా ఉంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఆ పెద్దాయంతో ఒకటే మంతనాలు. ఏదో జరుగుతోందని అర్థమవుతోంది. కానీ వెంటనే ఏది కనిపెట్టలేకపోయాను. గంగన్న వచ్చే గదిలోకొచ్చి అంతా వెతికారు కూడా. కెమెరాలో రికార్డ్ అయింది అందా గొంతు. వాడొచ్చే దారి కనిపెట్టారా? అడిగింది ప్రతిమ ఆదుర్దాగా. లేదు, అంతా వెతికి వెళ్ళిపోయారు. కనీసం మన కెమెరా ఉన్న విషయం కూడా కనిపెట్టలేకపోయారు చెప్పిందా గొంతు. ఏదేమైనా సరే మనం వచ్చిన పని పూర్తి చేయాలి. ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా చూసుకోవాలి.
నువ్వు మమ్మల్ని కలవడానికి ప్రయత్నించుకో, మన సంగతి ఎవరికీ తెలియకూడదు. అవును, ప్రతాప్ని తోసేయడం ఎవరైనా చూసారా? అడిగాడు భుజంగం. లేదు, ఎవరి దృష్టి ఇట్లేదని కన్ఫర్మ్ చేసుకున్నాకే తోశాను, చెప్పింది ప్రతిమ. వింటున్న జున్ను నోరు తెరిచాడు ఆశ్చర్యంగా. మనతో వీళ్ళకేం సంబంధం లేదు కదా, వాళ్ళకి హాని కలిగించడం ఎందుకు? అసలు వాళ్ళని లేపేస్తే మన పని పూర్తవుతుంది కదా, అందా గొంతు. ఆ గొంతు ఎవరిదో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు రుద్ర. ఇవన్నీ గంగన్నే చేస్తున్నాడని అందర్నీ నమ్మించాలి. ఎవరి దృష్టి మన మీద పడకుండా ఉండాలంటే ఇదే మంచి మార్గం. అందరూ గంగన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ లోపల మన పని పూర్తి చేయాలి, అన్నాడు భుజంగం. సరే, తర్వాత ప్లాన్ ఏంటి? అడిగిందా గొంతు. ఇంకా ఆలోచించలేదు, నువ్వెళ్ళు. ఎవరైనా చూస్తే అనుమానం వస్తుంది. తర్వాత ఏం చేయాలో ఆలోచించక మళ్ళీ కలుద్దు గాని, జాగ్రత్త, అన్నాడు భుజంగం. సరే, మళ్ళీ కలుద్దాం, అందా గొంతు. రుద్రాజును వెనక్కి పరిగెత్తి గోడపక్కకి జరిగారు. కాని ఎంతసేపైనా లోపల నుంచి ఎవరూ రాలేదు. కాసేపు చూసి ఇద్దరూ నెమ్మదిగా నడుచుకుంటూ చప్పుడు చేయకుండా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు. రుద్ర మంచం మీద కూర్చుని ఆలోచించసాగాడు. జున్ను తలుపు వేసి గడియ పెట్టొచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఏం జరుగుతోంది సార్ ఇక్కడ? ఆ గంగన్న నారాయణరాజు గారి కాబోయే కోడలు ప్రతిమాదేవి. ఆవిడ కోడలుగా రాబోయే కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తోందా? చావడానికి సిద్ధంగా ఉన్న ఆ ముసలైన ఎలా ప్లాన్ వేస్తున్నాడో చూసారా? అన్నాడు. ఇది మనం అనుకున్నంత తేలికైన విషయం కాదు జున్ను. ప్రతిమాదేవి ఆవిడ తాతగారు ఇలా ప్లాన్ వేయడం వెనుక ఏదో విషయం ఉంది. అదేంటనేది తెలుసుకోవాలి, అన్నాడు రుద్ర. ఆ మూడో మనిషి ఎవరై ఉంటారు సార్? అడిగాడు జున్ను ఆలోచిస్తూ. అదే అర్థం కావడం లేదు. అతనెవరో మనకి బాగా తెలిసిన వ్యక్తే. ఆ గొంతు మనకు పరిచయం ఉన్నదే, కానీ గుర్తుకు రావడం లేదు. ఇప్పటి నుంచి అందరి గొంతులు కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చెయ్యాలి, అన్నాడు రుద్ర. ఇంకొక విషయం కూడా తెలిసింది. ప్రతాప్ని తోసేసింది ప్రతిమాదేవే, అన్నాడు జున్ను. రాజుగారి ఫ్యామిలీ మీద వీళ్ళకేదో పగుంది, అది వేరే విషయం. కానీ బయటి వాళ్ళని టార్గెట్ చేసుకోవడం బాగాలేదు. మొదటి అంతస్తు నుంచి అది మొక్కల మీద పడ్డాడు కాబట్టి చిన్న చిన్న దెబ్బలతో సరిపోయింది. ఈ అంతస్తులో పనులన్నీ పూర్తయ్యాయి. రేపటి నుంచి రెండో అంతస్తులో పనులు చేయాల్సి ఉంటుందని చెప్పాడు బ్రహ్మం. అక్కడి నుంచి తోసేయడం లాంటివి ప్రమాదం కదా. మనం తొందరగా అసలు విషయం కనుక్కోవాలి. ఇంకో విషయం, ఆ తాత మనవరాలు గదిలో లేని సమయం చూసి ఓ కెమెరాని మైక్ ని వాళ్ళ గదిలో ఫిక్స్ చేయాలి. ఆ బాధ్యత నీదే, అన్నాడు రుద్ర. జున్ను తలూపాడు. రాత్రి 1 గంట అవుతోంది. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. గజ్జెల చప్పుడు వినిపించసాగింది. రుద్ర లేచాడు. నెమ్మదిగా తలుపు తీసి చూశాడు. దెయ్యం వేషం వేసుకున్న రమణ వరండాలోంచి వెళుతున్నాడు. అతను మెట్ల వరకు వెళ్లే వరకు చూసి చిన్నగా నవ్వుకుని లోపలికి వెళ్లబోయాడు. ఇంతలో ప్రతిమ వాళ్ల తలుపు తెరుచుకుని ఆమె బయటకొచ్చింది. రుద్ర కొంచెం వెనక్కి జరిగి ఆమెనే గమనించసాగాడు. ఆమె నెమ్మదిగా వచ్చి దెయ్యాన్నే గమనించసాగింది. బహుశా రమణ కిందనున్న గదిలోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఆమె వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది. రుద్ర తలుపు మూసొచ్చి తన ల్యాప్టాప్ ఆన్ చేశాడు. ప్రతిమ ఏం మాట్లాడుతుందో వినిపించసాగింది. అలాగే కెమెరా కూడా ఆన్ అయింది. ఆమె తాతగారిని లేపింది. భుజంగం లేచి కూర్చున్నాడు. తాతయ్య, నేనిప్పుడు ఎవరినో చూశాను అక్కడ మెట్ల దగ్గర, అంది. ఎవరిని? అడిగాడాయన ఆవలిస్తూ. బహుశా దెయ్యాన్ని, అందామె కూర్చుంటూ. ఆయన నవ్వేశాడు. నిజం తాతయ్య, నేను చూశాను, అంది. చూడు, గంగన్నను మనమే పెట్టాం. వాడు తప్ప వేరే దెయ్యాలు భూతాలు అంటూ ఏం లేవు. అలాంటివేవీ ఉండవనే కదా మనం గంగన్నని ఏర్పాటు చేసింది. ఓ 2 రోజులు గంగన్నని రావద్దని కూడా చెప్పాం. ఇంకెవరొస్తారు? అన్నాడు భుజంగం. ఏమో మరి, కానీ నేను చూశాను, అంది. ఆయన ఓ నిమిషం ఆలోచించి, మనలాగే ఇంకెవరైనా ఇంకొక దెయ్యాన్ని ఏర్పాటు చేశారేమో, అన్నాడు. అది విని రుద్ర చిన్నగా నవ్వాడు. ముసలైన షార్పుగానే ఆలోచిస్తున్నాడే అనుకున్నాడు. మరేం చేద్దాం? అడిగింది ప్రతిమ. ఆ దెయ్యాన్ని అలాగే తిరగని, మన పని మనం త్వరగా పూర్తి చేసేయాలి, తెలిసిందా? అన్నాడాయన. ఆమె తల ఊపింది. ఇంతలో పై అంతస్తు నుండి గజ్జెల శబ్దం వినిపించింది. చూసారా, నేను చెప్తే నమ్మలేదు. వినిపిస్తోందా గజ్జెల శబ్దం? ఆ దెయ్యం వల్ల మనకెలాంటి నష్టం లేదు, అన్నాడు భుజంగం. మీకెలా తెలుసు? అడిగింది. మనకంటే ముందొచ్చిన వాళ్ళు సురక్షితంగా ఉన్నారు కదా, వాళ్ళనేం చేయింది మనల్నేం చేస్తుంది? దాని పని తిరగడం వరకు మాత్రమే, అంతకంటే అదేం చేయదు, అన్నాడాయన. ఆమె తలూపి లేచి వెళ్లి లైట్ ఆఫ్ చేసి పడుకుంది. రుద్ర ల్యాప్టాప్ ఆఫ్ చేసి ఆలోచించాడు. వీళ్ళు ఎవరై ఉంటారు? వీళ్ళకి రాజుగారి ఫ్యామిలీతో ఉన్న గొడవ ఏమై ఉంటుంది? అంత ప్రాణాలు తీసే పగుందా? అలాంటప్పుడు వీళ్లతో పెళ్లి సంబంధం ఎందుకు కుదుర్చుకున్నట్టు? హఠాత్తుగా రుద్రకి భూపతిరాజు గారు చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. ఆయన ఏదో రహస్యం అన్నాడు. ఏమై ఉండొచ్చు?
ఆ రహస్యంతో భుజంగం గారికి ఏమైనా సంబంధం ఉండుండొచ్చా? అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు. సార్ సార్ లేవండి, హడావిడిగా లేపాడు జున్ను. రుద్ర ఉలికిపడి లేచి, ఏంటి జున్ను, ఏం జరిగింది అడిగాడు కళ్ళు నులుముకుంటూ. తోటమాలి కోట మీద ఎటక జరిగింది, గంగన్న చంపబోయాడట అన్నాడు. వాట్, అదెలా జరిగింది అడిగాడు. అతని నిద్రమత్తు వదిలిపోయింది. పద అన్నాడు బయటికి నడుస్తూ. ఇద్దరూ వెళ్లేసరికి బయట తోటలో రావి చెట్టు కిందున్న అరుగు మీద కోటయ్య చెట్టు కానుకుని కూర్చున్నాడు. పనివాళ్లంతా చుట్టూ మూగున్నారు. బ్రహ్మం టీం కూడా అక్కడే ఉంది. కోటయ్య, ఏం జరిగింది అడిగాడు రుద్ర. నేనిక్కడ పని చేసుకుంటున్నాను బాబు అంటూ అవుట్ హౌస్ వైపు చూపించాడు. కొత్తగా తెచ్చిన గులాబీ మొక్కలు అక్కడ నాటుతున్నాను. ఇంతలో వెనకాల అలికిడైతేను వెనక్కి తిరిగి చూద్దును కదా. కత్తి పట్టుకుని ఆ గంగులు నిలబడున్నాడక్కడ. నేను భయపడిపోయి ఈ వైపు పొరిగెట్టుకొచ్చేపోయాను. ఇంతలో ఆ గంగుల కత్తి తీసుకుని ఇలా నా మీదకొచ్చి ఓ దెబ్బ వేశాడు. నేను తల కిందకొంచాను. ఆ దెబ్బ నా భుజం మీద తగిలింది, లేకపోతే నా తల ఎగిరిపోయేది చెప్పాడు కోటయ్య. రుద్ర జున్ను చేపట్టుకుని లోపలికి నడిచాడు. తాతగారు ఎక్కడున్నారు అడిగాడు. ఆయన గదిలోనే చెప్పాడు రుద్ర. ఈ విషయం ఆయనకు తెలుసా? చెప్పాను, విని ఊరుకున్నారు. వీడిని చూడ్డానికి కూడా రాలేదు. రుద్ర తిన్నగా తన రూంలోకి వెళ్లి పావుగంటలో రెడీ అయ్యి తాతగారి గదికొచ్చాడు. తాతగారు టిఫిన్ చేశారా అడిగాడు. అయ్యింది, దా ఇలా కూర్చో అన్నాడాయన. జున్ను డోరు క్లోజ్ చేసిరా చెప్పాడు రుద్ర. జున్ను తలుపులు వేసొచ్చి రికార్డర్ ఆన్ చేసి కూర్చున్నాడు. తాతగారు మిమ్మల్ని విషయం అడగాలి అన్నాడు రుద్ర. ఆయన తలూపాడు. కోటయ్యని గంగన్న చంపబోయాడు తెలిసింది కదా అడిగాడు. విన్నాను. ఇంతదాకా మా కుటుంబం మీద మాత్రమే దాడి చేస్తాడనుకున్నాను. నిన్న ఆ అబ్బాయిని మేడ మీద నుంచి తోసేశాడు. ఈ రోజు కోటయ్యని చంపబోయాడు అన్నాడాయన. అవును, దానికి సంబంధించే మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఇంకా లేట్ చేస్తే ప్రమాదం అన్నాడు రుద్ర. ఏ విషయం? అదే, మీరేదో రహస్యం అన్నారే అది. ఇప్పుడు తెలుసుకోక తప్పేలా లేదు అన్నాడు. ఇప్పుడు జరిగే వాటికి దానికి సంబంధం ఉందంటావా? ఉందనిపిస్తోంది. అవును, మరొక విషయం. ప్రతిమాదేవి గారి గురించి డీటెయిల్స్ కావాలి. ఆవిడ తల్లిదండ్రుల గురించి, వాళ్ళెక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ కావాలి. మీకు తెలుసా అడిగాడు రుద్ర. ఏదో కొంత తెలుసు. తన తల్లిదండ్రులు ఢిల్లీలో ఉంటున్నారు. భుజంగం తన మేనకోడల్ని, అంటే తన చెల్లెలి కూతుర్ని తన కొడుక్కిచ్చి పెళ్లి చేశాడు. ఆవిడ అంటే భుజంగం చెల్లెలు కూతురు చిన్నపిల్లగా ఉండగానే చనిపోయిందట. ఆ పిల్లని ఇతను పెంచి పెద్ద చేసి తన కోడలుగా చేసుకున్నాడు. వాళ్ళ అమ్మాయే ప్రతిమ. ఆమెకు అన్నయ్య కూడా ఉన్నాడు. అతను ఢిల్లీలో తండ్రికి బిజినెస్ లో సాయం చేస్తూ ఉంటాడు. ప్రతిమ చదువు కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ లో ఏదో కంపెనీలో పనిచేస్తోంది చెప్పాడాయన. వాళ్ళ సొంత బిజినెస్ ఢిల్లీలో ఉండగా అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి జాబ్ చేయడం ఎందుకు అడిగాడు. తన స్వశక్తితో సంపాదించాలని ఆమె కోరికట. రుద్ర ఆలోచించాడు. ఎక్కడో తేడా ఉంది. సరే, ఆ రహస్యమేంటో చెబుతారా అడిగాడు. నాకు తమ్ముడు ఉండేవాడు. పేరు సూరన్నరాజు. మా పినతాతగారి పేరది. ఆయనంత గొప్పవాడవ్వాలని ఆ పేరు పెట్టారు. కాని వీడికి ఎలా వచ్చాయో గాని వట్టి అవలక్షణాలు పుట్టయిపోయాడు. అన్నీ చెడ్డలవాట్లయ్యాయి. పట్నంలో చదువుకునేటప్పుడు ఆయన అలవాట్లవి. వీడి స్నేహితులంతా వీడి చుట్టూ చేరి వీడిని ఆకాశానికెత్తి తమ పబ్బం గడుపుకునేవారు. వాడు ఆ పొగడతలని విని తనంత గొప్పవాడు మరి లేడనుకుని తన డబ్బు ఖర్చుపెట్టి వాళ్ళని పోషించేవాడు. స్నేహితులు మంచివాళ్లైతే పర్వాలేదు, అదే వెధవులనుకో ఎంత ప్రమాదమో మా వాణ్ణి చూస్తే అర్థమవుతుంది. వాడు ఎందుకు పనికిరాకుండా తయారయ్యాడు. జలసాగా తిరుగుతూ బాధ్యత పట్టకుండా ఉండేవాడు. మా తండ్రి గారికి ఇదంతా పెద్ద తలనొప్పి వ్యవహారంగా తయారైంది. నయానా భయానా చెప్పి చూశారు, అవేం పనిచేయలేదు. ఆఖరికి ఓ రోజు చాలా పెద్ద తగువ అయింది. ఇలా మాట వినకుండా తిరిగితే తమ గుమ్మం తొక్కద్దని, ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనని తేల్చి చెప్పేశారు. వాడు కూడా పంతానికి పోయి మరిక్కడికి రావడం మానేశాడు. చేతిలో డబ్బు లేకపోవడంతో స్నేహితులంతా దూరం అయ్యారు. అప్పుడే కష్టాల్లో ఉన్నప్పుడే అసలైన స్నేహితులెవరో తెలిసేది. అలాంటి స్నేహితుడే ఒకడుండేవాడు మా తమ్ముడికి. అతనే అయ్యన్న పంతులు. అతనే నా తమ్ముని దగ్గరుంచుకుని తన అవసరాలన్నీ చూసుకున్నాడు. అయితే వాడి అలవాట్లు ఏమాత్రం మాంచలేకపోయాడు. కొన్నాళ్లు వాడి దగ్గర ఉన్నవాడు ఓ రోజు హఠాత్తుగా మాయమయ్యాడు. ఎక్కడికి వెళ్లాడో తెలీదు, ఏమయ్యాడో తెలీదు. కొన్నాళ్లు వాడిని వెతికి కనబడక మా దగ్గరకు వచ్చాడు అయ్యన్న. అప్పుడు తెలిసింది మాకు వాడు కనిపించడం లేదని. అంతవరకు వాడెక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఆ వివరాలేం మాకు తెలియవు. వాడు ఇంటికి కూడా రాలేదు. మరెక్కడికి వెళ్ళినట్టు చాలా చోట్ల వెతికించాం, తెలియలేదు. సరే, వాడే వస్తాడు కదా అని ఊరుకున్నాం.
ఆ రోజు అయ్యన్న మరొక విషయం చెప్పాడు. సూరన్న తనతో పాటుగా చదివే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని. అయితే ఇల్లు వదిలి వచ్చేసినప్పటి నుండి వారి మధ్య గొడవలు జరిగేవి. అలవాట్లు మానుకుని బాధ్యతగా ఉండమనేది. కానీ అతను మానుకోలేదు. మంచి చెప్పినందుకు ఆమెను తిట్టడం కొట్టడం చేసేవాడు. ఆమె మౌనంగా అంతా భరించేది. ఎందుకంటే మరొక దారి లేదు. పెద్దవాళ్లకు తెలియకుండా ఈయన్ని పెళ్లి చేసుకుంది కనుక. ఆమెకు ఈయన్ని భరించడం తప్ప మరో మార్గం లేకపోయింది. అయితే ఆయన కనిపించకుండా పోవడంతో ఏం చేయాలో తెలియక అయ్యన్నను కలిసింది. ఆయన ఆమెను వాళ్ళ పుట్టింటికి తీసుకువెళ్లి వాళ్లతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఆమెను అక్కడే వదిలేసి వచ్చాడు. మా తండ్రిగారు ఆ విషయం విని చాలా బాధపడ్డారు. ఆమెను మా ఇంటి కోడలుగా అంగీకరించి ఆమెను ఇక్కడికే తీసుకురమ్మని నాతో చెప్పారు. నేను అయ్యన్న కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాం మాట్లాడడానికి. అయితే ఆ ఇంట్లో ఎవరూ లేరు. చుట్టుపక్కల వాళ్ళని కనుక్కుంటే ఆ అమ్మాయికి తండ్రి అన్న తప్ప ఎవరూ లేరని, కూతురు బ్రతుకు ఇలా అయిపోవడం, చెల్లెల్ని తీసుకుని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడని తెలిసింది. వాళ్ళెక్కడికి వెళ్ళింది ఎవరికీ చెప్పలేదు. నేను అయ్యన్న చాలా రకాలుగా ప్రయత్నించాం వారి వివరాలు కనుక్కునేందుకు. కానీ లాభం లేకపోయింది. ఆ తర్వాత మా తమ్ముణ్ణి ఆ గంగన్న దెయ్యం చంపేసింది ఇక్కడే ఆ తోటలో. ఆ తర్వాత తెలిసిందేంటంటే మా తమ్ముడు ఆ గంగన్నతో కలిసి ఏదో ఒప్పందం చేసుకున్నాడని, దాని ప్రకారం ఆ గంగులు మా బంగ్లా మీద దొంగతనానికి వచ్చాడని తెలిసింది. మా తమ్ముడి భార్య గురించి ఎంత వెతికినా ఏం తెలుసుకోలేకపోయాం. అయితే ఆస్తి పంపకాలు జరిగినప్పుడు మా తమ్ముడి తాలూకా ఆస్తిని ఆవిడ పేర రాయడం జరిగింది. మా తరతరాలు ఆవిడ గురించి వెతుకుతూనే ఉన్నాం. అయినా ఆచూకీ తెలుసుకోలేకపోయాం. మా తండ్రి గారు ఆమె దొరికితే ఈ బంగ్లాలోనే వైభవంగా వాళ్ళకి పెళ్లి జరిపిద్దామని అనుకున్నారు. అంతవరకు ఈ విషయం రహస్యంగా ఉంచమన్నారు. అది రహస్యంగానే ఉండిపోయింది ఎప్పటికీ అన్నాడాయన. రుద్ర ఆలోచిస్తూ ఉండిపోయాడు. రుద్ర, నేను చెప్పిన విషయానికి జరుగుతున్న సంగతులకి ఏదైనా సంబంధం ఉందంటావా అడిగాడాయన. ఇప్పుడే ఏం చెప్పలేం తాతగారు, నాకు కొంత టైం కావాలి అన్నాడు రుద్ర. ఆయన్ని రెస్ట్ తీసుకోమని రుద్ర జున్ను బయటకొచ్చేశారు. ఏదో ఆలోచిస్తూ నడుస్తున్న రుద్రని చూసి, సార్, మనం ఇంకా టిఫిన్ చేయలేదు, ఆకలేస్తుంది సార్ అన్నాడు జున్ను. రుద్ర చిన్నగా నవ్వి, సరే నువ్వు వెళ్ళి టిఫిన్ చేసిరా, నేను రూమ్లో వెయిట్ చేస్తుంటాను అన్నాడు. మరి మీరు తినరా అడిగాడు జున్ను. రుద్ర తల అడ్డంగా ఊపి తమ గదివైపు నడిచాడు. జున్ను డైనింగ్ టేబుల్ వైపు నడిచాడు. అప్పటికి అక్కడ ప్రతాపు మంగ టిఫిన్ చేస్తున్నారు. హాయ్ అన్నాడు జున్ను కూర్చుంటూ. వాళ్ళు హాయ్ చెప్పారు. ఏంటి ఈరోజు లేట్ అయినట్టున్నారు అడిగాడు జున్ను. కోటయ్య హడావిళ్ళ పడి కొంచెం లేట్ అయింది. అవును, నువ్వు లేటుగానే తింటున్నావు, పైగా మీ బాస్ కూడా రాలేదు, మీ సంగతి ఏంటి అడిగింది మంగ. సార్కి ఆకలిగా లేదట, తర్వాత తింటానన్నారు చెప్పాడు. అవును, మీరు వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, ఆ పెద్దాయనతో ఏదో మంతనాలు సాగిస్తున్నారు, ఏంటి సంగతి అడిగాడు ప్రతాప్. అతని వైపు ఒకసారి చూసి, ఏవో కంపెనీ విషయాలు, కొత్తగా డీల్ ఒకటి కుదిరేలా ఉంది, దానికి సంబంధించి ఆయనతో మాట్లాడుతున్నాం. బిజినెస్ చూసేది నారాయణరాజు గారు, ఆయన తమ్ముడు కదా, మరి ఈయనతో ఎందుకు మాట్లాడడం? ఆ బిజినెస్ లో పెద్ద వాటా అయిందే మరి. ఓహో, అయితే వాళ్ళ బిజినెస్ లో 3 వాటాలున్నాయన్నమాట అంది మంగ. 3 కాదు 5 సరిచేశాడు జున్ను. 5 మిగిలిన వాళ్ళెవరు అడిగింది మంగ. భూపతిరాజు గారు, నారాయణరాజు గారు, వెంకన్నరాజు గారు, కానీ వాళ్ళ తమ్ముడు నరసింహరాజు గారు, నీలాంబికాదేవి. వాట్, ఆవిడికి వీళ్ళ బిజినెస్ లో వాటా ఉందా ఆశ్చర్యంగా అడిగాడు ప్రతాప్. జున్ను అతని కళ్ళలోకి చూశాడు మాట్లాడకుండా. ఓ రకమైన షాక్ అతనిలో గమనించాడు. అవును, వీళ్ల కుటుంబానికి సంబంధించి వీళ్ళ 5 వాటా ఉందని చెప్పుకుంటారు అన్నాడు. అతని మీద నుంచి చూపు మరల్చకుండా అతనేం మాట్లాడకుండా కూర్చున్నాడు. కాని అతనేదో ఆలోచిస్తున్నాడని, షాక్లోంచి ఇంకా బయటపడలేదని అర్థమవుతూనే ఉంది. జున్ను లేచి వెళ్లి చేయి కడుకుని ప్రతాప్ని గమనిస్తూనే మెట్లవైపు నడిచాడు. మెట్లు ఎక్కేగానే పరుగులాంటి నడకతో తన రూమ్ వైపు నడిచాడు. తలుపులు తెరిచి లోనికి అడుగు పెట్టగానే తిరిగి మూసేసి గడియ పెట్టేశాడు. సార్, మీకో విషయం చెప్పాలి, బహుశా ఆ 3వ వ్యక్తి ఎవరో నాకు తెలిసిపోయింది అన్నాడు రుద్ర వద్దకొచ్చి కూర్చుంటూ. అవును, అతను ప్రతాపే అన్నాడు రుద్ర. జున్ను ఆశ్చర్యపోయాడు. మీకెలా తెలిసింది అడిగాడు రుద్ర. జున్ను జేబులోంచి పెన్ను తీసి దానికి అమర్చిన చిన్న స్పీకర్ చూపించాడు. ఇదెప్పుడు తగిలించారు సార్ నవ్వుతూ అడిగాడు. రుద్ర కూడా నవ్వేసి, ఇందాక అతని గొంతు వినగానే అనుమానం వచ్చింది, బిజినెస్ పార్ట్నర్స్ ఎవరో తెలియగానే అతను ఆశ్చర్యపోవడంతో కన్ఫర్మ్ అయింది అన్నాడు రుద్ర. అంతేకాదు, ప్రతిమ వాళ్ళు వచ్చినప్పుడు మీరు తాతగారితో వాళ్ళ గురించి మాట్లాడారు కదా, అప్పుడు ప్రతాప్ మీ మాటల్ని వినడం, మనల్ని గమనించడం నేను అబ్జర్వ్ చేశాను అన్నాడు రుద్ర తలూపాడు. కాసేపు ఆగి జున్ను,
ప్రతాప్ వాళ్ళ మనిషి అయినప్పుడు ప్రతిమ అతన్ని మేడ మీద నుంచి ఎందుకు తోసేసినట్లు అడిగాడు. అది వాళ్ళ పథకంలో భాగమే. ఆమె చాలా సేఫ్ ప్లేస్ చూసుకుని తోసింది. అతన్ని గమనించావా? అతనికి పెద్దగా దెబ్బలు తగలే. అంతేకాదు, మనమంతా ప్రతాప్ చుట్టూ చేరాం. ఆఖరికి తాతగారు కూడా వచ్చారు. కాని తాత మనవరాలు రాలేదు. మీద నిలబడి మనం చెట్టు దగ్గర వెతుకుతున్నప్పుడు మనల్ని గమనిస్తున్నారు, గుర్తుందా? అడిగాడు రుద్ర. జున్ను తలూపాడు. ఆన్ చేసుంచిన ల్యాప్టాప్ లో ప్రతిమ వాళ్ల గది కనిపిస్తోంది. తలుపు తట్టారెవరో. చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి ప్రతిమ లేచి వెళ్లి తలుపు తీసింది. ప్రతాప్ నిలబడున్నాడక్కడ. రుద్ర, జున్ను అలర్ట్ అయ్యారు. ప్రతిమ ఓసారి బయటంతా చూసి అతన్ని లోపలికి రమ్మని తలుపు వేసి గడి పెట్టింది. ప్రతాప్ను చూసి అంతవరకు పడుకున్న భుజంగం లేచి కూర్చున్నాడు. నిన్ను అదే పనిగా మమ్మల్ని కలవద్దని చెప్పానా? ఎవరైనా చూస్తే మన పని మొదలుకొస్తుందని అన్నాడు విసుగ్గా. నాకేమన్నా సరదానా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం? ఎవరూ చూడకుండానే వచ్చాను చెప్పాడు ప్రతాప్ అంతే విసుగ్గా. ఏంటి పని? అడిగాడు భుజంగం. ప్రతాప్ వచ్చి అతని పక్కనే కూర్చున్నాడు. ఓ కొత్త విషయం తెలిసింది, అది చెబుదామని వచ్చాను అన్నాడు. ఏంటా విషయం? అడిగింది ప్రతిమ. వాళ్ళ వ్యాపారంలో వాళ్ళ కుటుంబ సభ్యులే కాక ఇంకొకరికి వాటా ఉంది. ఎవరికో తెలుసా? నీలాంబికాదేవికి. వాట్? ఆశ్చర్యంగా అంది ప్రతిమ. ఏంటి, నిజంగానా? అంతే ఆశ్చర్యంగా అడిగాడు భుజంగం. అవును, ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. అందుకే వెంటనే మీకు చెప్పాలని ఇలా వచ్చాను అన్నాడు ప్రతాప్. అదేంటి తాతయ్య? అమ్మమ్మకి చాలా అన్యాయం చేశారని, ఆవిడ్ని పట్టించుకోలేదని, ఆ బెంగతోనే అమ్మమ్మ చనిపోయిందని చెప్పో. వాళ్ళు ఆవిడికి ఆస్తిలో భాగం ఎందుకు ఇచ్చినట్లు అడిగింది ప్రతిమ. అదే నాకు అర్థం కావడం లేదు. కాని నీలని, సూరన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఓసారి అనుకోకుండా అతన్ని కలిశాను. అతనితో పాటు అతని స్నేహితుడట, గంగన్ అనుకుంటా అతని పేరు. అతను కూడా ఉన్నాడు. తిరిగి ఇంటికి రమ్మని నీలతో ఎలాంటి ఇబ్బంది రాదని బ్రతిమలాడాను. అతను అసలు పట్టించుకోలేదు. నీలతో తనకి ఎలాంటి సంబంధం లేదని, తన ఆస్తి తనకు దక్కబోతుందని, తన ఆస్తి తనకొచ్చాక ఆ గంగన్న చెల్లెల్ని తాను పెళ్లాడబోతున్నానని చెప్పాడు. నేను అతన్ని లాగిపెట్టి ఒకడు కొట్టాను. అతను కింద పడిపోయాడు. ఆ గంగన్న నా మీదకొచ్చాడు. నువ్వేదో నీ చెల్లెల్ని ఇతనికి అంటగడదామనుకుంటున్నావేమో. అలా ఎప్పటికీ జరగనివ్వను. ఇతని తండ్రి అంటే పెద్దరాజు గారు. నీ చెల్లెల్ని కోడలుగా ఒప్పుకుంటారనుకుంటున్నావా? అది జరిగే పని కాదు. నా చెల్లెల్ని ఇతనికిచ్చి పెళ్లి చేసి ఆ బంగ్లాకి యజమానురాలు చేస్తాను. వాళ్ళ గురించి మీకు తెలీదు. నీ చెల్లెల్ని ఎప్పటికీ వాళ్ళ కోడలుగా ఒప్పుకోరు. ఇక ఈయన, ఇతనికి నా చెల్లెలంటే చాలా ఇష్టం. ఆమె మాట కాదనలేడు. కాబట్టి ఇతన్ని మరిచిపోయి నీ దారి నువ్వు చూసుకో అన్నాను. కోపం పట్టలేక వాణ్ణి కూడా ఓ 4 తన్ని వెనక్కొచ్చేశాను అన్నాడు భుజంగం. ప్రతాప్ లేచి గదిలో పచార్లు చేసాగాడు. ఇదంతా వింటున్న రుద్రాజున్ను ఆశ్చర్యపోయారు. వెతకబోయిన తీగ కాలికి తగలమంటే ఇదేనేమో సార్ అన్నాడు జున్ను. అవును, నిజమే అన్నాడు రుద్ర నవ్వుతూ. పచార్లు చేస్తున్న ప్రతాప్ ఆగిపోయాడు. భుజంగానికి దగ్గరగా వచ్చి, తాతయ్య, నువ్వెప్పుడైనా సూరన్న వాళ్ళ కుటుంబాన్ని కలిసి అమ్మమ్మ గురించి మాట్లాడావా అడిగాడు. వాట్? ప్రతాపం భుజంగం గారి మనవడా అంటే ప్రతిమ అన్నయ్య? ఆశ్చర్యపోయారు రుద్రాజున్ను. వాళ్ళు ఈ సంగతి ఊహించలేదు. లేదు, ఆ రోజు జరిగిన సంఘటనతో నాకు వాళ్ల మీద ఎంత కోపం వచ్చిందంటే ఎదురుగా కనబడితే వాళ్ళందరినీ చంపేద్దును అన్నాడు. అంటే నువ్వసలు వాళ్ళెవరినీ కలవకుండా ఎవడో చెప్పిన మాట పట్టుకుని నీ అంతటి నువ్వే ఒక నిర్ణయానికి వచ్చేసావన్నమాట, అవునా అడిగాడు. ఆయన ఏం మాట్లాడకుండా తలంచుకున్నాడు. చాలాసేపటి వరకు ఎవరూ ఏం మాట్లాడలేదు. ఇప్పుడేం చేద్దాం అడిగింది ప్రతిమ. ముందుగా మనం ఆ గంగన్న వేషగాడిని ఇక వాడి అవసరం లేదని పంపించేయాలి అన్నాడు ప్రతాప్. అది కాదు, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు తెలియాలి కదా. వాళ్ళ నోటి నుంచి వింటేనే గాని మనం ఒక నిర్ణయానికి వచ్చేయకూడదు అన్నాడు భుజంగం. సరే, భూపతిరాజు గారు ఇక్కడే ఉన్నారు కదా, నువ్వే అడుగా ఆయన్ని అంది ప్రతిమ. ఓసారి ఇలాగే వాళ్ళ తమ్ముడి విషయం కదిపితే ఆయన మాట దాటవేశాడు గాని చెప్పాడు కాదు. ఇప్పుడు మాత్రం చెబుతాడంటావా అన్నాడు భుజంగం. మరేం చేద్దాం అడిగాడు ప్రతాప్. ఇంతలో బయట నుంచి కేకలు వినపడ్డాయి. వాళ్ళు మాట్లాపేసి తలుపు వైపు నడిచారు. రుద్ర, జున్ను కూడా ల్యాప్టాప్ క్లోజ్ చేసి బయటకు నడిచారు. పనివాళ్లు హడావిడిగా మేడ మీదకి పరిగెడుతున్నారు. వాళ్ల చేతుల్లో కర్రలున్నాయి. రుద్ర ఒకడు నాపి, ఎక్కడికలా పరిగెడుతున్నారు అడిగాడు. డాబా మీద అవుపించాడండి వాడు అన్నాడతను. ఎవరు అడిగాడు జున్ను. ఆడేనండి, గంగన్న. కత్తి ఒకటి పట్టుకుని తిరుగుతున్నాడండి, పదండి సూదురుగాని అంటూ అటువైపు పరిగెట్టారు. రుద్ర, జున్ను ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. విషయం అక్కడే నిలబడి ఉన్న భుజంగం, ప్రతిమ, ప్రతాప్ కూడా ఆశ్చర్యపోయారు. వాళ్ళు వెనక్కి తిరిగి గదిలోకి వెళ్లడం చూసిన రుద్ర తన గదివైపు నడిచాడు. కొంత ఆశ్చర్యపోయిన జున్ను కూడా అతని వెంట నడిచాడు.
రూంలోకి వచ్చి ల్యాప్టాప్ ఆన్ చేశాడు రుద్ర. వాళ్ళు ముగ్గురు లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారు. వాణ్ణి ఓ 2 రోజులు రావద్దని చెప్పాం కదా, మళ్ళీ ఎందుకొచ్చాడు? చిరుబురులాడాడు భుజంగం. ఈడియట్. ఉండు, ఇప్పుడే ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ తీసి ఏదో నెంబర్ నొక్కాడు ప్రతాప్. అటుపక్క లిఫ్ట్ చేయగానే, నిన్నో 2 రోజులు రావద్దన్నాను కదా, మళ్ళీ ఎందుకొచ్చావు అన్నాడు ప్రతాప్. అట్నుంచి సమాధానం విని అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. సరే, అవసరమైతే నేనే ఫోన్ చేస్తాను, అంతవరకు రాకు అంటూ ఫోన్ పెట్టేసి వీళ్ల వైపు తిరిగి, వాడసలు ఊళ్ళోనే లేనని చెబుతున్నాడు అన్నాడు. మరి వీడెవడు అంది ప్రతిమ. వాడు అబద్ధం చెబుతున్నాడేమో అన్నాడు భుజంగం. ఆ అవసరం వాడికేంటి తాతయ్య, మనం డబ్బిస్తే వస్తాడు, లేకపోతే మానేస్తాడు, అంతవరకే వాడి పని అన్నాడు ప్రతాప్. రుద్ర ఆలోచించాడు. వాళ్ల మనిషి కాకపోతే మరి వీడెవడు? అంటే వీళ్లు కాక ఇంకెవరైనా శత్రువులున్నారా రాజుగారికి? సరే, ఆ గంగన సంగతి వదిలేసి ముందు మనం మన సంగతి ఆలోచించండి. అప్పుడు ఏం జరిగిందన్నది మనం తెలుసుకోవాలి ముందు అంది ప్రతిమ. సరే, మీరు ఏం చేయాలో ఆలోచించండి, నేనొచ్చి చాలాసేపు అయింది, ఎవరికైనా అనుమానం రావచ్చు, నేను వెళతానింకా. ప్రతిమ, ఎవరైనా వస్తున్నారేమో చూడు అన్నాడు ప్రతాప్. ఆమె వచ్చి తలుపులు తెరిచి బయటంతా ఓసారి పరీక్షించి వెళ్లొచ్చు అన్నట్లుగా సైగ చేసింది. ప్రతాప్ బయటికి నడిచాడు. రుద్ర ల్యాప్టాప్ మూసేశాడు. ఇదేంటి సార్, ఓ సమస్యలోంచి బయటపడ్డామనుకుంటే మరొక సమస్య ఎదురైంది. ఈ కొత్త గంగనగాడెవడు అన్నాడు జున్ను అయోమయంగా. తెలుసుకుందాం ఎవడో అన్నాడు పక్క మీద వెనక్కు వాల్తూ. రాత్రి 1:30 దాటింది. ఎవరి రూంలో వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నారు. అప్పటికి గజ్జలదేయం వచ్చి వెళ్లిపోయింది. కొంతవరకు అలవాటు పడ్డంతో ఎవరూ దాన్ని చూడ్డానికి ఆసక్తి కనబరచకుండా హాయిగా పడుకోవడం అలవాటు చేసుకున్నారు. అందులోనూ ఆ గజ్జల దెయ్యం తన మానాన తాను తిరుగుతోంది తప్ప ఎవరినీ ఏమీ చేయడం లేదు. దాంతో అందరికీ కొంత భయం తగ్గింది. గజ్జల దెయ్యం వేషంలో ఉన్న రమణ తన రౌండ్ పూర్తి చేసుకుని కిందనున్న హాలుకు చేరుకున్నాడు. తన విగ్గు తీసేసి గుడ్డ సంచిలో పడేసి గుడ్డతో తన మేకప్ చెరుపుకోసాగాడు. ఇంతలో ఎవరో వస్తున్నట్టుగా అడుగుల శబ్దం వినపడింది. రమణ హడావిడిగా లేచి అక్కడున్న ఓ చెక్క బీరువా చాటుకు వెళ్లి దాని వెనకాల నెక్కాడు. ఓ నిమిషానికి ఓ ఆకారం లోపలికొచ్చింది. అది అచ్చం గంగనలా ఉంది. రమణ నోరు వెళ్లబెట్టుకుని చూస్తూ ఉండిపోయాడు. ఆ గంగనలా ఉన్నవాడు మెట్లపైకి వెళ్లిపోయాడు. రమణ మొహం గబగబా తుడుచుకుని బయటికి పరిగెత్తాడు. తోటలోకొచ్చిన తర్వాత ఫోన్ తీసి రుద్ర నెంబర్కి కలిపాడు. ఒక్క రింగుకే లేచాడు రుద్ర. సార్ గారు, గంగొచ్చాడండి బంగ్లాలోకి. నేనొచ్చే చోటు నుండే వచ్చాడు, ఇప్పుడే చూశాను అన్నాడు. రుద్ర అలర్ట్ అయ్యాడు. జున్నును లేపి తలుపులు తెరిచి బయటకొచ్చాడు. అదే సమయానికి గంగన్న తాతగారి గదిలోకి దూరడం కనిపించింది. ఇద్దరూ గబగబా అటు పరిగెట్టారు. అక్కడికి వెళ్లి చూసేసరికి గంగన్న గుండెల మీద పుస్తకం పెట్టుకుని నిద్రపోతున్న తాతగారి మీదకి కత్తెత్తుతున్నాడు. ఆగు అంటూ అరిచి అటు పరిగెత్తారిద్దరు. గంగన్న ఉలికిపడి ఇటు తిరిగాడు. అతని ముఖం కనిపించకుండా ముసుగు వేసుకుని ఉన్నాడు. కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ అరుపుకి తాతగారికి మెలకు వచ్చింది. గంగన్నను చూస్తూనే ఆయన, వచ్చావరా, నీకోసమే చూస్తున్నా అంటూ తన కత్తి అందుకున్నాడు. గంగన్న ఎదురుగా వస్తున్న రుద్రవైపు పరిగెత్తి అతని మీద తలపడ్డాడు. వాళ్ళు వాడి కత్తి దెబ్బల నుంచి తప్పించుకుంటూ వాడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆ పెనుగులాట్లో జున్నును పట్టుకుని రుద్ర మీదకి తోసేశాడు గంగన్న. ఇద్దరూ కింద పడిపోయారు. వాడు బయటికి పరిగెత్తి తలుపులు మూసేసి గడియపెట్టి చివరి గదివైపు పరిగెత్తాడు. వీళ్లు లేచి తలుపుల దగ్గరకొచ్చి లాగి చూశారు. తెరుచుకోలేదు. డామిట్ అన్నాడు రుద్ర. చేతికి చిక్కినవాడు తప్పించుకున్నాడు. దొరుకుంటే ఈ రోజుతో చిక్కుముడి విడిపోయేది అన్నాడు. వెధవ, మళ్ళీ తప్పించుకున్నాడు. ఎక్కడికి పోతాళ్లే, వాడే వస్తాడు మళ్ళీ. అయినా చిక్కుముడేంటి అడిగాడు తాతగారు కత్తి లోపల పెడుతూ. రుద్ర ఓ నిమిషం ఊరుకుని, తాతగారు, మాకు ఓ విషయం తెలిసింది అన్నాడు వచ్చి కూర్చుంటూ. ఏంటో అన్నాడాయన. మీరు సూరన్రాజు గారి భార్య గురించి, ఆవిడ అన్నగారి గురించి వెతికారు కదూ అడిగాడు. చాలా ప్రయత్నించాం, ఎక్కడా దొరకలేదు అన్నాడాయన. ఇప్పుడు దొరికారనుకోండి, ఏం చేస్తారు అడిగాడు. ఏం చేస్తాం, సగౌరవంగా తీసుకొచ్చి వాళ్ల హక్కు వాళ్ళకిస్తాం అన్నాడాయన. సరే అయితే అన్నాడు రుద్ర. అంటే ఏంటి, వాళ్ళు దొరికారా అడిగాడాయన. రుద్ర ఓ నిమిషం ఊరుకుని, ఇప్పుడే చెప్పలేను, బహుశా దొరకొచ్చు, అప్పుడు వాళ్ళని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను చెప్పాడు. ఆయనేం మాట్లాడలేదు. రుద్ర ఆయన వైపు ఒకసారి చూసి, మీరక పడుకోండి, వాడు మళ్ళీ రాకపోవచ్చు అంటూ లైట్ ఆఫ్ చేసి వేరొక మంచం మీద ఇద్దరూ పడుకున్నారు. తలుపు తెరిచిన శబ్దం కావడంతో రుద్రకి మెలకు వచ్చింది. తాత మరొక పనివాడు లోపలికొచ్చారు టీ తీసుకుని. వీళ్ళని చూసి తాత ఆశ్చర్యపోయాడు. అదేటి బాబు, మీరు ఎన్నే పడుకున్నారా, బయట గడి ఎవరు పెట్టారు అడిగాడు.
అతని మాటలకి రాజుగారికి మెలకు వచ్చింది. రాత్రి గంగనొచ్చాడు తాత. రాజుగారి మీద దాడి చేయబోతేను పట్టుకోబోయాం. వెధవ మమ్మల్ని తోసేసి తలుపు గడిపెట్టి పారిపోయాడు చెప్పాడు రుద్ర. బాబు టీ తాగుతారా అడిగాడు తాత రాజుగారిని. ఆయన తలూపాడు. నీకు ఇమ్మంటావు బాబు అడిగాడు రుద్రని. రుద్ర కూడా తలూపాడు. ఇద్దరికీ టీలు కలిపిచ్చాడు తాత. రుద్ర జున్ను వైపు చూశాడు. హాయిగా పడుకుని నిద్రపోతున్నాడు. పాపం వేళాపాళ లేకుండా తనతో పాటు కష్టపడుతున్నాడు. అతని వీపు మీద ఆప్యాయంగా నిమిరి తన కప్పు పట్టుకుని కిటికీ దగ్గరకొచ్చి నిలబడి టీ తాగుతూ కిందకు చూశాడు. పనివాళ్లంతా ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. గేట్లోంచి గోవిందరాజు వస్తూ కనిపించాడు రుద్రకి. ఇంత ఉదయాన్నే ఆయన ఎందుకొస్తున్నట్లు? బహుశా ఆ ప్రకాశం విషయమే మాట్లాడడానికి అయి ఉంటుంది అనుకుంటూ ఇటు తిరిగి, తాతగారు గోవిందం గారు వస్తున్నారు చెప్పాడు. ఆయన టైం చూసి, ఎంత ఉదయాన్నే వీడికి నాతో ఏం పని పడిందో అన్నాడు. ఓ 3 నిమిషాలకి గోవిందం వాళ్ళ దగ్గరకు వచ్చాడు. మామయ్య గారు మీతో మాట్లాడాలండి అన్నాడు వచ్చి కూర్చుంటూ. రుద్ర కూడా వచ్చి కూర్చున్నాడు. మరేమోనండి, ఆ ప్రకాశం ఊరికే ఫోన్ల మీద ఫోన్లు చేసి చంపేస్తున్నాడు అనుకోండి. బంగ్లా నాకు అమ్ముతావా లేదా? అసలు నీ ఉద్దేశం ఏంటి? మీరు హిస్టరీ ఎప్పుడు అనుకుంటున్నారు అంటూ ఒకటే గోల. ఆఖరికి రాత్రి ఫోన్ చేసి నువ్వు ఆ బంగ్లాని ఇంకెవరికని ఇచ్చే ఉద్దేశం పెట్టుకున్నావో నీ విషయమంతా ఆ రాజుగారికి చెప్పేస్తాను. అప్పుడు వాళ్ళు ఆ బంగ్లా నీకు అమ్మడం మానేస్తారని బెదిరించాడండి అన్నాడు రొప్పుతూ. ఇంతలో రుద్ర అతన్ని ఆపమన్నట్టు సైగ చేశాడు. అతను ఆపాడు. రుద్ర తలుపు వైపు చూసి నెమ్మదిగా లేచి వెళ్లి బయటకు చూశాడు. అక్కడెవరూ కనిపించలేదు. అతను తలుపులు వేసి గడిపెట్టొచ్చి కూర్చున్నాడు. ఏం బాబు ఆగమన్నావు అడిగాడు గోవిందం. అక్కడెవరో తిరుగుతున్నట్లు అనిపిస్తేను అన్నాడు రుద్ర. ఓహో బెదిరింపులకి దిగాడన్నమాట. ఏం రుద్ర, ఏం చెబుదాం వాళ్ళకి అన్నాడు రాజుగారు. రుద్ర కాసేపు ఆలోచించి, చూడండి గోవిందరాజు గారు, మీరు ఆయనకి ఫోన్ చేసి మీతో పాటుగా బంగ్లా విషయం మాట్లాడి పెట్టమని పిలవండి అన్నాడు. వస్తాడంటావా అడిగాడు గోవిందం. తప్పకుండా వస్తాడు. అతనికి ఈ బంగ్లా చాలా ముఖ్యం. అయితే అతనితో పాటుగా వచ్చినప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇది మన ప్లాన్లో భాగమని అతనికి తెలిస్తే మొదటికే మోసం వస్తుంది. మీరేం చెయ్యాలో ఎలా మాట్లాడాలో నేను చెప్తాను, ఆ విధంగా చేయండి అన్నాడు రుద్ర. గోవిందం తలూపాడు. అతనికి ఫోన్ చేసి ఏం మాట్లాడాలో చెప్పాడు రుద్ర. గోవిందం ఫోన్ తీసి ప్రకాశానికి ఫోన్ చేశాడు. అటు లిఫ్ట్ చేయగానే, ప్రకాశం నీతో ఓ విషయం చెప్పాలయ్యా అన్నాడు. స్పీకర్ ఆన్ చేయడంతో అటువైపు మాటలు కూడా వినిపించసాగాయి. ఏంటి? అతని గొంతులో కొంత కాఠిన్యాన్ని అసహనాన్ని కనిపెట్టాడు రుద్ర. మా మావయ్య బంగ్లా విషయం మాట్లాడడానికి రమ్మన్నాడు. నువ్వు కూడా రాకూడదు, నాకు కాస్త ధైర్యంగా ఉంటాది అన్నాడు గోవిందం. ఓ నిమిషం మౌనం తర్వాత, నేనెందుకు మీ మధ్యన, నువ్వే మాట్లాడి తేల్చుకో అన్నాడు ప్రకాశం. మరి ఒక్కడనైపోయాను. వ్యవహారం మాట్లాడుకునేటప్పుడు ఒకరికిద్దరుంటే మంచిది కదా. బంగ్లా నేను కొంటున్నాను గాని అమ్మేది నీకే గదు. వస్తే బంగ్లాను చూసినట్టు ఉంటది. పెళ్లికని రంగులో వేసి భలే మజాగా తయారు చేశారులే అన్నాడు. ఎప్పుడు రావాలైతే అడిగాడు ప్రకాశం. ఎప్పుడోనా, ఉన్నపాళ్ళని బయలుదేరు. అసలే పెళ్లివారిల్లు జనాలు రావడం మొదలైతే మాట్లాడడానికి కుదరదని ఈరోజే రమ్మన్నాడు మావయ్య. నువ్వు వచ్చిన వెంటనే ఇద్దరం కలిసి బంగ్లాకి వెళ్దాం. నువ్వు మరీ మొహమాట పెట్టేస్తున్నావు. సరే ఇప్పుడే బయలుదేరుతున్నాను అన్నాడు ప్రకాశం. అతని గొంతులో ఓ రకమైన ఆనందాన్ని గమనించాడు రుద్ర. సరే తొందరగా వచ్చే, చూస్తుంటా అంటూ ఫోన్ పెట్టేశాడు. వాడో 2 గంటల్లో వస్తాడు, తీసుకొస్తాను, ఇక వెళతాను అంటూ లేచాడు గోవిందం. రుద్ర కూడా లేచి వెళ్లి జున్నును లేపాడు. ఆవులిస్తూ లేచి కూర్చుని, ఏంటి సార్ అప్పుడే తెల్లారిందా అన్నాడు. ఎప్పుడో తెల్లారింది. ఇప్పుడే గోవిందం గారు వచ్చి మాట్లాడి వెళ్లారు. పద, మనం కాస్త ఫ్రెష్ అప్ అయి మళ్లీ రావాలి. ఓ గెస్ట్ వస్తున్నాడు అంటూ రూంలోకి దారి తీశాడు. జున్ను అతని వెనకే వచ్చి, ఎవరు సార్ ఆ గెస్టు అడిగాడు. అదే గోవిందం గారి ఫ్రెండ్ ప్రకాశం. చూడు, ఇదంతా మన ప్లాన్ ప్రకారం జరుగుతోంది. గోవిందనికి ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో చెప్పాను. అతను అలాగే చేస్తాడు. మనం రాజుగారి తరపున మాట్లాడతాం, అర్థమైందా? ఇక తయారవు అన్నాడు. తలూపి బాత్రూం వైపు నడుస్తున్నవాడల్లా ఆగి, సార్ రాత్రి తాతగారితో వాళ్ళు వెతుకుతోంది ప్రతిమాదేవి గారి ఫ్యామిలీనేనని ఎందుకు చెప్పలేదు అడిగాడు జున్ను. ఎందుకంటే ముందు ఓసారి భుజంగం గారితో మాట్లాడాలి, తర్వాత అసలు విషయం తాతగారికి చెప్దాం అన్నాడు రుద్ర. జున్ను బాత్రూంలో దూరాడు. సరిగ్గా ఓ 3 గంటల తర్వాత గోవిందం ఫోన్ చేశాడు తామొస్తున్నట్లుగా. రుద్ర, జున్ను, తాతగారు కింద మెట్ల పక్కనున్న గదిలో వెయిట్ చేయసాగారు. కాసేపటికి గోవిందం అతనితో పాటు మరో వ్యక్తి వచ్చారు లోపలికి. అతన్ని చూడగానే భూపతిరాజులో ఏదో అనుమానం మొదలైంది. మాయగారు రమ్మన్నారు కదండి అంటూ వచ్చాడు గోవిందం.
ఇతనెవరు? అడిగాడు తాతగారు. నా స్నేహితుడండి. ఇలాంటి విషయాలు తెలిసిన మనిషి సాయంగా ఉంటాడని రమ్మన్నాను అన్నాడు. రండి కూర్చోండి అన్నారాయన. ఇద్దరూ వచ్చి సోఫాలో కూర్చున్నారు. ప్రకాశం కనీసం నమస్కారమైనా పెట్టకపోవడం గమనించాడు రుద్ర. జున్ను, తాతకు చెప్పి కాఫీలు పంపించమను అన్నాడు రుద్ర. ప్రకాశం రుద్రని చూసి మీరు అడిగాడు. వీళ్ళు మా వ్యవహారాలు చూస్తారు. ఈ విషయంలో మాట్లాడేది ఇతనే అన్నాడు రాజుగారు రుద్రని చూపిస్తూ. అనుమానంగా తలూపాడు ప్రకాశం. మాయగారు, మరైతే రిజిస్ట్రీ ఎప్పుడు పెట్టుకుందామండి అడిగాడు గోవిందం. ఆ మాటే చెబుదామని పిలిచాను. చూసావు, ఈ బంగ్లాలో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మోహన్ పెళ్లి కూడా కుదిరింది కదా. ఆ పెళ్లి కూతురు తన తాతగారు వచ్చున్నారు. ఆయన దృష్టిలో వాళ్ళ పెళ్లి కూడా ఇక్కడే ఇదే బంగ్లాలో చేస్తే బాగుంటుందనుంది. కాని ఆ దెయ్యం గొడవతో భయపడుతున్నారు. పెళ్లి చూస్తే దగ్గర పడుతోంది. ఏం చెయ్యాలో ఏంటో. అది సర్లే గాని దేవిక పెళ్లి ఎలాగూ దగ్గర పడింది. ఆ పెళ్ళైపోతే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం అనుకున్నాను. కాని ఇప్పుడేమో మోహన్ పెళ్లి కూడా ఇక్కడే చేయాల్సి వచ్చేలా ఉంది అన్నాడు. వాళ్ళ పెళ్లి ఇప్పుడేటండి అడిగాడు గోవిందం. ఏది, ఇంకా ముహూర్తాలు పెట్టందే? అంటే ముహూర్తాలు పెట్టి పెళ్లి జరిగే వరకు రిజిస్ట్రేషన్ ఆపాలా అడిగాడు ప్రకాశం. అంతే కదా మరి. వాళ్ళు పెళ్లి ఇక్కడే పెట్టుకుందామని వాళ్ళంత ఖచ్చితంగా చెబుతుంటే వద్దని ఎలా అనగలం అడిగాడు రాజుగారు. దాందేముంది, ముందు రిజిస్ట్రేషన్ చేయించండి. పెళ్లి తర్వాతైనా చేయించొచ్చు. ఇదే బంగ్లాలో చేయించడానికి గోవిందం ఏ అభ్యంతరం పెట్టడు అన్నాడు ప్రకాశం. రాజుగారు రుద్రవైపు చూశాడు. రుద్ర తలూపి, అప్పుడు బంగ్లా అయిందవుతుంది గాని వీళ్ళదవదు కదండి. ఎవరి బంగ్లాలోనో వీళ్ల పెళ్లి జరిపించినట్లవుతుంది. అందుకే 2 పెళ్లిళ్లు అయ్యే వరకు బంగ్లాని అమ్మకుండా ఉంచుదామని అనుకుంటున్నారు అన్నాడు. ప్రకాశం అసహనంగా గోవిందం వైపు చూశాడు. గోవిందం ఏం చేస్తాం అన్నట్టుగా చూశాడు. మరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది అమ్మడం అంటూ జరిగితే అది నీకైనా గోవిందం. కాకపోతే కొంత ముందు వెనక అవుతుంది అంతే అన్నాడు రాజుగారు. సరేనండి, అయితే మళ్ళీ కలుద్దాం అంటూ లేచాడు ప్రకాశం. అరే, అప్పుడే వెళ్ళిపోతే ఎలా? కాఫీలొచ్చాయి. తాగేశాక వెళుదురు గాని కూర్చోండి అంటూ లోపలికొచ్చాడు జున్ను. అతనితో పాటు పనివాడు కాఫీలు తీసుకొచ్చాడు. మళ్ళీ కూర్చున్నాడు ప్రకాశం. అందరికీ కాఫీలిచ్చి పనివాడు వెళ్ళిపోయాడు. మీరేం చేస్తుంటారు అడిగాడు రుద్ర ప్రకాశాన్ని. బిజినెస్ సమాధానం చెప్పాడు ప్రకాశం. అదే, ఏం బిజినెస్ అని అడిగాడు రాజుగారు. రైస్ బిజినెస్. 2 రైస్ మిల్లులున్నాయి చెప్పాడు. ఎక్కడుంటారు మీరు? సిటీలో. పిల్లలెంతమంది అడిగాడు రుద్ర. ప్రకాశం అనుమానంగా చూసి ఆ వివరాలన్నీ మీకెందుకు అడిగాడు. గోవిందం మాకు బాగా కావలసినవాడు. వాడి స్నేహితుడంటే అతను కూడా మాకు కావలసిన వాడి కింద లెక్క. అందుకే అడుగుతున్నాను చెప్పాడు ప్రకాశం. కాఫీ తొందరగా తాగేసి లేచాడు. అరే, అప్పుడే తాగేశారా అంత తొందరగా అన్నాడు జున్ను. నేను వెళ్ళాలి, వేరే మీటింగ్ ఉంది చెప్పాడు ప్రకాశం. అలాగా, అయితే పద వెళదాం. అసలే సిటీకి వెళ్ళడానికి టైం పడుతుంది. మామిగారు మళ్ళీ వస్తామండి, ఉంటాం మరి అంటూ బయటికి నడిచారు ఇద్దరు. తలుపు వరకు వెళ్లి వెనక్కి తిరిగి రుద్రవైపు చూశాడు గోవిందం. అతనికి సెల్ ఫోన్ తీసి చూపించాడు రుద్ర. గోవిందం తలూపి బయటకు నడిచాడు. వీళ్ళు ముగ్గురు హాల్లో వరకు వచ్చారు. వాళ్ల కారు వెళ్లిపోయాక, తాతగారు, గోవిందం గారికి మైక్రోఫోన్ ఇచ్చాను. అది చాలా చిన్నది. అది ఎలాగైనా ఆ ప్రకాశం ఫోన్లో పెడితే చాలు, అతని గురించిన అన్ని వివరాలు మనకు తెలుస్తాయి చిన్నగా చెప్పాడు అతని వైపు వంగి. ఆయన వచ్చి సోఫాలో కూర్చున్నాడు. మేం రూంలోకి వెళతాం, మీరు ఇక్కడ కూర్చుంటారా అడిగాడు ఆయన్ని. ఆయన పేపర్ చేతిలోకి తీసుకుంటూ తలూపాడు. రుద్ర జున్ను పైకి నడిచారు. మెట్లెక్కి ప్రతిమ వాళ్ల గదివైపు నడిచాడు రుద్ర. సార్, ఇదెక్కడికి అడుగుతూ వెంట పడ్డాడు జున్ను. ఏ విషయమైనా తొందరగా తేల్చుకోవడం మంచిది అన్నాడు ఆగకుండా. గది వద్దకొచ్చి తలుపు తట్టాడు. 2 నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది. ప్రతిమ నిలబడి ఉంది ఎదురుగా. ఏంటి అన్నట్లుగా చూసిందామె. మీ తాతగారితో కొంచెం మాట్లాడాలి అన్నాడు రుద్ర. ఆయనతో ఏం మాట్లాడతారు అడిగిందామె వాళ్ళను లోపలికి రమ్మనకుండా. మీరు విందురుగాని పదండి లోపలికి అంటూ లోపలికొచ్చారు ఇద్దరు. అరే, అలా బలవంతంగా లోపలికొస్తారేంటి? మా తాతగారు మీతో మాట్లాడతారో లేదో తెలుసుకోవాలి ముందు, ఆగండి. ఆమె పిలుస్తున్నా వినిపించుకోకుండా వచ్చి భుజంగం ఎదురుగా కూర్చున్నారిద్దరు. ఏంటి అడిగాడైనా కరుకుగా. రుద్ర చుట్టూ చూసి, మీ అన్నయ్యను కూడా పిలవండి, మాట్లాడాలి అన్నాడు. ఆశ్చర్యంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు తాత మనవరాళ్ళు. అంతేకాదు, ఇంకా చాలా విషయాలు తెలుసు. దాని గురించి మాట్లాడడానికే ప్రతాప్ని కూడా పిలవమంటున్నాను అన్నాడు రుద్ర. ప్రతిమ ఫోన్ తీసి ప్రతాప్ని వెంటనే రూమ్కి రమ్మంది. 5 నిమిషాల్లో వచ్చాడు. రూమ్లో వీళ్ళిద్దరినీ చూసి తలుపు దగ్గరే ఆగిపోయాడు. లోపలికి రా, వాళ్ళకి తెలుసు.
నెమ్మదిగా చెప్పొచ్చి తలుపులు వేసింది ప్రతిమ. ప్రతాప్ వచ్చి తాతగారి పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏంటి విషయం అడిగాడు భుజంగం. మీ చెల్లెలు గారి విషయం మాట్లాడాలి అన్నాడు. ఆవిడ గురించి నువ్వు మాట్లాడేదేంటి? కొంచెం కోపంగా అన్నాడాయన. మీకు కోపం చాలా ఎక్కువ అనుకుంటాను, ఏది పూర్తిగా వినిపించుకోరు కదూ అడిగాడు రుద్ర. ఆయన ఏం మాట్లాడలేదు. చెప్పండి, ఏం మాట్లాడాలి అమ్మమ్మ గురించి అడిగాడు ప్రతాప్. రుద్ర నెమ్మదిగా ప్రారంభించి భూపతిరాజు గారు చెప్పిందంతా వాళ్ళకి చెప్పసాగాడు. చెప్పడం పూర్తయింది. వాళ్ల మొహాలు చిన్నబోయి ఉన్నాయి. మీరు చేసిన పొరపాటేంటో తెలుసా? ఓ గజదొంగ మాటలు నమ్మి అదే నిజమనుకుని ఒక నిర్ణయానికి వచ్చాడు అన్నాడు రుద్ర. గజదొంగ? ఆశ్చర్యంగా అడిగింది ప్రతిమ. అవును, పెదరాజు గారు ఇంటికి రావద్దని, ఆస్తిలో భాగం ఇవ్వనని చెప్పడంతో కోపమొచ్చి ఇల్లు వదిలొచ్చేశారు. అప్పటి నుండి తన భార్యతో కూడా గొడవలు పడసాగారు. ఆఖరికి ఆవిడ్ని కూడా వదిలేసి ఈ గజదొంగతో ఓ ఒప్పందం చేసుకున్నాడు. ఏమని? బంగ్లా మీద దాడి చేసి తన వారిని అంతం చేస్తే అప్పుడు మిగిలిన వారసుడిగా ఆస్తంతా తనకు దక్కుతుందని, అందులో గంగన్నకి వాటా ఇస్తానని. ఆ ఒప్పందం ప్రకారం గంగన్న 2-3 సార్లు బంగ్లా మీద దాడి చేసి భంగపడ్డాడు. ఆ తర్వాత సూరన్నరాజు గారిని కూడా ఎవరో చంపేశారు. అది ఎవరు అనేది తెలియలేదు. గంగన్నే దెయ్యంగా మారి ఆయన్ని చంపేశాడని అందరూ అనుకున్నారు. అది జరిగింది చెప్పాడు రుద్ర. జరిగింది పొరపాటే, ఒప్పుకుంటాను. కానీ నువ్వు నా పరిస్థితి ఏంటో ఆలోచించు. మోసపోయి గర్భవతిగా ఇంటికి తిరిగి వచ్చిన చెల్లెల్ని చూస్తే నాకెంత కోపం వచ్చుంటుందో ఆలోచించు. అసలు ఆ సమయంలో సూరన్నగాని నా కంటపడుంటే నేనే చంపేద్దును అన్నాడు భుజంగం. నేను అర్థం చేసుకోగలను తాతగారు, కానీ కోపం తెచ్చుకోవడం వల్ల ఎంత అనర్థం జరిగిందో మీరే చూశారుగా. మీరే స్వయంగా వచ్చి పెద్దరాజు గారితో మాట్లాడుంటే పరిస్థితి చక్కబడి ఉండేది. సరే, జరిగిందేదో జరిగింది. ఇప్పుడు ఏం చేద్దామని మీ ఉద్దేశం అడిగాడు. ఆయనేం మాట్లాడలేదు. నేనొకటి చెప్తాను, వింటారా అడిగాడు రుద్ర తనే. చెప్పు అన్నాడు భుజంగం. భూపతిరాజు గారితో మాట్లాడండి. ఆయన చాలా ఆతృతగా ఉన్నారు. మిమ్మల్ని ఎప్పుడు కలుద్దామని. ఓసారి కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఏమంటారు అడిగాడు రుద్ర. ఆయన ప్రతాప్ని ప్రతిమని చూశాడు. వాళ్ళు ఈయన ఏమంటాడా అని చూడసాగారు. మీ ఉద్దేశం ఏమిటి అడిగాడాయన. కూర్చుని మాట్లాడుకోవడం మంచిదే తాతయ్య అంది ప్రతిమ. తాతయ్య, చిన్నప్పటి నుండి నువ్వు చెప్పింది విని వీళ్ల మీద తెలియని పగ పెంచుకున్నాం. ఆఖరికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేయడానికి నిర్ణయించుకున్నాం. చాలా తప్పు చేశామేమో అనిపిస్తోంది. వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది, చూద్దాం అసలు ఆయన ఏమంటాడో అన్నాడు ప్రతాప్. అయితే సాయంత్రం ఆయన దగ్గరికి రండి. ఓసారి మాట్లాడితే సమస్యలు తీరతాయి అన్నాడు. ఆయన తల ఊపాడు. రుద్ర, జున్ను తమ గదిలోకి తిరిగి వచ్చేశారు. ఓ గంట తర్వాత గోవిందం ఫోన్ చేశాడు రుద్రకి. ప్రకాశం ఫోన్లో చిప్పు పెట్టానని. సరే అన్నాడు రుద్ర. ప్రకాశం ఇంకో 2 రోజులు ఇక్కడే ఉంటానన్నాడని కూడా చెప్పాడు గోవిందం. కాసేపటికే ప్రకాశం ఫోన్ రింగ్ అయింది. రుద్ర అతనేం మాట్లాడుతున్నాడో వినసాగాడు. హలో అన్నాడు ప్రకాశం. హలో సారు అట్నుంచి వినపడింది. వీరన్న, పని బాగా జరుగుతోందా అడిగాడు. జరుగుతోంది సారు. చూడు, సాయంత్రం నన్ను కలువు. ఎక్కడికి రమ్మంటారు? అవుట్ హౌస్ కింద హాల్లోకి రా, నేనక్కడే ఉంటాను. నీతో పాటు వాణ్ణి కూడా తీసుకురా. అలాగేనండి అన్నాడు ఆ వీరన్న. ఫోన్ పెట్టేశాడు. సాయంత్రం 4 దాటింది. రుద్ర, జున్ను కలిసి భూపతిరాజు గారి గదికొచ్చారు. ఆయన రేడియోలో పాటలు వింటున్నాడు. వీళ్ళని చూడగానే సౌండ్ తగ్గించి రండి అన్నాడు. ఇద్దరూ వచ్చి కూర్చున్నారు. ఏంటి సంగతి అడిగాడాయన. మీ తమ్ముడు గారి భార్య గురించి తెలుసుకుంటామని చెప్పాం కదా, వాళ్ల గురించి తెలిసింది. వాళ్ళని మీ దగ్గరకు తీసుకొద్దామని అనుకుంటున్నాం. మీరేమంటారు అడిగాడాయన. భూపతిరాజు గారు చాలా ఆనందపడిపోయాడు. ఎప్పుడు తీసుకొస్తావు అడిగాడు. ఇప్పుడే అన్నాడు రుద్ర. ఆయన ఆశ్చర్యపోయాడు. ఏంటి ఇప్పుడే? రుద్ర తలూపి బయటకు నడిచాడు. ఎక్కడికి వెళ్తున్నాడు అడిగాడు జున్ను నాయన. కంగారు పడకండి, ఇప్పుడే వచ్చేస్తాడు చెప్పాడు జున్ను. ఆయన తలూపాడు. కాసేపటికి భుజంగాన్ని, ప్రతిమని, ప్రతాప్ని తీసుకొచ్చాడు రుద్ర. వాళ్ళని చూసి మరింత ఆశ్చర్యపోయాడు. లేచి నిలబడి, వీళ్ళని తీసుకొచ్చావేమిటి? నీకు చెప్పాను కదా రహస్యంగా ఉంచమని అన్నాడు. అది వీళ్లకు సంబంధించిందే తాతగారు. మీరు ఎన్నో ఏళ్లుగా వెతుకుతోంది వీళ్ల గురించే చెప్పాడు రుద్ర. ఆయన అలాగే నిలబడిపోయాడు. ఎన్నాళ్ళు వెతికినా వాళ్ళు కళ్ళెదురుగానే ఉన్నారా? ఆయన కనిపెట్టలేకపోయామే అనుకున్నాడు. రుద్ర తలుపులు వేసొచ్చి కూర్చున్నాడు. కాసేపటి వరకు ఎవరూ మాట్లాడలేదు. కొంతసేపటికి తేరుకుని, అయ్యా రాజుగారు, మమ్మల్ని క్షమించాలి. చాలా పెద్ద పొరపాటు జరిగింది. జరిగిన సంఘటనలు బట్టి ఓ నిర్ణయానికి వచ్చేసి పగ పెంచుకున్నాను. మా చెల్లెల్ని మీ కుటుంబం నుండి దూరంగా తీసుకెళ్లి పొరపాటు చేశాను.
ఇంత పెద్ద కుటుంబం ఉండి కూడా నా చెల్లెలు ఆమె కూతురు ఏమీ లేని వాళ్లలా బతికారు. దానికి కారణం నేనే. ఇదిగో మీ తమ్ముడి మనవలు, నా మనవలు. రుద్ర జరిగింది చెప్పి పెద్ద ప్రమాదం జరగకుండా ఆపాడు. చాలా థ్యాంక్స్ రుద్ర అన్నాడు భుజంగం విచారంగా. రుద్ర చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. ఇదంతా నమ్మలేకుండా ఉన్నాను. ఇన్నాళ్ళు మాతో పాటు ఉన్న మీరే మా బంధువులని కనిపెట్టలేకపోయాం. మిమ్మల్ని ఎదురుగా పెట్టుకుని ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. అంటే మోహన్ను పెళ్లి చేసుకోబోయేది మా తమ్ముడి మనవరాలా? ఈ విషయం వెంటనే మా వాళ్ళందరికీ చెప్పాలి. ఇక వెతికించడం ఆపేమని చెప్పాలి. ఏది నా ఫోను ఎక్కడుంది? ఆనందం పట్టలేకపోతున్నాడాయన. రుద్ర లేచొచ్చి ఆయన భుజం మీద చేయి వేసి నిదానంగా కూర్చోబెట్టాడు. తాతగారు, మీకో విషయం స్పష్టం చెయ్యాలి. నిజానికి మోహన్ని పెళ్లి చేసుకుని మీ కుటుంబంలో ప్రవేశించడం అనేది మా ప్లాన్లో భాగంగా జరిగింది. ఇలా మేం మోసం చేశామని తెలిస్తే మోహన్ ఈ పెళ్లికి ఒప్పుకోకపోవచ్చు చెప్పింది ప్రతిమ. ఒక విషయం చెప్పమ్మా, నీకు మా మోహన్ని చేసుకోవడం ఇష్టమేనా అడిగాడాయన. కాసేపు ఆలోచించి తల ఊపిందామే. అయితే ఇంకేం, వాడు ఏ గొడవ చేయకుండా పెళ్లికొప్పించే పూచి నాది, సరేనా అన్నాడాయన. ఆమె నవ్వి తలూపింది. ఇంతలో రుద్రశెల్లు చిన్నగా మోగింది. ఇది చూసిన రుద్రకి ప్రకాశం ఎవరికో ఫోన్ చేయడం కనిపించింది. మీరు మాట్లాడుకోండి తాతగారు, నాకు చిన్న పనుంది. జున్ను పద అంటూ బయటికి దారి తీశాడు. జున్ను అతన్ని అనుసరించాడు. బయటకొచ్చి ఇయర్ ఫోన్స్ తగిలించుకుని సంభాషణ వినసాగాడు రుద్ర. ఇంకో గంటలో నేను అక్కడ ఉంటాను, మీరు రండి. చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంది. కొంచెం చీకటి పడుతోంది కాబట్టి ఎవరూ గమనించరు అంటున్నాడు ప్రకాశం. ఎవరైనా గమనిస్తే ప్రమాదం కదా అట్నుంచి అన్నారెవరో. ఎవరి పనిలో వాళ్ళుంటారు. మీరు వెనక గేట్ నుండి తినగా అవుట్ హౌస్కు రండి. నేనక్కడ వెయిట్ చేస్తుంటాను. అందరం కలిసి రహస్య మార్గంలోంచి కింద హాల్లోకి వెళదాం. అక్కడే ఏం చేయాలో ఆలోచిద్దాం. టైము 5:30 అయింది. 6:30 కల్లా అక్కడ ఉండాలి. అర్థమైందా అన్నాడు ప్రకాశం. ఏ పనివాళ్ళో అటువైపు వస్తే? అబ్బా, ఆ వెనక గేటు పాడుబడి విరిగిపోయింది. ఈ అవుట్ హౌస్ కూడా పడిపోయే స్థితికి చేరుకుంది. పైగా దెయ్యం భయానికి కాస్త చీకటి పడితే చాలు, ఎవరూ బయటికి రావడం లేదు. ఇంకా అక్కడికి ఎవరొస్తారు? ఇక ప్రశ్నలు వేయక చెప్పింది చేయి చాలు అన్నాడు విసుగ్గా ప్రకాశం. సరే అంటూ ఫోన్ పెట్టేశాడు అవతల వ్యక్తి. ఈరోజు మనకి చాలా పనుంది అన్నాడు ఇయర్ ఫోన్స్ తీసేసి రుద్ర. ఏంటి సార్ అడిగాడు జున్ను. పద చెబుతాను అంటూ వాళ్ల రూంలోకొచ్చి కావలసిన సరంజామా అంతా తీసుకుని చివరి గదిలోకొచ్చారు ఇద్దరు. తలుపు మూసి గడియ పెట్టి అలమరా తెరిచారు. లోపలికి వెళ్లి తిరిగి అలమరాను మూసేసి కిందకు నడిచారు ఇద్దరు. నెమ్మదిగా చప్పుడు చేయకుండా వెళ్లి కింద ఎవరైనా ఉన్నారేమో చూశారు. ఎవరూ లేరు. జున్ను తొందరగా కాని అంటూ ఏం చెయ్యాలో చెప్పాడు రుద్ర. వాళ్ల పని పూర్తయ్యేసరికి అరగంట పట్టింది. ఓసారి అంతా సరిచూసి తృప్తిగా తలాడించాడు రుద్ర. ఇద్దరూ తిరిగి వాళ్ల రూంకొచ్చేశారు. అక్కడెందుకు సార్ అన్ని ఏర్పాట్లు అడిగాడు. అక్కడొక స్పెషల్ మీటింగ్ జరగబోతోంది కాసేపట్లో. వివరాలు నీకు తెలుస్తాయిగా అన్నాడు రుద్ర. సరిగ్గా 6:30 అయ్యాక ల్యాప్టాప్ ఆన్ చేసి ఉంచాడు రుద్ర. లైవ్ కవరేజ్ స్పష్టంగా కనిపిస్తోంది, కానీ ఇంకా ఎవరూ రాలేదు. ఏంటి సార్ ఎవరూ లేరు అన్నాడు జున్ను. టైం సెన్స్ లేదు వెధవలకి అసహనంగా అన్నాడు రుద్ర. ఓ అరగంట గడిచాక అప్పుడు లోపలికొచ్చాడు ప్రకాశం. అతనితో పాటు మరో వ్యక్తి ఉన్నాడు. ఎత్తుగా బలంగా ఉన్నాడు. ఇద్దరూ వచ్చి సోఫాలో కూర్చున్నారు. చెప్పండి ఏంటి విషయం అడిగాడతను. ఒక్క నిమిషం, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు అంటూ ఫోన్ తీసి రింగ్ చేశాడు. రుద్రకి వినబడుతూనే ఉంది. అవతల ఎత్తాడు వీరన్న. ఏంటి నేనెప్పుడు రమ్మన్నాను, ఎంత లేటుగానే రావడం అడిగాడు కోపంగా. అయ్యా గీడి దగ్గరకు వచ్చేసినానండి, 2 నిమిషాలు అక్కడ ఉంటాం అన్నాడు వీరయ్య. ప్రకాశం ఫోన్ పెట్టేశాడు. ఇలాంటి రహస్య మార్గం ఉందని ఇక్కడ ఎవరికీ తెలియదు. మీరు ఇక్కడ వ్యక్తి కాదు కదా, మరి మీకెలా తెలిసింది అడిగాడు ఆ కొత్త మనిషి. ఇక్కడ వాడిని కాకపోవడమేమిటి, మా తాత ముత్తాతల నుంచి ఇక్కడ వాళ్ళమే. ఏదో కాలం కలిసిరాక అలా బయటికి వెళ్లాల్సి వచ్చింది. ఈ రహస్య మార్గాల గురించి మా నాన్న ద్వారా నాకు తెలిసింది అన్నాడు ప్రకాశం. రుద్రకి అనుమానం వచ్చింది. ప్రకాశం తండ్రికి ఈ రహస్య మార్గాల గురించి ఎలా తెలిసి ఉండొచ్చు? అతను బంగ్లాలో పనిచేసేవాడా? ఇంతలో మరో ఇద్దరు హాల్లోకి ప్రవేశించారు. రారా ఇప్పుడే రావడం అన్నాడు ప్రకాశం. వీణ్ణి వెతికి పట్టుకోవడం ఆలస్యమైందండి సంజేషి చెప్పుకున్నాడు వీరన్న. అవతలవాడు బాగా తాగినట్లున్నాడు, కొంచెం తూలుతున్నాడు. వాడేంటి అలా ఉన్నాడు అన్నాడు ప్రకాశం. అదే బాబు, కళ్ళు దుకాణంలో ఉన్నాడు. నేను వెళ్లేసరికి బాగా తాగేసి ఉన్నాడు. ఉన్నపళంగా లాక్కొచ్చాను చెప్పాడు వీరన్న. ప్రకాశం లేచి వాణ్ణి చాచి కొట్టాడు. ఫలానంతా పాడు చేశాడు, పనికి మాలిన వెధవ అన్నాడు కోపంగా. అతడు కొట్టిన దెబ్బకి కింద పడ్డాడు చెంప తడుముకుంటూ. ఏమైంది, మీ ప్లాన్ ఏంటి అడిగాడు కొత్త వ్యక్తి.
ఓసారి అటునుంచి ఇటు పచార్లు చేసి వచ్చి కూర్చున్నాడు ప్రకాశం. చూడు జాన్, నేను ఓ ఉపాయం ఆలోచించాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బంగ్లా నాకు కావాలి. దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం. ఆ ముసలాడు బంగ్లా అమ్మడానికి ఇంకా సమయం కావాలంటున్నాడు. పెళ్లిళ్లు చేస్తాడట, పెళ్లిళ్లు ఎలా జరుగుతాయో నేను చూస్తాను. ఆ ముసలాన్ని లేపేస్తే అసలు పెళ్లి ఆగిపోతుంది. తర్వాత సంగతి నేను చూస్తాను. ఆ ముసలాన్ని ఈ రాత్రికే లేపేద్దామని ప్లాన్ చేస్తే ఈ వెధవంతా చెడగొట్టాడు అన్నాడు ప్రకాశం. ఆ ముసలాన్ని సంపేలేవండి అయ్యగారు, ఆయన సానా బలవంతుడు. ఎంత దెబ్బ కొట్టాడండి నన్ను అన్నాడు ఆ తాగిన వాడి భుజం చూసుకుంటూ. సో ఆ రోజు అటాక్ చేసిన వాడు వీడన్నమాట అనుకున్నాడు రుద్ర. నోర్మి, తాగుబోతు వెధవా అరిచాడు ప్రకాశం. వాడు నోటి మీద 2 చేతులు వేసుకున్నాడు. సరే, ఆ రోజు కాకపోతేనే రేపే వేసేద్దాం ఆ ముసలాన్ని. పెళ్లి ఎలాగో ఆగిపోతుంది. అలాగే గంగన్నే దెయ్యంగా మరి అందరినీ చంపుతున్నాడని ఎలాగో అనుకుంటారు కాబట్టి బంగ్లాని వెంటనే అమ్మేయడానికి ఒప్పుకుంటారు అన్నాడు ప్రకాశం. సరే, బాగానే ఉంది, కానీ ఈ విషయంలో నేను ఏ సహాయం చేయాలి అడిగాడు జాన్. చూసావు కదా వీడి పరిస్థితి. ఇలాంటి వెధవన్ నమ్మి ఎలా పని అప్పగించడం. కాబట్టి రేపు 5 నీ మనుషుల్ని తీసుకురా. అందరూ గంగనలా వేషం వేసుకుని తయారవ్వండి. నువ్వు వీడు కలిసి ఆ ముసలాన్ని చంపడానికి వెళ్ళండి. నీ మనుషులు అదే సమయంలో అదే వేషంతో వేరు వేరు చోట్ల కనబడాలి. చూసిన వాళ్ళకి గంగన్న మేడ మీద ఉన్నాడనో, తోటలో కనిపించాడనో, మరొక చోట కనిపించాలి. అలాగే రాజుగారిని కూడా చంపేయాలి. వేరు వేరు చోట్ల కనిపించాడు కాబట్టి అది దెయ్యమేనని నమ్ముతారు అందరూ. అలాగే ఒకవేళ వీడి వల్ల కాకపోయినా నువ్వైనా చంపేయచ్చు అన్నాడు ప్రకాశం. అలాగే అన్నాడు జాన్. వీరన్న, ఈ వెధవని రేపు పని వరకు ఎక్కడికి కదలు నీకు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్లాను పాడవడానికి వీల్లేదు. తేడా వచ్చిందో మిమ్మల్ని చంపి పారేస్తాను, అర్థమైందా కఠినంగా హెచ్చరించాడు ప్రకాశం. వీరన్న భయంగా తలూపాడు. అందరూ బయటికి నడిచారు. జున్ను రుద్రవైపు చూశాడు ఆందోళనగా. రుద్ర చాలాసేపటి వరకు ఆలోచిస్తూ ఉండిపోయాడు. సమయం రాత్రి 1 గంట అవుతోంది. బంగ్లా అంతా నిశ్శబ్దంగా ఉంది. బయట నుంచి కీచురాళ్ల చప్పుడు వినిపిస్తోంది. భూపతిరాజు గారు గాఢ నిద్రలో ఉన్నారు. పక్కనే టేబుల్ మీద కత్తి సిద్ధంగా ఉంది. ఆయన గది తలుపులు చప్పుడు కాకుండా తెరుచుకున్నాయి. ఒకేలా ఉన్న 2 వ్యక్తులు లోపలికొచ్చారు. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ మంచం దగ్గరకొచ్చారు. ఒకడు తలవైపు, ఒకడు కాళ్ళ దగ్గర నిలబడి కత్తుల మీదకెత్తారు. హఠాత్తుగా గదిలో లైట్లు వెలిగాయి. అనుకోని సంఘటనకి బెత్తరపోయి కత్తులు దించేశారు 2. వాళ్ళు గింజుకోసాగారు. తాతగారు లేచి కూర్చున్నారు. ఎరా గంగన్న, మొన్న తినది సరిపోలేదురా, మళ్ళీ వచ్చావు అంటూ వచ్చి ఒకడు ముఖం మీద ముసుగు తీసేశాడు. అరే, వీడు గంగన్న కాదే అంటూ వచ్చి మరొకడి ముఖం మీద ముసుగు తీసేశాడు. వీడు కాదు అన్నాడు. గంగన్న ఎలా వస్తాడు తాతగారు, స్వయంగా మీ చేతుల్లోనే కదా చచ్చాడు అన్నాడు రుద్ర నవ్వుతూ. వాళ్ళని తీసుకుని కింద హాల్లోకి వచ్చారు అందరూ. అప్పటికే అక్కడ ఓ 5 గంగనలా వేషం వేసుకున్న వ్యక్తులు ప్రకాశం చేతికి బేడీలతో నిలబడున్నాడు. రుద్ర ప్రకాశం దగ్గరగా వచ్చి, కేవలం బంగ్లా కొనడానికి నువ్వింత నాటకం ఆడాల్సిన పనుందని అనిపించడం లేదు. అసలు నువ్వెవరు? ఈ బంగ్లాకి నీకు ఏంటి సంబంధం? ఆ రహస్య మార్గం గురించి చెప్పిన మీ నాన్నెవరు అడిగాడు. మా నాన్న ఎవరా? అదిగో ఆ ముసలాడి చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్నాడే, అతనే మా నాన్న గంగన్న అన్నాడు ప్రకాశం రోషంగా. అందరూ ఆశ్చర్యపోయారు. నువ్వు గంగులు కొడుకువా? అందుకే నిన్ను చూడగానే ఎక్కడో చూసినట్లుగా అనిపించింది అన్నాడు భూపతిరాజు. అవును, ఆయన్ని దారుణంగా చంపిన మీ కుటుంబాన్ని సర్వనాశనం చేద్దామనుకున్నాను. ఈ బంగ్లాని సొంతం చేసుకోవాలని నాన్నకు చాలా కోరికగా ఉండేది. అది తీరకుండానే మీ చేతుల్లో చనిపోయాడు. అందుకే మా అన్నలు మీ తమ్ముడిని చంపారు. నీ పెద్ద కొడుకు నీ కోడల్ని యాక్సిడెంట్ చేయించి చంపారు. ముందు ఈ బంగ్లాని సొంతం చేసుకుని తర్వాత మిగిలిన నీ వాళ్ల సంగతి చూద్దామనుకున్నాను. ఇప్పటికే మించిపోలేదు. త్వరలోనే బయటకొచ్చి మిగిలిన వాళ్ల పని కూడా చూస్తాను. ఎవరిని వదలను గింజుకున్నాడు ప్రకాశం. ఇన్స్పెక్టర్, వీళ్ళని తీసుకెళ్లొచ్చు. మిగిలిన ఫార్మాలిటీస్ స్టేషన్కి వచ్చి పూర్తి చేస్తాం చెప్పాడు రుద్ర. వాళ్ళని తీసుకుని బయటికి నడిచారు పోలీసులు. ఇన్స్పెక్టర్, 1 సెకండ్ పిలిచాడు రుద్ర. అతను వెనక్కొచ్చాడు. అతను చాలా ప్రమాదకరమైనవాడు. తప్పించుకోవాలని చూస్తే ఎన్కౌంటర్ చేసేయండి, పర్వాలేదు నవ్వుతూ అన్నాడు. అతను నవ్వి తలూపి వెళ్లిపోయాడు. మొత్తానికి అందరినీ బాగానే పట్టించావే అన్నాడు తాతగారు. వాళ్ల ప్లాన్ ముందుగా తెలియడం వల్ల అది సాధ్యపడింది తాతగారు. వాళ్ళక్కడ మీటింగ్ పెట్టుకున్నారని తెలియగానే కెమెరాలు మైకులు అమరచొచ్చాం. దాంతో వాళ్ళేం చేయాలనుకుంటున్నారో ముందుగానే తెలిసిపోయింది. అయినా ఆ గంగన వేషం వేసిన వాడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాడు గనక తాగేసి రాకపోతే వాళ్ళు నిన్ననే ఇదంతా ప్లాన్ చేసేవారు. మనకి టైం లేకపోను. వాళ్ల ప్లాన్ తెలిసిన వెంటనే ఇన్స్పెక్టర్ని కలిసి మొత్తం చెప్పి అన్ని చోట్ల పోలీసుల్ని ఏర్పాటు చేశాను. దొరికిపోయారు చెప్పాడు రుద్ర. థ్యాంక్స్ రుద్ర, పెళ్లికి ముందే పెద్ద సమస్యను తీర్చావు.
ఇక పెళ్లి హాయిగా జరిపించొచ్చు. అంతేకాదు మా తమ్ముడి కుటుంబాన్ని కూడా కనిపెట్టి మాకిచ్చావు, చాలా థ్యాంక్స్ అన్నాడు భూపతిరాజు గారు. ఇది నా పనండి తాతగారు. నాకు చాలా సంతోషంగా ఉంది ప్రాబ్లం సాల్వ్ అయినందుకు. మేం రేపే బయలుదేరతాం అన్నాడు రుద్ర. అదేంటి, పెళ్లిక వారం రోజులకు వచ్చేసింది, ఇక్కడే ఉండి పెళ్ళయ్యాకే వెళ్ళు అన్నాడాయన. లేదండి, ఇంకా కేసులున్నాయి, ఇక్కడే ఉండిపోతే అవి చూసుకోవడానికి అవదు, పెళ్లి టైంకి తప్పకుండా వస్తాం అన్నాడు రుద్ర. మర్నాడు తమ సామాన్లు తీసుకుని కారులో బయలుదేరారు రుద్ర, జున్ను. అందరూ బయటకొచ్చి వీడుకోలు చెప్పారు వాళ్ళకి. కారు బయలుదేరింది. కొంత దూరం వచ్చాక వెనక్కి తిరిగి బంగ్లా వైపు చూశాడు జున్ను. కొత్తగా వేసిన రంగులతో అలంకరణలతో కళకళలాడిపోతోంది బంగ్లా. జున్ను ఉలికి పడ్డాడు. మళ్ళీ పరీక్షగా చూశాడు. నిజమే సార్, గంగన సార్ డాబా మీద నిలబడి చేయి ఊపుతున్నాడు అన్నాడు రుద్రవైపు తిరిగి. షటప్ జున్ను, బంగ్లా వదిలి వెళ్ళిపోతున్నా ఇంకా ఆ గంగన్న ధ్యాసేనా నీకు అన్నాడు. నిజం సార్, అటు చూడండి అంటూ అటు చూసి ఆశ్చర్యపోయాడు జున్ను. అక్కడెవరూ లేరు మరి. ఇంతటితో రాజుగారి బంగ్లా అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.